హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఒకసారి నా ఆడియో అండ్ వీడియో క్లియర్‌గా ఉంటే ఒకసారి జస్ట్ కన్ఫర్మ్ చేస్తారా? సో దట్ వీ కెన్ ప్రొసీడ్. ఓకే. థ్యాంక్ యూ అండి. సో ఇవాల్టి నుంచి మనం డే 3 అయితే చెక్ చేస్తున్నామండి. ప్రీవియస్‌గా డే 1, డే 2 అయితే మనం చూసాము. అండ్ అవి వచ్చేసి మనకందరికి ఫ్రీగా ఉంటాయి అండ్ పబ్లిక్ ఛానల్‌లోనైతే ఉంటాయి. సో బట్ ఇవి వచ్చేసి ఓన్లీ పెయిడ్ సెషన్స్ అండి డే 3 నుంచి కూడా. సో అందరూ రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. అండ్ ఇవి మీరు జాయిన్ అయ్యేటప్పుడు కూడా మేబీ మీరు అబ్జర్వ్ చేసుంటే ఓన్లీ మీరు రిజిస్టర్ అయినటువంటి ఈమెయిల్ ఐడీకి మాత్రమే మనకి మీటింగ్స్ అండ్ అదర్ యాక్సెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో మీరు నెక్స్ట్ మేము రికార్డెడ్ వీడియోస్ ఇచ్చినప్పుడు అవి యాక్సెస్ చేస్తున్నప్పుడు గానీ, ఆర్ ఎల్స్ మెటీరియల్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు గానీ, మీరు మీ ఏదైతే జీమెయిల్ ఐడీ ఇచ్చున్నారో సో దాంతోటైతే మీరు లాగిన్ అయ్యి ఉండాలి. అప్పుడే మీకు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఒకసారి నేను అది కూడా మీకు చూపిస్తాను. లైక్ రికార్డెడ్ సెషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు అనేటువంటిది. ఆర్ ఎల్స్ మేము ఇచ్చేటువంటి ప్రెజెంటేషన్స్ కూడా సో సేమ్ ప్లేస్‌లోనే మీకు యాస్ ఎ పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఆర్ ఇన్ కేస్ ఏమైనా డెమోస్ ఏమైనా చేస్తున్నప్పుడు యూజ్ చేసేటువంటి కమాండ్స్ గానీ, ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ గానీ, స్క్రిప్ట్స్ గానీ ఆర్ సంథింగ్ వాటెవర్. సో అవన్నీ కూడా మీకు సేమ్ ప్లేస్‌లోనైతే అవైలబుల్‌గా ఉంటాయి. సో మల్టిపుల్ ప్లేసెస్‌కి వెళ్ళకుండా సింగిల్ ప్లేస్ నుంచి అవన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనం ప్రీవియస్ సెషన్స్‌లో వచ్చేసి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా చెక్ చేసాం. సో అయితే ఇందులో మనకి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటిది ఇంపార్టెంట్‌గానైతే ఉంటుందని మనం చూసాము. అన్ని క్లౌడ్స్‌లో కూడా ఉంటుంది. సో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ మెయిన్‌గా మనకు చెప్పేటువంటిది ఏంటి అనంటే డేటా సెక్యూరిటీ గురించి మాట్లాడుతది. సో డేటా సెక్యూరిటీ క్లౌడ్‌లో సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు? అంటే క్లౌడ్ సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు? క్లౌడ్ లోపల స్టోర్ చేసినటువంటి డేటా సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు అనేటువంటిది ఉంటుంది. అందుగురించే మనకి సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్, సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ అనేటువంటిదైతే మనం మాట్లాడుతూ ఉంటాం అక్కడ. అండ్ ఇన్ కేస్ ఎవరైనా అకౌంట్స్ క్రియేట్ చేసి దెన్ బడ్జెట్ సెటప్ కానీ ఆర్ ఎల్స్ రూట్ అకౌంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఫాలో కాకపోతే ఫస్ట్ ఒకసారి అయితే వాటిని మీరు చెక్ చేయండి. బికాజ్ అవి ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి కాస్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు మన అకౌంట్స్ పైన నార్మల్లీ మనం చేసేటువంటి సర్వీసెస్‌కి కాస్ట్ అనేటువంటిది రాదు. బికాజ్ అవన్నీ కూడా మనకి ఫ్రీ టైర్‌లోనైతే కవర్ అవుతాయండి. ఫ్రీ టైర్ అకౌంట్ లిమిట్స్‌లోనైతే కవర్ అవుతాయి. కానీ ఇన్ కేస్ సమ్‌టైమ్స్ ఏమవుతది అంటే ఓవర్ ద లిమిట్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఫ్రీ అనేటువంటిది ఎప్పుడు కూడా సమ్ లిమిట్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఓవర్ ద లిమిట్స్ యూజ్ చేసినప్పుడు అక్కడ కాస్ట్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఎప్పుడైనా చిన్న కాస్ట్ వచ్చినా మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్స్ రావాలి అనంటే బడ్జెట్ సెటప్స్ అనేటువంటిది మనకి బాగా హెల్ప్ అవుతది. సో మీ ఈమెయిల్స్‌కి ఒక నోటిఫికేషన్ వస్తది. ఇన్ కేస్ ఎప్పుడైనా కాస్ట్ అనేటువంటిది $0.01 కాస్ట్ అనేటువంటిది క్రాస్ అయితే మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వస్తది. సో ఇన్ కేస్ ఎవరైనా సెట్ చేసుకోకపోతే ఫస్ట్ అదైతే సెట్ చేసుకోండి. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌లో గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది. బికాజ్ ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది వరల్డ్ వైడ్ ఉంటదని చెప్పుకున్నాం కదండీ. సో డిఫరెంట్ కంట్రీస్‌లో మనకి ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఆ సెటప్ అంతా ఎట్లా జరిగింది? మనం డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఉంటుందనేటువంటిది చూద్దాం. ప్లస్ మన ఏడబ్ల్యూఎస్‌కి కనెక్ట్ అవ్వాలి అనంటే ఎన్ని డిఫరెంట్ వేస్‌లో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది చూసిన తర్వాత మనం ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ గురించి మనం చూద్దాము. సో ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా కొన్ని సర్వీసెస్ అయితే చెక్ చేసాం. లైక్ ఏ ఏ మనకి ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ అనేటువంటిది ఒక సర్వీస్ కింద ఉంటుంది. లేకపోతే బడ్జెట్ సెటప్ అనేటువంటిది ఒక సర్వీస్ కింద ఉంటుంది. సో అవన్నీ కూడా మైనర్ సర్వీసెస్ కింద మనం పక్కన పెట్టేస్తే సో ఐఏఎం అనేటువంటిది ఇట్స్ ఎ మేజర్ సర్వీస్ అండి. మనం ఏ రోల్ అనేటువంటిది తీసుకున్నా అంటే డెవలపర్ కావచ్చు, లేకపోతే డెవాప్స్ ఇంజినీర్ కావచ్చు ఆర్ ఏ జాబ్ రోల్‌లో ఉన్నప్పటికీ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తున్నాము అనంటే ఐఏఎం అనేటువంటిది ఒక మ్యాండేటరీ సర్వీస్ కింద అయితే మనకిక్కడ కనిపిస్తూ ఉంటదండి. సో ఐఏఎం గురించి ఫస్ట్ మనం చెక్ చేద్దాం. బికాజ్ ఐఏఎం సర్వీస్ అనేటువంటిది రిమైనింగ్ ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్‌లో అరౌండ్ 200+ సర్వీసెస్ ఉంటాయనైతే చెప్పుకుంటున్నాము. సో రిమైనింగ్ ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ గూడా ఏదో ఒక విధంగా ఐఏఎం తోటైతే మనకి కనెక్ట్ అవుతూనే ఉంటాయండి. సో, కాబట్టి ఈ ఐఏఎం అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, వాటి గురించి మనం చెక్ చేద్దామండి. ఇవాళ సెషన్‌లో ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం చెక్ చేద్దాం. సో, యాహ్! సో, కోర్స్ మెటీరియల్ గురించొచ్చేసరికండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డెడ్ సెషన్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఫైండ్ ఔట్ చేయొచ్చు అనేటువంటి దానికి నేను ఏదైతే మనకి వాట్సాప్ గ్రూప్ బ్యాచ్ 10 రిజిస్టర్డ్ వాట్సాప్ గ్రూప్ ఉందో, ఆ వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో సో, ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో, ఆ లింక్ నుంచే మీరు ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు సంథింగ్ లైక్ ఇట్లా మీకొక షీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ షీట్ లాంటిది. సో, ఈ ఎక్సెల్ షీట్ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా ఏదైతే జీమెయిల్ ఐడీ ఉంటుందో, సో, ఆ జీమెయిల్ ఐడీని
మీరు లాగిన్ అయితేనే మీకు ఎక్సెల్ షీట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సమ్‌టైమ్స్ ఏమవుతది అనంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నా గాని ఆర్ ఎల్స్ మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నప్పుడు గాని, మీ మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ తోటి మీరు లాగిన్ అయ్యున్నప్పుడు, మీకు ప్రెజెంట్ వేరొక అకౌంట్‌లో లాగిన్ అయ్యుంటే, అక్కడ మీకు ఈ షీట్స్ అనేటువంటిది గాని, వీడియోస్ అనేటువంటివి గాని యాక్సెస్ కాదండి. సో, మీరు చేయాల్సిందేంటంటే, ఇక్కడ ఈ ప్లేస్‌లో ఉన్నటువంటి దాన్ని మీరు లైక్ ఏ అకౌంట్‌లో లాగిన్ అయ్యున్నారు, సేమ్ జీమెయిల్ రిజిస్టర్ అయిన జీమెయిల్ అకౌంట్‌తోనే లాగిన్ అయ్యున్నారో, వేరే అకౌంట్‌తో లాగిన్ అనేటువంటిది మీరిక్కడ చెక్ చేయొచ్చండి. అండ్ ఇందుట్లో మీకొచ్చేసరికి షీట్‌లో మనకి డే 1 ఏం డిస్కస్ చేసాము, డే 2 ఏం డిస్కస్ చేసాము, డే 3 ఏం చేసాము, డే 4 ఏం చేస్తాము, డే 5 ఏం చేస్తాము, అలా టోటల్‌గా కూడా మన కోర్స్ అంతట్లో డే బై డే ఏం చేస్తాం అనేటువంటి కంప్లీట్ టాపిక్స్ అన్నీ కూడా మీకిక్కడ లిస్ట్ అయితే ఉంటుందండి. సో, ఈ సెకండ్ కాలమ్‌లో లిస్ట్ అయితే ఉంటుంది. దెన్ ఇక్కడొచ్చేసి వీడియో లింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ పీపీటీ లింక్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏదైనా కోడ్స్ గాని, కమాండ్స్ గాని యూజ్ చేస్తే ఆ లింక్స్ కూడా మీకు ఈ పర్టిక్యులర్ పేజ్‌లోనైతే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇక్కడి నుంచి కూడా మీరు ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఏ డే ఏం డిస్కస్ చేస్తాం అనేటువంటిది కూడా మీరు ఈ పర్టిక్యులర్ పేజ్ నుంచి అయితే చెక్ చేయొచ్చు. నేనింకా వాట్సాప్ గ్రూప్‌లోనైతే ఆ లింక్ యాడ్ చేయలేదండి. సో, ఈ ఇవాళ సెషన్ తర్వాత నేను ఆ లింక్ అనేటువంటిది యాక్సెస్ చేస్తాను. మీ అందరికి కూడా యాక్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, దెన్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి వెళ్ళిపోదామండి. సో, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసికల్లీ మనకి ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది ఎన్ని ప్లేసెస్‌లో ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి మెయిన్‌గా కూడా కనిపించేటువంటిదండి. సో, ఈ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చెక్ చేస్తే అసలు ఏడబ్ల్యూఎస్ కేటగరైజేషన్ ఎలా జరిగింది? మీరిక్కడ అబ్జర్వ్ చేస్తానండి మనకి 32 లాంచ్డ్ రీజియన్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయి. 102 అవైలబిలిటీ జోన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో, ఇదెప్పుడు అనంటే ఇప్పుడు కాదు రీసెంట్‌గా తీసినటువంటిది కాదిది. మనకు ఆల్‌మోస్ట్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ బ్యాక్ తీసినప్పుడు సో, 2 మంత్స్, 3 మంత్స్ బ్యాక్ మనం ఏడబ్ల్యూఎస్ సైట్‌లో చెక్ చేసినప్పుడు మనకి 32 లాంచ్డ్ రీజియన్స్ అండ్ 102 అవైలబిలిటీ జోన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే రీజియన్స్ అంటే ఏంటి? అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి? ఇది మనం చెక్ చేద్దాము. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ఈ 32 రీజియన్స్‌లో ఇండియన్ లొకేషన్స్‌లో మనకున్న వచ్చేసండి ముంబై లొకేషన్‌లో ఒకటుంటుందండి. అండ్ హైదరాబాద్ రీజియన్‌లో కూడా 1, 2 మొత్తం మనకి ఇండియన్ రీజియన్‌లో చెక్ చేస్తే గనక 2 రీజియన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అయితే ఈ రీజియన్స్ అనేవి జియోగ్రాఫికల్ లొకేషన్స్ అయితే కాదండి. వాడికి బిజినెస్ అనేటువంటిది ఎక్కడెక్కడైతే ఎక్కువగా జరుగుతదో అక్కడ మనకి రీజియన్స్ అనేటువంటివి వాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎర్లియర్‌గా చెక్ చేస్తే మనకి ఇండియాలో ముంబై రీజియన్‌లో ఒక దాంట్లోనే ఉండేదండి. కానీ హైదరాబాద్ రీజియన్‌లో కూడా అంటే ఏరియాలో కూడా అక్కడ బిజినెస్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ ఏరియాలో కూడా మనకు డేటా సెంటర్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో, అట్లా ఏ కంట్రీస్‌లోనైతే వాడికి ఎక్కువగా బిజినెస్ జరుగుతూ ఉంటదో, అక్కడ వాడు మల్టిపుల్ రీజియన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. అయితే రీజియన్స్ అంటే డేటా సెంటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ అగైన్ వీటికి సమ్ కైండ్ ఆఫ్ మనం ఎక్స్‌ప్లనేషన్ చూసినప్పుడు దాని గురించి కూడా పర్టిక్యులర్‌గా మనం చెక్ చేద్దామండి. దాన్ని వాడు అగైన్ అవైలబిలిటీ జోన్స్ కింద స్ప్లిట్ చేస్తాడు. అవైలబిలిటీ జోన్స్‌నొచ్చేసి అగైన్ మళ్ళీ డేటా సెంటర్స్ కింద స్ప్లిట్ చేసుకుంటాడు ఫర్ ద హై అవైలబిలిటీ పర్పసెస్. సో, దాని గురించి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. అయితే ఇది లేటెస్ట్‌గా మనం చెక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్‌లోకి కూడా వెళ్లి ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి చెక్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. అండ్ లింక్ అనేటువంటిది కూడా నేను ఇక్కడ బాటమ్‌లోనైతే యాడ్ చేస్తున్నాను. మీకు ఈ పీడీఎఫ్ షేర్ చేసినప్పుడు మీకు వీటినైతే మీరు చెక్ చేయొచ్చు. ఆర్ జస్ట్ ఆన్‌లైన్‌లో కూడా మీరు చెక్ చేసి వీటినైతే చూడొచ్చండి. సో, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రెజెంట్ వచ్చేసి 33 లాంచ్డ్ రీజియన్స్‌లో ఉందండి.
అండ్ 105 అవైలబిలిటీ జోన్స్‌లోనైతే ఉంది. అయితే ఇది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటది. వాడు బేస్డ్ ఆన్ వాడి రిక్వైర్మెంట్ బట్టి కూడా ఈ నంబర్ ఆఫ్ రీజియన్స్ అనేటువంటివి, నంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు కూడా మనకి పెంచుతూనే ఉంటాడు. సో, ఈ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అన్నీ కూడానండి ఏదైనా ఒక అప్లికేషన్‌ని ఏడబ్ల్యూఎస్‌లో ఒక సర్వర్ పైన హోస్ట్ చేయాలి అన్నా, ఆర్ వేరొక సర్వీస్ పైన హోస్ట్ చేయాలి అన్నా సరే, ఇవి ఎక్కువగా కూడా మనకి కన్సిడరేషన్‌లోకైతే వస్తాయి. సో, వీటి గురించి కూడా మనం చెక్ చేద్దాము. సో, అండ్ ఇంకా ఫర్దర్‌గా చెక్ చేస్తానంటే మీకు 12 మోర్ అవైలబిలిటీ జోన్స్ అయితే కొత్తగా యాడ్ చేస్తున్నాడు. అండ్ 4 మోర్ రీజియన్స్ అయితే కొత్తగా యాడ్ చేస్తున్నాడు. 1 ఇన్ జర్మనీ, మలేషియా, న్యూజిలాండ్, థాయిలాండ్ అండి. సో, ఈ 4 ప్లేసెస్‌లో కూడా కొత్తగా రీజియన్స్ అయితే యాడ్ చేస్తున్నాడు. అయితే ఈ రీజియన్స్ కేటగరైజేషన్ అంతా కూడా ఎలా జరిగిందనేటువంటిది ఒకసారి వరల్డ్ మ్యాప్‌లో గనుక మనం చెక్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని జియోగ్రఫికల్‌గా మనం కాంటినెంట్స్ కిందగా స్ప్లిట్ చేసుకుంటేనండి. సో, నార్త్ అమెరికా కనిపిస్తుంది. దెన్ సౌత్ అమెరికా అండ్ ఇక్కడ చెక్ చేస్తే ఆఫ్రికన్ పార్ట్ ఒకటి కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ పార్ట్ కనిపిస్తుంది. అండ్ మిడిల్ ఈస్ట్ పార్ట్ ఒకటి కనిపిస్తుందండి. అండ్ ఇదంతా కూడా వచ్చేసండి మనకి ఏషియన్ పార్ట్ అండ్ ఆస్ట్రేలియన్ పార్ట్ కిందయితే ఉంటుంది గదా! కాంటినెంట్స్ వచ్చేసి. సో, మిడిల్ ఈస్ట్ అనేటువంటి కాంటినెంట్ కాదు. బట్ దాన్ని స్ప్లిట్టింగ్ అనేటువంటిది అలా చేస్తారు కాబట్టి నేను కూడా అదే విధంగా చేశాను. సో, అయితే మనం జనరిక్‌గా జియోగ్రఫికల్ లొకేషన్స్‌లో మాట్లాడుకునేటప్పుడు ఇలా మాట్లాడతాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్ ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. సేమ్ దీన్నే ఏడబ్ల్యూఎస్ వాడు యూజ్ చేసి ఒక గ్రూపింగ్ ఆర్ ఒక కేటగరైజేషన్ అనేటువంటిది చేశాడండి. ఎందుకంటే మనం రీజియన్స్ అనేటువంటిది మాట్లాడుకునేటప్పుడండి జస్ట్ ఇది ముంబై రీజియన్ అని లేకపోతే ఇది హైదరాబాద్ రీజియన్ అని ఇట్లా వెర్బల్‌గా మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. సో, అట్లా యూఎస్‌లో తీసుకుంటే మనకు నార్త్ విర్జీనియా అనేటువంటిది ఒక మేజర్ రీజియన్ కింద అయితే కనిపిస్తుంది. దీని గురించి కూడా మనందరికీ ఒక ఐడియానైతే ఉండాలి. సో, అట్లా చాలా ప్లేసెస్‌లో చాలా లొకేషన్స్ అన్నీ కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయండి. అయితే మనం ప్రోగ్రామాటిక్‌గా యూజ్ చేస్తున్నప్పుడు గాని, ఇప్పుడు మనం డెవలపర్ అయితే దీన్ని ప్రోగ్రామాటిక్‌గా యూజ్ చేయాల్సొస్తదండి. లేదు సమ్ టైమ్స్ మనం ఆటోమేషన్ చేయాలి అనంటే సీఎల్ఐ నుంచి యూజ్ చేయాల్సొస్తది. లేదు అనంటే మనకి ఆటోమేటెడ్ స్క్రిప్టింగ్స్ లైక్ మనకి క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటిది గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ క్లౌడ్ కింద క్లౌడ్ ఫార్మేషన్ కావచ్చు, టెర్రాఫార్మ్ కావచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ ఆఫ్ మనం డెవాప్స్‌లో యూజ్ చేస్తున్నప్పుడు ఈ రీజియన్ నేమ్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేయలేమండి. సో, వీటి రీజియన్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో, ఈ రీజియన్ కోడ్స్ అనేవి మనం యాక్చువల్‌గా యూజ్ చేయాల్సొస్తదండి. విజువల్‌గా చూడడానికి రీజియన్ నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో యూజ్ అయ్యేటువంటివి వచ్చేసి రీజియన్ కోడ్స్ అనేవి ఉంటాయండి. సో, ఆ రీజియన్ కోడ్స్ ఫార్మేషన్ అనేటువంటిది ఎట్లా జరిగిందనేటువంటి ఒక ఐడియా రావాలంటే, ఈ టైప్ ఆఫ్ గ్రూపింగ్ అనేటువంటిది మనకి ఒక మంచి ఐడియానైతే ఇస్తది. సో, నార్త్ అమెరికానొచ్చేసి మనకి వీడు కాల్ చేసేదేంటి అనంటేనండి, సో, నార్త్ అమెరికన్ పార్ట్‌నొచ్చేసి యూఎస్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాడు. సౌత్ అమెరికానొచ్చేసి షార్ట్ ఫార్మ్‌లో ఎస్ఏ అని చెప్పేసి కాల్ చేస్తాడండి. దెన్ యూరోపియన్ పార్ట్ ఈయూ అని చెప్పేసి కాల్ చేస్తాడండి. దెన్ ఆఫ్రికా ఏఎఫ్ వస్తది. సో, సేమ్ ఈ పార్ట్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ అనొస్తది. ఎంఈ అనొస్తదండి. అండ్ ఈ కింద ఏదైతే ఉందో ఇదంతా కూడానండి ఏషియా, ఆస్ట్రేలియా ఈ పార్ట్ అంతటిని కూడా కలిపేసి ఏపీ అని చెప్పేసి కాల్ చేస్తాడండి. సో, ఏషియా పసిఫిక్ అని చెప్పేసి కాల్ చేస్తాడు. ఇప్పుడు ఈ కేటగరైజేషన్‌లో మనం చెక్ చేస్తే ఇప్పుడు ఇదే కేటగరైజేషన్ కొంచెం అప్‌డేట్ చేశాడండి. సమ్‌వేర్ మనకు కొన్ని కొన్ని ప్లేసెస్‌లో డైరెక్ట్‌గా కెనడా అని లైక్ ఇట్లా డైరెక్ట్‌గా కూడా కాల్ చేస్తున్నాడు. బట్ హై లెవెల్‌లో చెక్ చేస్తే గనక మనకి ఈ లెవెల్‌లోనైతే మనకి ఈ టైప్ ఆఫ్ కేటగరైజేషన్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏవైతే నేమ్స్ మనకు కనిపిస్తున్నాయండి. యూఎస్, సౌత్ అమెరికా ఆర్ ఆఫ్రికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ఇవన్నీ ఉన్నాయో ఏషియా పసిఫిక్ అనేటువంటివి. సో, మొత్తం కూడా మనకు రీజియన్ కోడ్స్‌లో తీసుకుంటేనండి 3 పార్ట్స్ కనిపిస్తాయండి. సో, ఫస్ట్ పార్ట్ హైఫెన్, సెకండ్ పార్ట్ హైఫెన్, థర్డ్ పార్ట్ అండి. టోటల్‌గా కూడా 3 పార్ట్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ పార్ట్‌లో ఏమొస్తది అనంటే ఇక్కడ ఏదైతే షార్ట్ ఫార్మ్ మనం చెప్పుకుంటున్నామో ఫస్ట్ పార్ట్‌లో ఈ షార్ట్ ఫార్మ్ అనేటువంటిది వస్తదండి. సో, యూఎస్ అయితే యూఎస్, సౌత్ అమెరికా అయితే ఎస్ఏ, ఏఎఫ్ ఆర్ ఈయూ ఈ షార్ట్ ఫార్మ్స్ అనేవి వస్తాయండి ఫస్ట్ దాంట్లో. దెన్ సెకండ్ దాంట్లో ఏమొస్తది అనంటే డైరెక్షన్ వస్తదండి. సో, డైరెక్షన్స్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ పర్టిక్యులర్ ఏషియా పసిఫిక్‌లో లెట్స్ సే మనం ముంబై రీజియన్‌కి ఇవ్వాలి అనుకుంటే, సో, ముంబై రీజియన్ చెక్ చేస్తే ఇక్కడ ఇండియన్ లొకేషన్స్‌లో 2 లొకేషన్స్ కనిపిస్తున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏపీ ఏషియా పసిఫిక్ కాబట్టి దెన్ హైఫెన్ దెన్ ఇది ఏషియా పసిఫిక్ రీజియన్‌లో సదరన్ పార్ట్‌లో ఉంది కాబట్టి నెక్స్ట్ వాటరే ఉంది కాబట్టి సో, మనకిది సౌత్ అనైతే వస్తదండి. సౌత్‌లో దెన్ థర్డ్ పార్ట్ ఏమొస్తది అనంటే, ఆ పర్టిక్యులర్ సౌత్‌లో అది ఎన్నో లొకేషన్. ఫస్ట్ లొకేషనా, సెకండ్ లొకేషనా, థర్డ్ లొకేషనా, ఫోర్త్ లొకేషన్. సో, దీని కోడ్ ఏమవుతది అనంటే, ఏపీ సౌత్ -1 బికాస్ ముంబై రీజియన్ అనేటువంటి ఫస్ట్ క్రియేట్ చేశాడు కాబట్టి, దెన్ హైదరాబాద్ క్రియేట్ చేశాడు కాబట్టి, దానికి వచ్చేసి మనకి ఏపీ-సౌత్-2 అనేటువంటిదొచ్చిందండి.
సేమ్ ఇన్ కేస్ మనకి ఫ్యూచర్‌లో ఇంకా బిజినెస్ పెరిగి ఇంకొక రీజియన్ యాడ్ చేస్తే గనక ఏపీ సౌత్ -3-4-5 అనేటువంటిది ఇట్లా నంబరింగ్ అనేటువంటిది యాడ్ చేసుకుంటూ వెళ్తాడండి వితిన్ సేమ్ లొకేషన్‌లో చెక్ చేస్తే గనక. అండ్ సేమ్ అది ఇక్కడ మనం చెక్ చేస్తేనండి రైట్ సైడ్‌కి ఆస్ట్రేలియన్ లొకేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దీన్నేమని కాల్ చేస్తాడంటే సేమ్ ఇది కూడా మనకి ఏపీలోనే ఉంది. అంటే ఏషియా పసిఫిక్‌లోనే ఉంది. కానీ ఇది సదరన్ పార్ట్‌లో ఉంది. కానీ ఈస్టర్న్ పార్ట్‌లో ఉందండి. సో సౌత్ ఈస్ట్ అనేటువంటిది వస్తదండి. సౌత్ ఈస్ట్ -2 అనేటువంటిది ఇక్కడ మనకి పర్టిక్యులర్ మనకి సిడ్నీ రీజియన్ అయితే కనిపిస్తదండి. సో, సిడ్నీ రీజియన్ అయితే సౌత్ ఈస్ట్ 2 అనేటువంటిది ఉంటది. సో, ఈ మధ్యలో ఎక్కడ మనకి సింగపూర్ అనేటువంటిది కూడా ఉంటది. సో, దానికి కూడా మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ కోడ్ అనేటువంటిది వస్తదండి. అయితే ఇవన్నీ కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదండి. మనకి ఇంపార్టెంట్‌గా ఏంటి అనంటే మనం ఏ రీజియన్‌ని యూజ్ చేస్తున్నాం. అసలు రీజియన్ సెలక్షన్ ఎలా చేసుకోవాలి? లెట్స్ సే ఇప్పుడు మనం ముంబై రీజియన్‌లో ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అనుకోండి. ముంబై రీజియన్ కస్టమర్‌కి చేస్తున్నాం అనుకో అంటే ఇండియన్ లొకేషన్‌లో కస్టమర్‌కి చేస్తున్నాము అనంటే మనం ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి రీజన్స్ ఏంటి అనంటే ముంబై రీజియన్ ఒకటి, హైదరాబాద్ రీజియన్ ఒకటి. బేస్డ్ ఆన్ కస్టమర్ డిపెండెన్సీ అండ్ రిక్వైర్మెంట్ బట్టి సో హైదరాబాద్ రీజియన్ కావాలా, ముంబై రీజియన్ కావాలా. సో ఆ రీజియన్ కోడ్ ఒకటి మనం గుర్తుపెట్టుకుంటాం. బికాస్ అది మనం త్రూ ఔట్ ద ప్రాజెక్ట్ అంతట్లో యూజ్ చేస్తూ ఉంటాం. దెన్ దానితో పాటు మనకి ఈ ఫస్ట్ ఉన్నటువంటి నార్త్ విర్జీనియా లొకేషన్ అని ఒకటి చెప్పాను కదండీ! సో, ఈ రీజియన్ అనేటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. సో, నార్త్ విర్జీనియా లొకేషన్ కోడ్ వచ్చేసి మనకి యూఎస్‌లో ఉంటుంది కాబట్టి, సో, US-ఈస్ట్-1 అనేటువంటిది మనకి నార్త్ విర్జీనియా లొకేషన్ కోడ్ అండి. ఈ 2 కోడ్స్ అంటే మీరు యూజ్ చేసేటువంటి ఒక రీజియన్ కోడ్ ప్లస్ ఈ నార్త్ విర్జీనియా రీజియన్ కోడ్ ఇవి 2 గుర్తుపెట్టుకుంటే చాలు. రిమైనింగ్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ యూజ్ కేస్‌ని బట్టి కూడా మనం వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజ్ చేయాల్సయితే ఉంటది. సో, ఈ నార్త్ విర్జీనియా రీజియన్ అనేటువంటిది కూడా ఎందుకు అనేటువంటిది మనం ఐఎం సర్వీస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు దీని గురించి చూద్దాం. రిమైనింగ్‌లో అన్ని సర్వీసెస్‌కి కూడానండి మనకి నార్త్ విర్జీనియా రీజియన్ అనేటువంటిది కనెక్ట్ అవుతూ కూడా ఉంటది. సో, అందు గురించి అది ఒక మెయిన్ రీజన్ కిందైతే మనకు కనిపిస్తూ ఉంటది. దెన్ వాటితో పాటు రిమైనింగ్ మన ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కడైతే డిప్లాయ్ చేస్తున్నామో, డిప్లాయ్ చేసేటువంటి రీజన్స్ కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్‌గా కనిపిస్తాయండి. అండ్ వీటన్నిటితో పాటు మనకి 200+ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ రీజియన్స్‌లో ఏడబ్ల్యూఎస్ అనేటువంటి మనకు ప్రొవైడ్ చేస్తుంది, సర్వ్ చేస్తుందని కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ 200 సర్వీసెస్ కూడా మనకి అన్ని ఏడబ్ల్యూఎస్ రీజియన్స్‌లో అవైలబుల్‌గా ఉంటదా అనుకుంటే, అన్ని ఏడబ్ల్యూఎస్ లొకేషన్స్‌లో ఈ 200+ సర్వీసెస్ కూడా అవైలబుల్‌గా ఉండవండి. లెట్స్ సే ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక కొత్త సర్వీస్ అనేటువంటి రిలీజ్ చేసాడనుకోండి. కొత్త సర్వీసెస్ మనకి మేజర్‌గా వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా నవంబర్, డిసెంబర్ మంత్‌లో జరిగేటువంటి రీఇన్వెంట్ ఈవెంట్‌లోనైతే ఎక్కువగా కొత్త సర్వీసెస్ అన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాడు. దెన్ రిమైనింగ్ ఇయర్ అంతా కూడా ఏం చేస్తాడంటే చిన్న చిన్న మైనర్ ఇంప్రూవ్‌మెంట్స్, మైనర్ రిలీజెస్, మైనర్ సర్వీసెస్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ రీఇన్వెంట్‌లో చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక కొత్త సర్వీస్ రిలీజ్ చేస్తున్నప్పుడు అది మొత్తం ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి అన్ని రీజియన్స్‌లోకి కూడా రిలీజ్ చేయడండి. వాడేం చేస్తాడు అనంటే ఎవ్రీ రీజియన్‌కి కూడా సమ్ ఏజ్ అనేటువంటిది ఉంటదండి. సో, రీజియన్ ఏజ్ అని చెప్పేసుకొని మనం కాల్ చేసుకోవచ్చు. ఈ రీజియన్ ఏజ్‌ని బట్టినండి. సో, రీజియన్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముంబై రీజియన్ వచ్చేసి అరౌండ్ ఐ థింక్ 2016లో ముంబై రీజియన్ అనేటువంటిది క్రియేట్ చేసాడండి. సో, హైదరాబాద్ రీజియన్ వచ్చేసి మనకి 2022 నవంబర్‌లోనైతే హైదరాబాద్ రీజియన్ రిలీజ్ చేశాడు. సో, ఇప్పుడు ముంబై రీజియన్‌లో సర్వీస్ ఫస్ట్ వస్తదా? లేకపోతే హైదరాబాద్ రీజియన్‌లో వస్తదా అనంటే, ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ముంబై రీజియన్‌లోనే రిలీజ్ చేస్తాడండి. సో, దెన్ ఓవర్ ద టైమ్ ఏం చేస్తాడంటే నెక్స్ట్ 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి, ఒక 6 మంత్స్‌కి కూడా ఆ సర్వీస్ అనేటువంటిది రిమైనింగ్ కొత్తగా వచ్చినటువంటి రీజియన్స్‌కి అవైలబుల్‌గా ఉంచుతాడండి. సో, అండ్ అగైన్ ఇక్కడ మనం చెక్ చేస్తే, ఈ 2016 అనేటువంటిది కూడా సమ్‌వాట్ మనకి కొత్తగానే కనిపిస్తూ ఉంటది. బికాజ్ ఈ ఏషియా పసిఫిక్ రీజియన్స్‌లో తీసుకుంటేనండి, మొత్తం వీడు సింగులర్‌గా కన్సిడరేషన్ చేస్తున్నప్పుడు, సో, ఇక్కడ ముంబై రీజియన్‌లో కూడా సమ్ టైమ్స్ మనకి కొత్త సర్వీసెస్ అనేవి రావండి. సో, వాడేం చేస్తాడంటే ఫస్ట్ ఒక కొత్త సర్వీస్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నప్పుడు, పక్కనే ఉన్నటువంటి సింగపూర్ అనేటువంటి లొకేషన్‌లో మనకి సింగపూర్ రీజియన్‌లో కొత్త సర్వీసెస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇన్ కేస్ మనకు ఒక్కొక్కసారి కొన్ని సర్వీసెస్ అనేవి యూజ్ చేయాలనుకున్నప్పుడు, ఆ సర్వీసెస్ అనేవి మన రీజియన్‌లో, మన లొకేషన్‌లో అవైలబుల్‌గానైతే ఉండవండి. సో, అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనంటే, మనకి దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ ఏంటి? మనకు దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ ఏంటి అనంటే సింగపూర్ అనేటువంటిది ఎక్కువగా కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి. అండ్ సింగపూర్‌లోనే కొత్తగా వచ్చేటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఫస్ట్ మనకొస్తాయి. బికాజ్ సింగపూర్ ఏజ్ అనేటువంటి చెక్ చేస్తే మనకి 2010లోనైతే సింగపూర్ రీజియన్ క్రియేట్ చేశాడు. సో, అలాగా ఫస్ట్ మనకి ఏవైతే ఓల్డెస్ట్ రీజియన్స్ ఉన్నాయో, ఆ ఓల్డ్ రీజియన్స్‌లో సర్వీస్ అవైలబుల్‌గా వస్తుందండి.
దెన్ వాటి తర్వాత కొత్తగా వచ్చినటువంటి రీజియన్స్‌లోకి మెల్లగా ఒక 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి కూడా సర్వీసెస్ అన్నీ కూడా రిలీజ్ చేస్తూనైతే ఉంటాడండి. సో, మనకు దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ ఫస్ట్ మనం యూజ్ చేస్తాం. ముంబై ఇండియన్ లొకేషన్ ప్రాజెక్ట్స్ అయితే ముంబై రీజియన్ గాని, హైదరాబాద్ గాని చూజ్ చేసుకుంటూ ఉంటామండి. ఒకవేళ ఇన్ కేస్ మనం చూజ్ చేసుకున్నటువంటి సర్వీస్ గనక ముంబై రీజియన్‌లోను, హైదరాబాద్ రీజియన్‌లోను లేకపోతే మనం పక్కాగా వెళ్లి సింగపూర్ నుంచి కూడా సర్వీస్ అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చండి. సో, అలా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ రీజియన్స్ అన్నిట్లో ఫస్ట్ థింగ్ మనకు తెలిసింది ఏంటి అనంటే, మనకు దగ్గరగా ఏదైతే రీజియన్ ఉంటదో, ఆ రీజియన్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ అవర్ ప్రాజెక్ట్ యూసేజ్ అండి. సో, ఇంకా ఉన్నటువంటి అదర్ యాస్పెక్ట్స్ ఏంటి అనంటే, సో, ఒక రీజియన్ ఎలా చూజ్ చేసుకోవాలి అనంటే, మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ లైక్ ఒకటి అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ బట్టి ఉంటదండి. రెండోది ఆ రీజియన్ అనేటువంటిది ఎంత దగ్గరగా ఉంటదనేటువంటి ప్రాక్సిమిటీ బేస్ చేసుకొని ఉంటది. దెన్ ప్రైసింగ్‌ని బేస్ చేసుకొని కూడా ఉంటది. సో, మనం ఏవైతే రీజియన్స్ డిస్కస్ చేస్తున్నామో, ఈ రీజియన్స్‌లో ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్క ప్రైసింగ్ అనేటువంటిది ఉంటుంది. సో, ఒక్కొక్క రీజియన్‌లో కూడా ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రైసింగ్ అనేటువంటిది ఉంటుందండి. సో, ఈ ప్రైసింగ్‌లో మనం చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఫోన్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. సో, ఐఫోన్ అనేటువంటిది యూఎస్ లొకేషన్స్‌లో ఒక టైప్ ఆఫ్ ప్రైసింగ్ అనేటువంటిది ఉంటుందండి. సో, ఇండియన్ మార్కెట్‌లో వేరొక ప్రైసింగ్ ఉంటుందండి. అండ్ చైనా మార్కెట్‌లో వేరొక ప్రైసింగ్ ఉంటుంది. సో, ఒకటే ప్రొడక్ట్ అయినప్పటికీ కూడా అది డిఫరెంట్ కంట్రీస్ వెళ్తున్నప్పుడు ఆ కంట్రీలో సర్వీస్ ప్రొవైడర్ చార్జెస్ కానీ ఆర్ ఎల్స్ డిఫరెంట్ చార్జెస్ కానీ ఆర్ ఎల్స్ టాక్స్ రిలేటెడ్ చార్జెస్ గాని వేసుకొని మనకు చార్జెస్ అయితే వేరీ అవుతూ ఉన్నాయి. సో, సేమ్ అదే విధంగానండి ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్‌కి చార్జెస్ కూడా ఒక్కొక్క కంట్రీలో అండ్ ఒక్కొక్క రీజియన్‌లో కూడా ఒక్కొక్కలాగా ఉంటదండి. సో, ఇప్పుడు మనం ముంబై రీజియన్‌లో యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటి అనంటే ప్రైసింగ్ చెక్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. యూజ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ ఏంటి? అంటే యూజ్ చేయాలనుకున్న సర్వీసెస్ ఏంటి? ఆ సర్వీస్ రిలేటెడ్ ప్రైసింగ్ అంతా ఎంత ఉందనేటువంటిది చెక్ చేసుకోండి. దానిపైన ఒక ఎస్టిమేషన్ తెచ్చుకుంటారు. ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే దెన్ ఫైనల్లీ కూడా ప్రాజెక్ట్ అనేటువంటిది ఆ పర్టిక్యులర్ రీజియన్‌లోనైతే స్టార్ట్ అవుతది. సో, ప్రైసింగ్ అనేటువంటిది చెక్ చేసుకోవాలండి. దెన్ మన సర్వీసెస్ అనేవి అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయా? లేవా? సో, అవైలబుల్‌గా లేకపోతే సో, అట్‌లీస్ట్ ఒక 10 సర్వీసెస్ యూజ్ చేయాలి అనుకుంటే 10 సర్వీసెస్‌లో ఒక సర్వీస్ అవైలబుల్‌గా లేకపోతే దాన్ని వెళ్ళేసి పక్క రీజియన్ నుంచి మనం తెచ్చుకుంటాం. అసలు ఏ సర్వీసెస్ కూడా అవైలబుల్‌గా లేకపోతే దాన్ని టోటల్‌గా మన సెటప్ అంతా వేరొక రీజియన్‌లో చేసుకుంటాం. దెన్ సెకండ్ థింగ్ ప్రాక్సిమిటీ అండి. ప్రాక్సిమిటీ అంటే మన కస్టమర్స్ అనేవాళ్ళు ఏ రీజియన్‌కి దగ్గరగా ఉన్నారు. లెట్స్ సే మనం ఉండేదేమో ఇండియన్ లొకేషన్‌లో ఉంటున్నాం అనుకోండి. కానీ మనం హ్యాండిల్ చేసేటువంటిదొచ్చేసి యూఎస్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనుకోండి. సో, ఇప్పుడు ఇక్కడ రీజియన్ అనేటువంటిది ఏం సెలెక్ట్ చేయాలి అనంటే, యూఎస్ రీజియన్సే మనం చూజ్ చేసుకోవాలండి. బికాస్ మీరిక్కడ ఇండియన్ రీజియన్‌లో క్రియేట్ చేస్తే ఏమవుతది అనంటే, యూఎస్ కస్టమర్సు ఈ వెబ్‌సైట్స్‌కి గాని, ఈ అప్లికేషన్స్ గాని కనెక్ట్ అవుతున్నప్పుడు, చాలా లాంగ్ డిస్టెన్స్ అనేటువంటిది వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళ ఇంటర్నెట్ రిక్వెస్ట్ అనేటువంటిది ట్రావెల్ అవుతూ ఉండాలి. సో, దీని వల్ల చాలా డిలే అనేటువంటిదొస్తది వాళ్ళు చేసేటువంటి ఇంటర్నెట్ కాల్స్‌లోనండి. సో, కాబట్టి మన ప్రాక్సిమిటీ మన కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కడైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి దగ్గరగా మనం ఈ డేటా సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో ఆ రీజియన్స్‌ని మనం పర్టిక్యులర్‌గా కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ రీజియన్స్ అన్నిట్లో గూడానండి, మనకి అన్ని రీజియన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్ అన్నీ గూడానండి అందరూ యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను పర్టిక్యులర్‌గా మనం ఇప్పుడు ముంబై రీజియన్‌లో ఇండియన్ లొకేషన్‌లో ఉన్నప్పటికీ కూడా, నేను వెళ్లి యూఎస్ లొకేషన్‌లో ఉన్నటువంటి రీజియన్ యూజ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఆఫ్రికన్ రీజియన్ యూజ్ చేసుకోవచ్చు, చైనా రీజియన్ యూజ్ చేసుకోవచ్చు ఆర్ డిఫరెంట్ రీజియన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. వీటిని పబ్లిక్ రీజియన్స్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటామండి. సో, వీటిని పబ్లిక్ రీజియన్స్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాం. ఇలా కాకుండా ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసేటువంటివి సమ్ ప్రైవేట్ రీజియన్స్ కూడా ఉన్నాయి. సో, ప్రైవేట్ రీజియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ గవర్నమెంట్‌కి వాడు సెపరేట్‌గా రీజియన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడండి. సో, ఇక్కడ చెక్ చేస్తే ఆల్రెడీ యూఎస్‌లో సమ్ లొకేషన్స్ ఉన్నాయి. అయితే ఇవి 8 రీజియన్స్ కూడా డిఫరెంట్ రీజియన్స్ అండి. 8 రీజియన్స్ కూడా పబ్లిక్ రీజియన్స్ అన్నమాట. ఈ పబ్లిక్ రీజియన్స్ కాకుండా యూఎస్ గవర్నమెంట్ కోసం సెపరేట్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు సమ్ సెపరేట్ రీజియన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడు. సో, వాటినైతే మనం యాక్సెస్ చేయలేమండి. ఓన్లీ యూఎస్ గవర్నమెంట్‌కి మాత్రమే వాటి యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. సేమ్ సిమిలర్‌గా చైనాకి కూడా సమ్ ప్రైవేట్ రీజియన్స్ అనేవి ఉన్నాయి. సో, అవి కూడా వితిన్ చైనాలో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అయ్యేలాగా ఈ ప్రైవేట్ రీజియన్స్ అయితే ఉన్నాయి. బట్ రిమైనింగ్ అన్ని రీజియన్స్ కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ప్రైవేట్ చేయడానికి గల రీజన్ ఏంటి అనంటే, సో, ఇందులో ఉన్నటువంటి డేటా అంతా కూడా అంటే వాళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ డేటాను స్టోర్ చేసుకుంటారు కాబట్టి, సో, డేటా అనేటువంటి బయటకి ఎక్స్‌పోజ్ అవ్వకుండా వాళ్ళు అవైతే ప్రైవేట్‌గా పెట్టుకున్నారు. సో, బయట వాళ్ళకి ఎవరికీ కూడా యాక్సెస్ అయితే ఉండదు. బట్ మనం చెక్ చేస్తే ఆ పెంటగాన్ అనేటువంటిది గాని, యూఎస్ గవర్నమెంట్ రిలేటెడ్ గాని
సో, ఇవన్నీ కూడా మనకి ఏడబ్ల్యూఎస్‌లో ప్రైవేట్ డేటా సెంటర్‌లోనైతే కనిపిస్తున్నాయండి. సో, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని అండ్ వీటితో పాటు సమ్ టైమ్స్ మనకి కాంప్లెయిన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. కాంప్లెయిన్స్ లైక్ మనకిప్పుడు ఇండియన్ గవర్నమెంట్స్ తీసుకున్నామనుకోండి. ఇండియన్ గవర్నమెంట్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఏదైనా ఒక అప్లికేషన్‌ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీదకి మనం తీసుకొస్తున్నాము అనంటే, సో, ఆహ్, మనకి ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ అనేటువంటిది ముంబై రీజియన్ ఆర్ హైదరాబాద్ రీజియన్ అండి. ఇండియన్ లొకేషన్ దాటి బయటికి వెళ్ళకూడదు. బికాజ్ అది గవర్నమెంట్ రిలేటెడ్ అప్లికేషన్ కాబట్టి, గవర్నమెంట్‌లో డేటా ఉంటుంది. గవర్నమెంట్ డేటా అందుట్లో ఉంటుంది కాబట్టి, సో, యాస్ పర్ గవర్నమెంట్ పాలిసీస్ ప్రకారం ఏంటి అనంటే, ఆ పర్టిక్యులర్ కంట్రీ డేటా కంట్రీని దాటి బయటికి వెళ్ళకూడదు. గవర్నమెంట్ రిలేటెడ్ డేటా. సో, ఏవైనా మనకి ఆ పర్టిక్యులర్ గవర్నమెంట్ రిలేటెడ్ డేటాని ఏమైనా హ్యాండిల్ చేస్తున్నాం, అప్లికేషన్స్‌ని ఏమైనా హ్యాండిల్ చేస్తున్నాం అనంటే, సో, వితిన్ దట్ జియోగ్రాఫికల్ లొకేషన్స్‌లోనే డేటా ఉండేలాగా మనం సో, అక్కడ జాగ్రత్త పడుతూ ఉండాలి. సో, బేసికల్లీ వాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు. ఈ రీజియన్‌లోనే ఉండాలని చెప్పేసి, ఇండియన్ లొకేషన్‌లోనే ఉండాలని చెప్పేసి, వాటిని బట్టి కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారండి. సో, ఇలా మనం రీజియన్ అనేటువంటిది చూజ్ చేసుకుంటూ ఉంటామండి. సో, ఒకవేళ రీజియన్ కోడ్స్‌లో గాని ఆర్ ఎల్స్ వీటిలో గాని ఏమైనా డౌట్స్ అండ్ క్వెరీస్ ఏమైనా ఉంటే ఒకసారి యాడ్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్‌గా మనం వీటిపైనైతే చెక్ చేద్దాం. ధీరజ్ గారు హలో వినిపిస్తుందా? చెప్పండి. ఈ సర్వీస్ అనేవి కొన్ని రీజియన్స్ లోనే పర్టికులర్గా చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే మొత్తం అన్నిట్లోనే మనం ఒకేసారి డిప్లాయ్ చేస్తే దాని వల్ల డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందా? అన్నీ ఒకేసారి డిప్లాయ్ చేస్తున్నప్పుడు మీ క్వెషన్ ఏంటి? హలో, చెప్పండి మీ క్వెషన్. అన్ని రీజియన్స్ ఒక దాంట్లో డిప్లాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక కొత్త సర్వీస్ ఏమైనా వస్తే ఆ సర్వీస్ అనేది అన్ని రీజియన్స్ లో నేను డిప్లాయ్ చేస్తే ఒక్కొక్క రీజియన్ లో నుంచి రావాల్సిన యూజ్ ఏంటి అనేసి దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు సింగపూర్ ఫస్ట్ వచ్చింది. సో సింగపూర్ లో డిప్లాయ్ చేసిన తర్వాత ముంబై తర్వాత హైదరాబాద్ కి అలా కాకుండా. దానివల్ల యూజ్ అనేటువంటిది కాదు. అక్కడ బేసికల్లీ ఏమవుతది అనంటే, వాడు రిమైనింగ్ ఉన్నటువంటి డేటా సెంటర్స్ అన్నిటికి కూడా ఎక్స్‌పాండ్ చేయాలి. లెట్స్ సే ఇప్పుడు మార్కెట్‌లోకి ఒక కార్ అనేటువంటి రిలీజ్ చేశారనుకోండి. సో, అది ఫస్టే మొత్తం అన్ని కంట్రీస్‌లోనూ లేకపోతే మొత్తం అన్ని ప్లేసెస్‌లోనూ రిలీజ్ చేయడు. ఫస్ట్ ఒక కంట్రీలో రిలీజ్ చేస్తాడు. అక్కడ హిట్ అవుతదో, ఫెయిల్ అవుతదో చూసుకొని హిట్ అయితే దెన్ రిమైనింగ్ కంట్రీస్‌కి ఎక్స్‌పాండ్ చేస్తారు. సేమ్ మూవీస్‌లో కూడా మనం తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇండియన్ మూవీసే తీసుకుంటే ఫస్ట్ తెలుగులో మూవీని తీస్తారు. సో, తీసిన తర్వాత అది ఒకవేళ సక్సెస్ అయితే దాన్ని వేరే లాంగ్వేజెస్‌లోకి తీసుకెళ్తారు. వేరే చైనీస్ లాంగ్వేజెస్‌లోకి అలా తీసుకెళ్తూ కూడా ఉంటారు. సో, ఇక్కడ కూడా ఏంటి అనంటే హిట్ అవుతదో, ఫ్లాప్ అవుతదో అనేటువంటిది కాదు గానీ, ఈ డేటా సెంటర్స్ అనేటువంటివి తీసుకుంటే దానివల్ల బెనిఫిట్ అనేటువంటిది కాదండి. సో, ఆ సర్వీస్ రిలీజ్ చేయడానికి వాడు ఆ డేటా సెంటర్‌లో సమ్ వర్క్ అనేటువంటిది, సమ్ డిప్లాయ్‌మెంట్స్ అనేటువంటిది చేయాలి. సో, వీడికి కొత్త డేటా సెంటర్‌లో కొత్త రీజియన్స్‌లో ఏమవుతది అనంటే, కొత్త రీజియన్స్‌లో వాడి కెపాసిటీ అనేటువంటిది తక్కువుంటుంది. అంటే నంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి తక్కువుంటాయి. పాత రీజియన్స్‌లో ఒక 100 సర్వర్స్ వాడి దగ్గర ఉన్నాయనుకోండి. కొత్త రీజియన్స్‌లో మేబీ ఒక 50 సర్వర్సే ఉంటాయి. సో, వాడు కెపాసిటీని హ్యాండిల్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఈ అప్లికేషన్‌ని తీసుకెళ్ళి వాడికి డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలి అనంటే అక్కడ సమ్ ఇంజినీర్స్ అనేవాళ్ళు వర్క్ చేయాలి. దాన్ని వాళ్ళు వర్క్ చేయాలన్నప్పుడు సమ్ టైమ్ అనేటువంటిది తీసుకుంటారు. సో, అందు గురించి అని చెప్పేసి టైం పడతది తప్ప ఆహ్, అన్నీ ఒకేసారి రిలీజ్ చేయలేక కాదు. సో, దాన్ని స్లోగానైతే వాడు రిమైనింగ్ అన్ని రీజియన్స్‌లోకి కూడా సెట్ చేస్తాడు. శ్రీని గారు? Yeah. సో, ఇప్పుడు మల్టిపుల్ రీజన్స్ ఉన్నప్పుడు లెట్స్ సే హ్మ్. మై అప్లికేషన్ ఈస్ కస్టమర్ బేస్ యూఎస్ అండ్ ఇండియా అయితే, నా అప్లికేషన్ 2 లొకేషన్‌లో డిప్లాయ్ చేయాలా? లేకపోతే ఆహ్, ఒక ఇండియాలో డిప్లాయ్ చేస్తే యూఎస్ కస్టమర్‌కి లాగ్ వస్తుంది కదా! షుడ్ వి డిప్లాయ్ సో, 2 అప్పుడు మనము 2 రీజన్? క్లోనింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి. అంటే ఓకే. అప్లికేషన్ అక్కడ ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాన్ని యాక్చువల్‌గా కూడా మనకిప్పుడు క్యాషింగ్ అనేటువంటిది ఉంటుంది గదా! కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో, యాహ్! ఈ సీడీఎన్ అనేటువంటిది యూజ్ చేస్తూ డేటాబేస్‌ని మాత్రం అక్కడికి కూడా రెప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. సో, గ్లోబల్ టేబుల్స్ అని జెప్పేసి మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు స్టోర్ చేసేది అక్కడ స్టోర్ చేసినా, ఇక్కడ స్టోర్ చేసినా సరే సేమ్ డేటా మనకి వేరే చోట కూడా రెప్లికేట్ అవుతది. సో, అక్కడ కస్టమర్స్‌కి అక్కడ డేటాబేస్ నుంచి కనెక్ట్ అవుతారు. అండ్ ముంబై రీజియన్ నుంచి కనెక్ట్ అవుతారండి. అంటే బేస్డ్ ఆన్ ద జియోగ్రాఫికల్ లొకేషన్ బట్టి. ఓకే. థాంక్స్ అండి. ఓకే.
ఓకే. సో, ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దామండి. గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో లైక్ రీజన్స్ ఉన్నాయి, అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా! సో, వాటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది మనం చెక్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆహ్, ఫస్ట్ టాప్ లెవెల్‌లో వచ్చేసి మనకి గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రీజన్స్ అనేవైతే ఉంటాయండి. సో, మనం చెక్ చేస్తున్నాం. ఎవ్రీ కంట్రీ ఆర్ ఎవ్రీ జియోగ్రాఫికల్ లొకేషన్‌లో సమ్ రీజన్స్ అనేవి వీడు మెయింటైన్ చేసుకుంటున్నాడు. ముంబై రీజన్ ఈస్ వన్ రీజన్ అండి. హైదరాబాద్ ఈస్ అనదర్ రీజన్. సో, ఇలా చెక్ చేస్తే మనకు చాలా రీజన్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నామండి. సో, రీజన్ అనేటువంటిది ఏంటి అనంటే టాప్ ఆఫ్ ద లిస్ట్‌లోనైతే మనకు కనిపిస్తదండి. సో, ఫస్ట్ లెవెల్‌లో, ఫస్ట్ లేయర్‌లో రీజన్ అనేటువంటిది ఉంటది. ఇందాక మనం ఏడబ్ల్యూఎస్ వెబ్ పేజ్ మనం చెక్ చేసినప్పుడు లైక్ రీజన్స్ గురించి ఆర్ అవైలబిలిటీ జోన్స్ గురించి. సో, అక్కడ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చెక్ చేస్తే రీజన్స్‌తో పాటు అవైలబిలిటీ జోన్స్ కూడా కనిపించాయి. అక్కడ కౌంట్ మనం చెక్ చేస్తే 33 రీజన్స్ ఆర్ 32 రీజన్స్ కనిపించాయి. అండ్ అవైలబిలిటీ జోన్స్ వచ్చేసరికి మనకు 104 సమ్ 102 సమ్ అవైలబిలిటీ జోన్స్ అయితే కనిపించాయి. సో, అయితే ఈ నంబర్స్ అనేవి అంతగా మనకి లైక్ కరెక్ట్‌గా ఈ నంబరే మనం చెప్పాలనేవి లేదు గానీ, బట్ ఇక్కడ కాన్సెప్చువల్‌గా మనం చూస్తేనండి ఒక రీజియన్ కింద సో, లిస్ట్‌లో గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో టాప్ ఆఫ్ ద లిస్ట్‌లో మనకి రీజన్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ లెవెల్‌లో అవైలబిలిటీ జోన్స్ అనేవి వస్తాయండి. ఏడబ్ల్యూఎస్ వాడు చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటి అనంటే, ఒక్కొక్క రీజియన్ కింద మినిమమ్ 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయండి. సో, ఒక్కొక్క రీజియన్ కింద మినిమమ్ 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయి. అగైన్ అసలు ఈ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి అనంటే, దీస్ ఆర్ నథింగ్ బట్ డేటా సెంటర్స్ అండి. సో, నథింగ్ బట్ దీస్ ఆర్ డేటా సెంటర్స్ అండి. అవైలబిలిటీ జోన్ కింద సో, ఒక డేటా సెంటర్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఒక 10 ఉండొచ్చు, ఒక 20 ఉండొచ్చు. సో, ఆ కౌంట్ అనేటువంటిది మనకు అనవసరం అండి. డేటా సెంటర్స్ ఎన్నున్నాయి అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు మనకు చెప్పడు. అండ్ దాని గురించి చెక్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదండి. మనం చూడాల్సింది ఏంటి అనంటే, మన అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసుకోవాలి అనుకున్నా, ఏడబ్ల్యూఎస్‌ని యూజ్ చేయాలి అన్నా, ఫస్ట్‌ది మనకు రీజియన్స్ తెలియాలి. దెన్ దాని కింద ఉన్నటువంటి అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉంటావనేటువంటిది దీనికొక ఈ 2 ఐడియా ఉంటే మనకు సరిపోతదండి. సో, రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏడబ్ల్యూఎస్‌లో చెప్పేది ఆల్రెడీ నేను యాడ్ చేసినట్టుగా ఒక్కొక్క రీజియన్ కింద మినిమమ్ 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయి. అలా అని చెప్పేసి అన్ని రీజియన్స్ కింద 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయని కాదండి. మనకి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 కింద మనం చెప్పుకోవచ్చు. మినిమమ్ అయితే 3 ఉంటాయి. సింగపూర్ రీజియన్ తీసుకున్నారనుకోండి. సింగపూర్ రీజియన్‌లో 4 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయి. సేమ్ అట్లా నార్త్ విర్జీనియా తీసుకున్నారనుకోండి. అందులో 6 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయి. అయితే వాడు మెయింటైన్ చేసేది మినిమమ్ 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయి. అసలెందుకు మినిమమ్ 3 అవైలబిలిటీ జోన్స్ మెయింటైన్ చేస్తాడు అనే డౌట్ మనకొస్తేనండి, లెట్స్ సే ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కింద కూడా మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయనేటువంటిది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ ఇవన్నీ ఏజెస్ కూడానండి ఇట్లా సెపరేట్‌గా పెట్టకుండా అన్నీ కలిపేసి ఒక సింగిల్ అవైలబిలిటీ జోన్‌లో పెట్టాడనుకోండి. లెట్స్ సే ఆ ఏరియాలో ఒక ఫ్లడ్ వచ్చిందనుకోండి. నేచురల్ డిజాస్టర్స్ ఏమైనా వచ్చినాయి అనుకుందాం. ఫ్లడ్ వచ్చిందనుకోండి. సో, మొత్తం అవైలబిలిటీ జోన్ అంతా కూడా పోతది. అవైలబిలిటీ జోన్ పోయింది అంటే రీజియన్ మొత్తం పోతదండి. దెన్ ఎర్త్‌క్వేక్ వచ్చిందనుకోండి. సో, ఎర్త్‌క్వేక్ వచ్చినా మనకక్కడ సింగిల్ ఏజీనే ఉంది కాబట్టి అంటే సింగిల్ రీజియన్ ఒకటే ఉంది కాబట్టి ఎర్త్‌క్వేక్ ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో వచ్చినా ఆ మొత్తం డేటా సెంటర్స్ అన్నీ పోతాయి. కొలాప్స్ అయిపోతాయి. లేదు ఏదైనా ఫైర్ ప్రాబ్లమ్ వచ్చినా, ఫైర్ ఇష్యూ ఏదైనా వచ్చినా మొత్తం అన్నీ పోతాయి. లేదంటే ఇవి డేటా సెంటర్స్ కాబట్టి డేటా సెంటర్స్ అన్నిటికి కూడా సెపరేట్‌గా పవర్ గ్రిడ్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి. సో, ఏదైనా పవర్ సప్లై ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా మొత్తం అంత డేటా మొత్తం రీజియన్ అంతా కూడా డౌన్ అయిపోతాయి. లేదు పవర్ కూలింగ్ సిస్టమ్స్ ఏమన్నా ఏసీస్ లాంటివి ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ ఏమన్నా ఫెయిల్ అయినా అవి కూడా పోతాయి. సో, ఇక్కడ ఏమవుతది అనంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఎంటైర్ రీజియన్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతదండి. అందుగురించి ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడు అనంటే రీజియన్ అంతా కూడా ఒక సింగిల్‌గా ఒక డబ్బాలాగా ఉండకూడదు అని చెప్పేసి దాన్ని మనకి ఏం చేశాడంటే సెపరేట్‌గా స్ప్లిట్టింగ్ చేశాడండి. సో, ఈ స్ప్లిట్టింగ్ చేసి ఆ ఒక్కొక్క స్ప్లిట్‌కి కూడా మనకి అవైలబిలిటీ జోన్ అనేటువంటి నేమ్ తోటి కాల్ చేస్తున్నాడు. సో, అండ్ అగైన్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకున్నటువంటి లైక్ ఇక్కడ వాడు తీసుకున్నటువంటిది ఏంటి అనంటే వాడు ఇంప్లిమెంటేషన్ చేసింది. ఒక్కొక్క ఏజీకి మధ్యలో మనకిక్కడ సమ్ డిస్టెన్స్ అనేటువంటి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అయితే ఎంత డిస్టెన్స్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు గానీ, బట్ దీనిని మనం ఒక 100 కిలోమీటర్స్ కింద అస్యూమ్ చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ ఏజీకి, సెకండ్ ఏజీకి మధ్యలో 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. సెకండ్ ఏజీకి, థర్డ్ ఏజీకి అండ్ వీటన్నిటి ఏజెస్‌కి మధ్యలో ఇంకొక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చండి. సో, ఇప్పుడు సేమ్ నేచురల్ డిజాస్టర్‌ని చెక్ చేయండి. ఫ్లడ్ వచ్చిందనుకోండి ఒక ఏరియాలో. సో, ఫ్లడ్ వచ్చింది అనంటే మీకు ఏజీ 3లో ఫ్లడ్ వస్తే ఏజీ 3 మాత్రమే ఎఫెక్ట్ అవుతదండి. ఏజీ 2 ఎఫెక్ట్ అవ్వదు. ఏజీ 1 ఎఫెక్ట్ అవ్వదనమాట. సో, అందు గురించి వీడు దీన్ని అవైలబిలిటీ అని కాల్ చేస్తున్నాడండి. సో, అవైలబిలిటీ అంటే ఒక చోట అవైలబుల్‌గా లేకపోయినా ఇంకో చోట మనకి అవైలబుల్‌గానైతే ఉంచుతాడు. లేదు ఎర్త్‌క్వేక్ వచ్చిందనుకోండి.
ఈ ఒక్క ఏరియా ఎఫెక్ట్ అవుతది గానీ, వేరొక ఏరియా ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మినిమమ్ మనకి ఒక 100 కిలోమీటర్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, సో, దాని ఎఫెక్ట్ అనేటువంటిది, ఇంపాక్ట్ అనేటువంటిది 100 కిలోమీటర్స్ తర్వాత ఉన్నటువంటి ఏజీకి అసలు ఉండకపోవచ్చు. తక్కువగా ఇంపాక్ట్ అనేటువంటిది ఉండొచ్చండి. ఏజీ3 ఎఫెక్ట్ అయినంత ఏజీ2 అనేటువంటిది ఎఫెక్ట్ అవ్వకపోవచ్చండి. ఇట్లా చెక్ చేస్తే మనకి సో, అవైలబిలిటీ జోన్స్ అనేవి మెయిన్‌గా మనకెందుకు అనంటేనండి, మనకెప్పుడైనా న్యాచురల్ డిజాస్టర్స్ గానీ, ఆర్ ఎల్స్ మనకి పవర్ ఇష్యూస్ గానీ, కూలింగ్ సిస్టమ్ ఇష్యూస్ గానీ, సర్వర్ ఇష్యూస్ గానీ ఏమన్నా వచ్చినప్పటికీ కూడా ఎంటైర్ రీజన్ అనేటువంటిది డౌన్ అయిపోకుండా, మీకు ఒక ఏజీ మాత్రమే డౌన్ అవుతదండి. సో, ఇలాగా మన అప్లికేషన్స్ అనేవి డిప్లాయ్ చేసుకుంటున్నప్పుడు కూడా లెట్స్ సే మనం ఒక సర్వర్ అనేటువంటిది ముంబై రీజియన్‌లో క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. రీజియన్ వచ్చేసి ముంబై రీజియన్ తీసుకోండి. అస్యూమ్ చేసుకుందాం. ముంబై రీజియన్‌లో ఒక సర్వర్ అనేటువంటిది డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అయితే ఈ సర్వర్ క్రియేట్ చేయాలి అనంటే ఏ అవైలబిలిటీ జోన్‌లో క్రియేట్ అవ్వాలనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతది, లెట్స్ సే మీరు ఏజీ1లో సెలెక్ట్ చేశారనుకోండి. ఏజీ1లో సెలెక్ట్ చేసినా మీకు ఇక్కడ ఒక్క సర్వరే క్రియేట్ అవుతదండి. సో, ఇప్పుడు ఏజీ1లో న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినాయనుకోండి. ఏజీ1 అనేటువంటి కంప్లీట్‌లీ డౌన్ అయిపోతది. ఏజీ1 డౌన్ అయింది అనంటే దానిపైన ఉన్నటువంటి సర్వర్ కూడా డౌన్ అయిపోతది. సర్వర్ సెపరేట్‌గా లేదు కదండీ! ఏజీ1లోనే ఉంది. సో, ఏజీ1లో ఉన్నటువంటి డేటా సెంటర్స్‌లోనే సర్వర్ కూడా ఉంది కాబట్టి, సో, ఆ సర్వర్ అనేటువంటిది కూడా డౌన్ అయిపోతది. అయితే ఇట్లా న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా వచ్చినప్పుడండి, ఆర్ ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, సర్వర్ అనేటువంటిది ఒక్కటే ఉంటే, అది మనకి డౌన్ అయిపోతది. అది డౌన్ అయితే ఏమవుతదండి, దానిపైన ఉన్నటువంటి అప్లికేషను డౌన్ అయిపోతది. లేకపోతే వెబ్‌సైట్ అయినా డౌన్ అయిపోతది. సో, అందుగురించి ఇక్కడ మనకి హై అవైలబిలిటీ అనేటువంటిది కావాలి అనంటే, ఈ టర్మ్ కూడా మీరు ఎక్కువగా వింటూ ఉంటారండి. హై అవైలబిలిటీ అనేటువంటిది కావాలి అనంటే, మనం డిప్లాయ్ చేస్తున్నటువంటి అప్లికేషన్ మినిమమ్ 2 ఏజీస్‌లో డిప్లాయ్ చేసుకోవాలండి. మినిమమ్ 2 ఏజీస్‌లో మనం డిప్లాయ్ చేసుకోవాలి. ఏ అప్లికేషన్స్‌కైతే మీకు హై అవైలబిలిటీ కావాలనుకుంటారో, ఆ అప్లికేషన్స్‌కి మీరు మినిమమ్ 2 అవైలబిలిటీ జోన్స్‌లో డిప్లాయ్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు ముంబై రీజియన్స్‌లో మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే నార్మల్‌గా ఒక సర్వర్ సరిపోతది. కానీ మనం ఈ హై అవైలబిలిటీ కోసం ఏం చేస్తామనంటే, సెకండ్ ఏజీలో కూడా అదే సర్వర్‌ని డిప్లాయ్ చేస్తాం. సేమ్ సర్వర్‌నే డిప్లాయ్ చేస్తాం. సేమ్ అప్లికేషన్‌నే డిప్లాయ్ చేస్తాం. సో, ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఏజీ1 ఎంటైర్‌లీ డౌన్ అయిపోయినా, మీకు ఏజీ2లో సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి, ఇక్కడి నుంచి కూడా మీ అప్లికేషన్ అనేటువంటిది, మీ వెబ్‌సైట్ అనేటువంటిది వర్క్ అవుతదండి. సో, అంటే మన అప్లికేషన్స్‌కి హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేయాలి అనంటే, ఒక సర్వర్ బదులు 2 సర్వర్స్ మనం రన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఒక సర్వర్‌కి ఒక రూ. 10 కాస్ట్ అయితే, 2 సర్వర్స్‌కి ఇంకొక రూ. 10 అవుతది. టోటల్‌గా రూ. 20 కాస్ట్ అనేటువంటిదైతే అవుతదండి. సో, కాస్ట్ వైడ్‌గా తీసుకున్న హై అవైలబిలిటీ అనేటువంటిది మనకి ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే అవుతాయి. కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే, హై అవైలబిలిటీ ఉంటే డెఫినిట్‌గా మనం ఇట్లా మల్టీ అవైలబిలిటీ జోన్స్‌లోనైతే మన అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసుకోవాల్సయితే వస్తది. అగైన్ వితిన్ అవైలబిలిటీ జోన్‌లో తీసుకుంటే ఆల్రెడీ ఇందాక యాడ్ చేసినట్టుగా మల్టిపుల్ డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. సో, అగైన్ ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా చాలా చాలా దగ్గరగా ఉండొచ్చు. చాలా దూరంగా ఉండొచ్చు. సో, ఎలాగైనా ఉండొచ్చు. బట్ ఈ ఏదో ఒక డేటా సెంటర్‌లో నుంచి మనకి అప్లికేషన్ ఆర్ సర్వర్ అనేటివి మనం క్రియేట్ చేసిన సర్వర్ అయితే ఇందులో హోస్ట్ అయితే ఉంటాయి. సో, ఇటువంటి టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో డెఫినిట్‌గా మనం లాంచ్ చేసుకోవాలి. సో, ఆ టైప్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్ ఐడియాస్ మనకు రావాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీజియన్స్‌లోనూ ఒక క్లారిటీ ఉండాలండి. అవైలబిలిటీ జోన్స్‌లో కూడా ఒక క్లారిటీ అనేటువంటిది ఉండాలి. సో, అండ్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో చెక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి. ఈ 200+ సర్వీసెస్‌లో నేనిప్పుడు సర్వర్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో, ఆ సర్వీస్‌ని ఏమని కాల్ చేస్తాం. ఈసీ2 సర్వీస్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇక్కడ హై అవైలబిలిటీ కావాలి అనంటే, అంటే ఒక చోట డౌన్ అయిపోయినా వేరొక చోట నుంచి రావాలి అనంటే మీరు సెకండ్ అవైలబిలిటీ జోన్‌లో కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలండి. బికాస్ వీడు దీన్ని ఏమని కాల్ చేస్తాడు అనంటే కస్టమర్ మేనేజ్డ్ సర్వీస్ అండి. సో, కస్టమర్ మేనేజర్ సర్వీస్. అంటే దీన్ని మనమే మేనేజ్ చేస్తున్నాం. ఇలా కాకుండా మనకి వేరొక టైప్ ఆఫ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో, ఏడబ్ల్యూఎస్ మేనేజర్ సర్వీసెస్ అయితే ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ మేనేజర్ సర్వీసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుట్లో ఎస్3 అనేటువంటి ఒక సర్వీస్ ఉంటది. ఎస్3 వచ్చేసి గూగుల్ డ్రైవ్‌లో డేటాను ఎట్లా స్టోర్ చేస్తున్నామో, ఎస్3లో డేటా స్టోర్ చేసుకోవడానికి అది ఒక స్టోరేజ్ సర్వీస్. ఎస్3 సర్వీస్ మీరు తీసుకుంటే, ఇందుట్లో డేటా అనేటువంటిది మీరేం చేస్తారంటే అవైలబిలిటీ జోన్ మీరు సెలెక్ట్ చేసుకోరండి. జస్ట్ రీజియన్‌లోకి మీరు అప్‌లోడ్ చేస్తారు. ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడే ఇక్కడ కాపీస్ మెయింటైన్ చేసుకుంటాడు. ఇక్కడ కాపీస్ మెయింటైన్ చేసుకుంటాడు. ఇక్కడ కాపీస్ అయితే మెయింటైన్ చేసుకుంటాడు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఒక ఏజీలో ప్రాబ్లమ్ అయినా వేరొక ఏజీ నుంచి కూడా మీ డేటాని తీసుకొచ్చి రిటర్న్ అయితే ఇస్తాడండి.
అది వాడు మెయింటైన్ చేసేటువంటి హై అవైలబిలిటీ. సో, ఈ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మనం చెక్ చేసుకోవాలి. కొన్ని సర్వీసెస్‌కి ఏడబ్ల్యూఎస్ వాడే హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేస్తాడు. కొన్ని సర్వీసెస్‌కి ఏడబ్ల్యూఎస్ వాడు హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేయడండి. సో, అటువంటి కేసెస్‌లోనే మనం ఆ హై అవైలబిలిటీ అనేటువంటి ఎక్స్‌ప్లిసిట్‌గా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సొస్తది. వాటికి సమ్ ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి కూడా మనకిక్కడ అవుతూ ఉంటాయి. అండ్ వాటినే మనం రెసిలియన్సీ అని చెప్పేసి కూడా కాల్ చేసుకోవచ్చండి. ఈ రెసిలియన్సీ చెక్ చేస్తే రెసిలియన్సీ ఇస్ నథింగ్ బట్ మనకి బ్యాకప్ అనేటువంటిది ఆర్ ఒక చోట సర్వీస్ పోయినా వేరొక చోట నుంచి తెస్తున్నామా లేదా అనేటువంటిది మనకి రెసిలియన్సీ చెప్తది. అయితే ఈ రెసిలియన్సీ అనేటువంటిది ఈ 200+ సర్వీసెస్‌లో S3 అనేటువంటిదేమో రీజియన్ బేస్డ్ రెసిలియన్సీ అండి. అంటే ఈ రీజియన్‌లో ఒక చోట పోయినా వేరొక చోట నుంచి ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకొస్తాడు. అదే మీకు ఈసీ2 అనుకోండి. ఈసీ2 ఏంటి అనంటే ఏజీ బేస్డ్ రెసిలియన్సీ అండి. వితిన్ ఏజీలో మల్టిపుల్ డేటా సెంటర్‌లో ఒకవేళ ఇక్కడ క్రియేట్ చేసిన సర్వర్ కనుక ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దీన్ని స్టాప్ చేసి వేరొక డేటా సెంటర్‌లో మీకు సర్వర్ అనేటువంటిది ఇస్తాడండి. ఇక్కడ మీకు ప్రాబ్లమ్ లేదు. అందుగురించే ఏజీ బేస్డ్ రెసిలియన్సీ అంటున్నారు. కానీ ఎంటైర్ ఏజీయే డౌన్ అయిపోతే వేరొక ఏజీలో సర్వర్ రాదండి. ఇది ఆల్రెడీ ఎక్స్‌ట్రా సర్వర్ మనం సెటప్ చేసుకొని ఉంటే హైలీ అవైలబుల్‌గానైతే ఉంటది. సో, అట్లా రెసిలియన్సీ చెక్ చేస్తే రీజియన్ బేస్డ్ రెసిలియన్సీ అండ్ ఏజీ బేస్డ్ రెసిలియన్సీ కనిపిస్తది. సో, మెయిన్‌గా ఈ టాపిక్స్ అనేటివి మనం గుర్తుంచుకుంటే, దెన్ మనం ఇది యాక్చువల్‌గా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు యాస్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నప్పుడు, ఆర్ ఒక డెవాప్స్ ఇంజినీర్ ఆర్ ఒక క్లౌడ్ ఇంజినీర్ కింద వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు, సో, ఇవైతే మనకి ఇక్కడ ఇంపార్టెంట్‌గా కనిపిస్తాయి. సో, ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి వీటి పైన. రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ పైన. సో, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఉందండి. మీరు అన్‌మ్యూట్ చేసుకొని యాడ్ చేయొచ్చు ఇన్ కేస్ ఏమైనా క్వెరీస్ ఏమైనా ఉంటే. రాకేష్ గారు, చెప్పండి ధీరజ్. సో ఒకవేళ ఇంకా ఈసీ2 సర్వర్ అనేది నేను ఒక అవైలబిలిటీ క్రియేట్ చేసి ఒకవేళ అది పోయింది అంటే ఇంకా మొత్తం క్రాష్ అయిపోయినట్టనే ఇంకా డేటా అంతానా? క్రాష్ అయిపోయినట్టే. సో, డౌన్ అయింది అనంటే అంతే గదండీ. సో, క్రాష్ అవ్వచ్చు. సమ్‌టైమ్స్ డేటాని రికవరీ చేయగలుగుతాం. సమ్‌టైమ్స్ డేటా లాస్ అయిపోవచ్చు. సో, అక్కడ ఒక గ్యారంటీ అనేటువంటిది ఉందన్నమాట. సో, డౌన్ అయింది అనంటే డౌన్ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లోనే ఇప్పుడు ఒకే అవైలబిలిటీ ఉన్న ఒక ఈసీ2 సర్వర్ అనేది క్రియేట్ చేయరు అయితే. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి ఇప్పుడు 2 సర్వర్స్ పెట్టాలనుకోండి. కాస్ట్ అనేటువంటిది ఎక్కువ అవుతది కదా! సో, ఒకవేళ కస్టమర్ అక్కడ అంత బడ్జెట్ అవైలబుల్‌గా ఉంటే, దెన్ అప్పుడు మనం 2 అవైలబిలిటీ జోన్స్‌లో హై అవైలబిలిటీ మెయింటైన్ చేయొచ్చు. ఏవైతే చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి హై అవైలబిలిటీ అవసరం లేదు. బికాజ్ వాళ్ళ బడ్జెట్ తక్కువ పెట్టుకుంటారు కాబట్టి. సో, ఆ కేసెస్‌లో సింగిల్ ఏజెస్‌లో మాత్రమే సర్వర్స్ అనేవి ఉంటాయి. డిపెండెన్సీ అనమాట. డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. అంటే అలాంటి కేసుల్లోనే ఎప్పుడైతే డేటా మనకు పోయినా పర్లేదు అనుకునే సిచ్యువేషన్స్ డేటా పోయినా పర్లేదనుకున్నా, వాటికి సమ్ కైండ్ ఆఫ్ బ్యాకప్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకుంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా సర్వర్ డౌన్ అయిపోయినా బ్యాకప్స్ నుంచి రీస్టోరేషన్ చేసుకోవచ్చండి. సో, కంప్లీట్‌గా డేటా పోయినా మనం దాన్నయితే వదిలేసేలాగా పెట్టము. ఒక బ్యాకప్ అయినా మనం తీసుకుంటాం అన్నట్టు. సో, బ్యాకప్స్ నుంచి ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, ఆర్ ఒక సింగిల్ సర్వర్ మనకు డౌన్ అయిపోయిందనుకోండి. సో, బ్యాకప్స్ నుంచి కూడా మనం రీస్టోరేషన్ చేసుకుంటామండి. సో, నార్మల్లీ ఎంటైర్ ఏజీ డౌన్ అయిపోవడం, లేకపోతే ఎంటైర్ రీజియన్ డౌన్ అయిపోవడం, ఇటువంటి ఇష్యూస్ అయితే అసలు రావండి. సో, ఏడబ్ల్యూఎస్ ఐ థింక్ సమ్‌వేర్ అరౌండ్ సమ్ 2010, 2006 ఆ టైం నుంచి స్టార్ట్ అయినట్టుంది. సో, మనకి ఎంటైర్ రీజియన్స్ డౌన్ అయిపోవడం, ఎంటైర్ అవైలబిలిటీ జోన్స్ డౌన్ అయిపోవడం, ఈ ప్రాబ్లమ్ అయితే రాలేదండి. కానీ మనం ఎప్పుడైనా సరే ఒక డిజైన్ చేస్తున్నామనంటే ఒక అప్లికేషన్ డిజైను, సో, ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో, సో, దీని కింద హై అవైలబిలిటీ ఉండాలనేటువంటిది మనం చూసుకుంటాం కాబట్టి, ఈ ప్లానింగ్ అంతా చేస్తూ ఉంటాం. ఓకేనండి. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? సందీప్ గారు చెప్పండి.
హలో రాకేష్ గారు. చెప్పండి. అది ఇప్పుడు డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్లౌడ్ ఇంజనీర్స్ ఇవి ఉన్నాయి. ఇంకోటి ఎస్ఆర్సి ఉంది. అది ఏంటండి? సో, అది డెవాప్స్ కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉంటది. క్వెషన్స్ అనేవి రిలేటెడ్ టు టాపిక్స్ యాడ్ చేస్తే బావుంటదండి. మీకేమైనా ఎక్స్‌ట్రా క్వెషన్స్ ఉంటే అది మనం లాస్ట్‌లో డిస్కస్ చేయొచ్చు. బట్ ఎస్ఆర్‌ఈ ఈస్ మోర్ రిలేటెడ్ టు ద డెవాప్స్ పార్ట్ అండ్ మానిటరింగ్ ఏరియా. ఓకే. ఓకే. ఇదేనండి. ఓకే. సో, ఫర్దర్‌గా చెక్ చేద్దామండి. ఆహ్, ఏడబ్ల్యూఎస్‌కి ఎన్ని వేస్‌లో మనం కనెక్ట్ అవ్వచ్చు అనేటువంటిది చూస్తే గనక, సో, ఒకటి ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా అకౌంట్ అయితే క్రియేట్ చేసాం గదా! సో, వెబ్‌సైట్ నుంచి అయితే కనెక్ట్ అవ్వచ్చండి. అయితే వెబ్‌సైట్‌ని ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీస్‌లో యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌గా మనం ఏమంటాం అనంటే కన్సోల్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. వెబ్‌సైట్ నుంచి కనెక్ట్ అవ్వడాన్నే కన్సోల్ అని చెప్పేసి కాల్ చేస్తాం. కన్సోల్ ఈస్ నథింగ్ బట్ ఎ వెబ్‌సైట్ అనమాట. సో, ప్రీవియస్‌గా మన అకౌంట్ క్రియేట్ చేస్తే అప్పుడు కనెక్ట్ అయిందే. సో, ఫస్ట్ వే కన్సోల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చండి. రెండొక వే ఏంటి అనంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండి. అంటే సీఎల్ఐ నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చు. కమాండ్ ప్రాంప్ట్ నుంచి సీఎల్ఐస్ నుంచి కూడా మనం ఏడబ్ల్యూఎస్‌కి అయితే కనెక్టివిటీ చేయొచ్చు. ఇది సెకండ్ వే. థర్డ్ వే ఏంటి అనంటే ఫ్రమ్ ఎస్‌టీకేస్ అండి. సో, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి జావా యూజ్ చేసుకొని గానీ, పైథాన్ యూజ్ చేసుకొని గానీ, డాట్ నెట్ గానీ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కూడా ఏడబ్ల్యూఎస్‌కి మనం కనెక్టివిటీ అనేటువంటిది చేసుకోవచ్చండి. సో, అయితే ఇందుట్లో క్లౌడ్ ఇంజినీర్‌కొచ్చేసి మనకి కన్సోల్ నుంచి, సీఎల్‌ల నుంచి కూడా క్లౌడ్ ఇంజినీర్‌కైతే ఇవి 2 కూడా ఐడియానైతే ఉండాలి. సో, డెవలపర్ ఉంటే గనక డెవలపర్‌కొచ్చేసి కన్సోల్ నుంచి కూడా ప్రోగ్రామాటిక్‌గా ఇవి 2 కూడా ఐడియానైతే ఉండాలండి. సో, అలా అని చెప్పేసి డెవలపర్‌కి సీఎల్ఐ ఉండకూడదు. లేకపోతే క్లౌడ్ ఇంజినీర్‌కొచ్చేసి ఎస్‌టీకే ఉండకూడదనేం కాదు. సో, అన్నీ తెలుసుంటే మనకక్కడ మంచిదే. ప్రోగ్రామింగ్‌గా కూడా ఎట్లా కనెక్ట్ అవ్వచ్చు అనేటువంటిది ఒకవేళ ప్రోగ్రామింగ్ ఐడియా గనక ఉంటే. బట్ మినిమమ్ తెలియాల్సినటువంటివైతే సో, బేస్డ్ ఆన్ జాబ్ రోల్స్ బట్టి కన్సోల్ సీఎల్ఐ ఆర్ కన్సోల్ అండ్ ఎస్‌టీకే. సో, ఇవైతే తెలియాల్సయితే ఉంటది. అండ్ డెవాప్స్ ఇంజినీర్స్‌కొచ్చేసరికి కూడా మనకిక్కడ సీఎల్ఐ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బికాజ్ అది ఆటోమేటెడ్‌గా సమ్ జాబ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కూడా సీఎల్ఐ యూసేజ్ అనేటువంటిది ఎక్కువగా ఇక్కడ మనకి జరుగుతూ ఉంటుంది. సో, ఇదే కాకుండా మనకి మీకు ఇన్‌కేస్ రెస్ట్ ఏపీఎస్ అనేటువంటివి ఐడియా ఉంటే గనక రెస్ట్‌ఫుల్ ఏపీఎస్ అని కాల్ చేస్తూ ఉంటారు. ఏడబ్ల్యూఎస్ వాడు రెస్ట్‌ఫుల్ ఏపీఎస్ అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేస్తాడు. సో, వాటితోటి కూడా మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు. అయితే ఈ రెస్ట్‌ఫుల్ ఏపీఎస్ తోటి మనం ఎక్స్‌పోజ్ చేయాలి అనంటే దీనికి మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఏపీఐ గేట్‌వే అనేటువంటి సర్వీస్ అయితే ఉంటుంది. సో, ఈ ఏపీఐ గేట్‌వే అనేటువంటి సర్వీస్ నుంచి మాత్రమే ఈ రెస్ట్‌ఫుల్ ఏపీఎస్ అనేటువంటివి మనం ఏడబ్ల్యూఎస్ ఏపీఎస్‌కి కనెక్టివిటీ చేయగలుగుతామండి. సో, జనరిక్‌గా చెక్ చేస్తే గనక ఇవి 3 వేస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రేర్ కేసెస్‌లో ఈ రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ ఆర్ వీటిని హెచ్‌టిటిపి ఏపీఐస్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. ఈ రేర్ కేసెస్‌లో మనకి హెచ్‌టిటిపి ఏపీఐస్ అనేవి కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. సో, ఈ 4 వేస్‌లోనైతే ఏడబ్ల్యూఎస్‌కి కనెక్ట్ అయ్యి మనం ఏదైనా చేసుకోవచ్చు. సో, ఇవే కాకుండానండి మనకి క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటి టూల్ కానీ లేకపోతే టెరాఫార్మ్ అనేటువంటివి కానీ సో, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. సో, ఇవే కాకుండా సర్వర్‌లెస్ అనేటువంటివి సో, చాలా మనకు ఔట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఐ థింక్ మనకి పైథాన్‌లో కూడా చెక్ చేస్తే సంథింగ్ డెవలపర్స్‌కి ప్రొవైడ్ చేయడానికి సంథింగ్ ఒకటుంటుంది. ఓకే. సో, క్లౌడ్ ఫార్మేషన్‌కి ఆల్టర్‌నేటివ్ కింద క్లౌడ్ ఎస్‌టీకే ఐ థింక్ సంథింగ్ ఏదో కాల్ చేస్తారు. ఓకే. సో, బట్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ ఏంటి అనంటే మనకి ఏడబ్ల్యూఎస్‌లో రీసోర్సెస్ అనేవి క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ యూజ్ చేస్తారు. రీసోర్సెస్ క్రియేట్ చేయడం వరకేనండి. ఓన్లీ క్రియేట్ చేయడం వరకు, డిలీట్ చేయడం వరకు, మేనేజ్ చేయడం. ఓన్లీ దీని వరకు పనిచేస్తది తప్ప వాటిని యాక్సెస్ చేయడానికి ఇవేవి కూడా పనిచేయవండి. సో, అందు గురించి ఇక్కడ మనం వీటిని ఏంటి అనంటే ఈ లిస్ట్‌లో మనం చెప్పుకోవట్లేదు. అవేంటి అనంటే జస్ట్ క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మాత్రమే ఉంటది. లెట్స్ సే మీరు ఒక సర్వర్ క్రియేట్ చేశారనుకోండి. ఆ సర్వర్‌లో ఉన్నటువంటి ఆ సర్వర్‌కి కనెక్టెడ్ సర్వర్ పైన సమ్ యాక్టివిటీస్ చేయాలి అనంటే ఈ టూల్స్ అనేవి మనకు సపోర్ట్ చేయవండి. సో, అప్పుడు మనకి యూజ్ అయ్యేటువంటివి ఓన్లీ ఇవే మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో, దట్ అందు గురించి మనకి డైరెక్ట్‌గా చెక్ చేస్తే ఓన్లీ 4 వేసే ఉంటాయండి. సో, ఎక్స్‌ట్రా తీసుకుంటే మనకి బయట ఉన్నటువంటి ఏ టూల్స్‌నైనా మన లిస్ట్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది జస్ట్ మనకి డిఫరెంట్ వేస్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ గురించి చెక్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఐఏఎం అనేటువంటి సర్వీస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్.
రిమైనింగ్ ఉన్నటువంటి అన్ని సర్వీసెస్‌కి ఐఏఎం అనేటువంటిది ఎక్కడో చోట కనెక్టివిటీ అవుతూనే ఉంటదండి. ఏడబ్ల్యూఎస్ మనకు ఐడియా ఉంది అనంటే ఐఏఎం సర్వీస్ పైన కూడా మనకు ఐడియా అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ దీన్ని బేస్ చేసుకొనే మీకు ఆ అకౌంట్ అనేటువంటిది ఎవరు యాక్సెస్ చేయాలి? ఎలా యాక్సెస్ చేయాలి? వాళ్ళకి పర్మిషన్స్ ఏమివ్వాలి? ఇవన్నీ కూడా దీనిపైనే బేస్ అయ్యి అయితే ఉంటాయి. సో, ఏడబ్ల్యూఎస్‌లో 200+ సర్వీసెస్ అయితే ఉంటాయి. ప్రీవియస్‌గా మనం ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసినప్పుడు, ఆ అకౌంట్ పైన ఒక యూజర్ అంటే ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చామో దాన్ని రూట్ యూజర్ అని చెప్పేసి కాల్ చేస్తారనేటువంటి ప్రీవియస్ సెషన్‌లోనే మనం చూసామండి. అయితే ఈ రూట్ యూజర్‌కి ఏంటి అనంటే రిస్ట్రిక్షన్స్ అనేవి ఏవి కూడా ఉండవండి. మొత్తం ఉన్నటువంటి 200+ సర్వీసెస్‌ని యాక్సెస్ చేయగలుగుతాడు. వీటిని క్రియేట్ చేయగలుగుతాడు. డిలీట్ చేయగలుగుతాడు. ఏదైనా చేయగలుగుతాడు. అయితే మన కంపెనీస్‌లో యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని మన కంపెనీస్‌లో డిఫరెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు. డిఫరెంట్ ఇంజినీర్స్ ఉంటారు. డిఫరెంట్ టీమ్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనం రూట్ యూజర్‌ని అయితే షేర్ చేయకూడదు కదండీ! షేర్ చేస్తే ఏమవుతది అనంటే ఇప్పుడు ఈ మహేష్ అనేవాడు ఏం సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నాడో మనకు తెలీదండి. లేకపోతే ఇప్పుడు సురేష్ ఎళ్లి ఏమైనా సర్వీసెస్ డిలీట్ చేసాడనుకోండి. సో, ఎవరు డిలీట్ చేశారనేటువంటిది కూడా మనకు తెలీదనమాట. సో, అండ్ అగైన్ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇప్పుడు వీళ్ళు డెవలపర్స్ అవ్వచ్చు, ఇది టెస్టింగ్ టీమ్ అవ్వచ్చు, ఇది బిల్లింగ్ టీమ్ అవ్వచ్చు, ఇది సెక్యూరిటీ టీమ్ అవ్వచ్చండి. అందరికీ కూడా 200+ సర్వీసెస్‌కి కూడా యాక్సెస్ అనేటువంటిది అవసరం ఉండకపోవచ్చండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో మేబీ ఒక 10 సర్వీసెస్ యూజ్ చేయొచ్చు. వేరొక ప్రాజెక్ట్‌లో ఇంకొక 15 సర్వీసెస్ యూజ్ చేయొచ్చండి. అట్లా మనం ఏం చేయాలి అనంటే ఒక కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అనేటువంటిది రూట్ యూజర్ ద్వారా చేయలేమండి. బికాజ్ రూట్ యూజర్‌కి ఫుల్ యాక్సెస్ అనేటువంటిది ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఇట్లా మల్టిపుల్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిపి అంటే మల్టిపుల్ మెంబర్స్ అందరూ కూడా కలిపి సేమ్ క్రెడెన్షియల్స్‌ని కూడా మనకి యూజ్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో, ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అనంటే లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేటువంటిది మనం ఫాలో అవ్వాలండి. లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అంటే డెవలప్‌మెంట్ టీమ్ ఉందనుకోండి. ఒక ప్రాజెక్ట్‌లో మేబీ ఒక 10, 20 సర్వీసెస్ మనం యూజ్ చేయొచ్చండి. కానీ ఈ లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేటువంటి బెస్ట్ ప్రాక్టీస్ ఈ ప్రిన్సిపల్ మనం యూజ్ చేసుకొని ఈ 10 సర్వీసెస్‌లో డెవలపర్ టీమ్‌కి ఏ సర్వీసెస్ కావాలి? అగైన్ ఏ సర్వీసెస్ తీసుకున్నా మనం ఒక సర్వీస్‌ని క్రియేట్ చేయగలుగుతాం. ఒక సర్వీస్‌ని డిలీట్ చేయగలుగుతాం. ఒక సర్వీస్‌ని మేనేజ్ చేయగలుగుతాం. ఆర్ దానిపైన సమ్ యాక్టివిటీ అనేటువంటిది మనం చేయగలుగుతాం. సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే మన ఇది ఎస్‌క్యూఎల్ స్టాండర్డ్స్‌లో క్రడ్ అని చెప్పేసి మనం కాల్ చేసుకోవచ్చు. క్రియేట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్. ఇవన్నీ ఆపరేషన్స్ కూడా మనం చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్‌లో ఏం చేస్తామంటే, మన కంపెనీస్‌లో మనకి సీనియర్ ఇంజినీర్స్ ఉంటారండి. జూనియర్స్ ఇంజినీర్స్ ఉంటారండి. సో, అట్లా మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. లెట్స్ సే మనం లెవెల్ 1 ఇంజినీర్స్ తీసుకున్నాం అనుకోండి. వీళ్ళు ఫస్ట్ లెవెల్‌గా ఫ్రెషర్స్ లాంటి వాళ్ళు అనుకుందాం. సో, వీళ్ళు వెళ్ళినప్పుడు ఏంటి అనంటే బేస్డ్ ఆన్ లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ బేస్ చేసుకొని వీళ్ళకి జస్ట్ రీడ్ ఓన్లీ బేస్డ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తారండి. వాళ్ళు రీడ్ చేయగలుగుతారు తప్ప వేరేది క్రియేట్ చేయలేరు. డిలీట్ కూడా చేయలేరండి. అలా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. దెన్ మనకు లెవెల్ 2కొచ్చేసరికి సమ్ రీడ్ పర్మిషన్స్, సమ్ రైట్ పర్మిషన్స్ అండి. 2 యాడ్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ రైట్ పర్మిషన్స్‌లో మేబీ సమ్ డిలీట్ పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చండి. అండ్ ఇంకొక లెవెల్‌కి వెళ్ళేసరికి అంటే నెక్స్ట్ సీనియర్ పొజిషన్‌కి వెళ్ళేసరికి వీళ్ళకి ఫుల్ ప్రివిలేజెస్ ఉండొచ్చు. రీడ్ ఉండొచ్చు, అప్డేట్ ఉండొచ్చు, డిలీట్ ఉండొచ్చు. మొత్తం అన్ని పర్మిషన్స్ క్రడ్‌లో ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ కూడా ఉండొచ్చండి. సో, లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేటువంటిది బేస్ చేసుకొని మన కంపెనీలో ఎంతమందైతే యూజర్స్ ఉన్నారో, ఆ ప్రాజెక్ట్ యాక్సెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏ సర్వీసెస్ అయితే అవసరం ఉంటదో, ఆ సర్వీసెస్‌కి మాత్రమే మనం యాక్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలండి. సో, అది లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ కింద చెక్ చేస్తాం. అయితే ఇది యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయాలి అనంటే, మనం ఐఏఎం అనేటువంటి సర్వీస్ అయితే యూజ్ చేస్తామండి. సో, ఎవరికైనా ఇంకొక యూజర్ క్రియేట్ చేసి ప్రొవైడ్ చేయాలి అంటే ఐఏఎం సర్వీస్ అయితే యూజ్ చేస్తాం. ఏ సర్వీస్‌కైనా ఏడబ్ల్యూఎస్‌లో మనకి షార్ట్ ఫార్మ్ ఉంటది, ఫుల్ ఫార్మ్ ఉంటది. సో, ఇక్కడ షార్ట్ ఫార్మ్ చెక్ చేస్తే ఐఏఎం ఈస్ ఎ షార్ట్ ఫార్మ్. దెన్ దీని ఫుల్ ఫార్మ్ చెక్ చేస్తే ఐ ఫర్ ఐడెంటిటీ, ఏ ఫర్ యాక్సెస్ మేనేజ్మెంట్, యాక్సెస్ అండ్ ఎం ఫర్ మేనేజ్మెంట్ అండి. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి 2 థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. వన్ ఈస్ ఐడెంటిటీ, రెండోది యాక్సెస్ మేనేజ్మెంట్ అండి. ఐడెంటిటీ ఇన్ ద సెన్స్ మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకి ఒక యూజర్ క్రియేట్ చేయడం ఈజ్ ఐడెంటిటీ అండి. అంటే జస్ట్ ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నారు అంతే. వాడికి ఇంకా యాక్సెస్ ఏవి ఇవ్వలేదండి మీరు. దాన్ని ఐడెంటిటీ అంటాం. ఐడెంటిటీ ఇస్తే ఏం జరుగుతది అనంటే, మీరు జస్ట్ ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ చేయగలుగుతారు. అంతే లాగిన్ చేయగలుగుతారు తప్ప, అందుట్లో ఉన్నటువంటి ఏ సర్వీస్‌ని మనం యాక్సెస్ చేయలేమండి. ఇది నేను డెమో చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. దెన్ యాక్సెస్ అండి. యాక్సెస్ అంటే మీరు ఏం పర్మిషన్స్ ఇస్తున్నారు ఆ పర్టిక్యులర్ యూజర్‌కి. సో, ఇది మనం యాక్సెస్‌లో చెప్పుకుంటాం. అందుగురించి ఎప్పుడు కూడా ఐఏఎం అనేటువంటి 2 పార్ట్స్‌లో ఉంటది. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్.
మీరు ఐడెంటిటీ క్రియేట్ చేసి యాక్సెస్ అనేటువంటిది ఇవ్వకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే ఈ పర్టిక్యులర్ యూజర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఏమీ చేయలేడు. సో, ఇప్పుడు మీరు ఈ యూజర్‌కి సమ్ యాక్సెస్ అనేటువంటిది ఇచ్చారు. యాక్సెస్ ఏమి ఇచ్చారు అనంటే EC2 అనేటువంటి సర్వీస్‌లో ఏమేం సర్వీసెస్ ఉన్నాయో చెక్ చేయడానికి మీరు యాక్సెస్ ఇచ్చారండి. వాడు ఏం చేయగలుగుతాడంటే 200+ సర్వీసెస్‌లో ఓన్లీ EC2 సర్వీస్‌ని మాత్రమే కనెక్ట్ అవ్వగలుగుతాడు. ఆ EC2 సర్వీస్‌లో సర్వర్స్‌ని మాత్రమే చెక్ చేయగలుగుతాడు. సో, అది మనం యాక్సెస్‌లో ప్రొవైడ్ చేస్తాం. అయితే ఈ యాక్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, లేకపోతే ఐడెంటిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేటువంటిది మనం డెమో చేసేటప్పుడు ఆర్ నెక్స్ట్ స్లైడ్స్‌లో అయితే మనం దీని గురించి చెక్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ ఐడెంటిటీస్ అనేటువంటి వాటిలో ఏడబ్ల్యూఎస్‌లో చెక్ చేస్తే మల్టిపుల్ ఐడెంటిటీస్ ఏడబ్ల్యూఎస్ వాడు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి అనంటే మీ కంపెనీలో లెట్స్ సే మీకు మల్టిపుల్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆబ్వియస్లీ ఉంటారు. సో, ఈ మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు సో, వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అనంటే ఐఏఎంలో ఉన్నటువంటి ఐడెంటిటీస్ కింద ఉన్నటువంటి యూజర్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చండి. సో, లెట్స్ సే మీకు 4 ఎంప్లాయీస్ ఉంటే 4 డెవలపర్స్ ఉన్నా, 4 ఇంజినీర్స్ ఉన్నా వాళ్ళకి 4 యూజర్స్ అనేటువంటిది మీరు క్రియేట్ చేయొచ్చండి. సో, ఇప్పుడు 4 యూజర్స్‌కి కూడా మనం ఈ ఫస్ట్ యూజర్‌కి పర్మిషన్స్ సెపరేట్‌గా మెయింటైన్ చేయాల్సొస్తుంది. సెకండ్ యూజర్‌కి యూజర్ క్రియేట్ చేస్తే చాలదు కదండీ! దీనికి మనం యాక్సెస్ కూడా యాడ్ చేయాలి. పర్మిషన్స్ కూడా యాడ్ చేయాలి. సెకండ్ యూజర్‌కి సెపరేట్‌గా క్రియేట్ చేయాల్సొస్తుంది. థర్డ్ యూజర్‌కి సెపరేట్‌గా మనం క్రియేట్ చేయాల్సొస్తది. ఫోర్త్ యూజర్‌కి సెపరేట్‌గా మనం క్రియేట్ చేయాల్సొస్తది. అయితే ఇక్కడ మనకేమవుతుంది అంటే పర్మిషన్స్ అనేవి క్రియేట్ చేయడం సమ్ ఎక్స్‌ట్రా వర్క్ అయితే అవుతుందండి. ఇలా అవ్వకుండా ఉండేందుకు ఏడబ్ల్యూఎస్ వాడు ఐడెంటిటీస్ కింద మనకి గ్రూప్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ గ్రూప్స్ ఏం చేస్తది అనంటే, మీరు క్రియేట్ చేసినటువంటి 4 యూజర్స్‌ని కూడా తీసుకెళ్ళి ఒక గ్రూప్‌లో పెట్టేసి ఈ 4 యూజర్స్‌కి సెపరేట్‌గా పర్మిషన్స్ యాడ్ చేసే బదులండి, ఈ గ్రూప్‌కి మనం పర్మిషన్స్ యాడ్ చేస్తే సరిపోతదండి. సో, ఇక్కడ మనం 4 యూజర్స్ అనేటువంటి ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటున్నామండి. మేబీ రియల్ టైమ్‌లో 50 యూజర్స్ ఉండొచ్చండి. ఒక 100 యూజర్స్ ఉండొచ్చండి. 100 యూజర్స్‌కి పర్మిషన్స్ అప్డేట్ చేయాలంటే 100 టైమ్స్ అప్డేట్ చేయాలండి. లేదు సింపుల్‌గా ఈ 100 యూజర్స్‌ని క్రియేట్ చేసి వీళ్ళ పర్మిషన్స్ అనేవి ఇండివిడ్యువల్‌గా మెయింటైన్ చేసే బదులు గ్రూప్‌లో పెట్టేసి ఆ గ్రూప్ పైన సింగిల్‌గా పర్మిషన్స్ అనేవి హ్యాండిల్ చేయొచ్చండి. సో, ఇట్లా మన ఎక్స్‌ట్రా బర్డెన్ అనేటువంటిది ఇక్కడైతే మనకు తగ్గుతుందనమాట. సో, యూజర్స్ అండ్ గ్రూప్స్ అనేటువంటి మనందరికీ కామన్‌గా డే టు డే ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి. సో, ఏడబ్ల్యూఎస్ అనే కాదు వేరే ప్లేసెస్‌లోనైనా వస్తూ ఉంటాయి కాబట్టి, యూజర్స్ అండ్ గ్రూప్స్ అనేటువంటిది కామన్‌గా మనకు ఐడియానైతే ఉంటది. అయితే ఇక్కడ ఏడబ్ల్యూఎస్‌లో చెక్ చేస్తే అడ్వాన్స్‌డ్‌గా రోల్స్ అనేటువంటిది ఒకటి కనిపిస్తది. రోల్స్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఒకటి కనిపిస్తది. ఐడెంటిటీస్‌లో చెప్తే ఇవి 3 కూడా ఐడెంటిటీస్ కింద మనం చెప్పుకోవచ్చండి. ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసేటువంటి ఐడెంటిటీస్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకా యాక్సెస్ గురించి మాట్లాడట్లేదండి. యాక్సెస్ గురించి నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. ఐడెంటిటీస్‌లో ఇవి 3 ఐడెంటిటీస్ ఉంటాయి. యూజర్స్, గ్రూప్స్ అండ్ రోల్స్ అని. మీరు ఎవరికైనా ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే యూజర్ గాని, రోల్స్ గాని క్రియేట్ చేయొచ్చండి. గ్రూప్స్ ఏంటి అనంటే విచ్ ఇస్ నథింగ్ బట్ పర్మిషన్స్ అనేవి కామన్‌గా మెయింటైన్ చేయడం కోసం యూజర్స్ కండి. అది కూడా యూజర్స్‌కి మాత్రమే. ఒక 4 యూజర్స్‌ని కలిపేసి వాటి కామన్‌గా పర్మిషన్స్ మెయింటైన్ చేయాలన్నప్పుడు మాత్రమే గ్రూప్స్ అనేవి వస్తాయి. అంతే తప్ప డైరెక్ట్‌గా గ్రూప్ క్రియేట్ చేసి దీనితోటి మనం ఎవ్వరికీ కూడా లాగిన్ అయితే ప్రొవైడ్ చేయలేమండి. లాగిన్ కావాలి అనంటే మీకు యూజర్సే డెఫినిట్‌గా మనకుండాలి. సో, ఆల్రెడీ నేను చెప్పినట్టుగా మన కంపెనీస్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఆర్ ఇంజినీర్స్‌కి సో, యూజర్స్ అయితే క్రియేట్ చేస్తామండి. లేదు ఏదైనా ఒక అప్లికేషన్ నుంచి ప్రోగ్రామాటిక్‌గా యాక్సెస్ చేయాలన్నా, సీఎల్‌ఎల్ నుంచి యాక్సెస్ చేయాలన్నా సో, అప్పుడు కూడా మనకి యూజరే అవసరం అవుతదండి. దెన్ వీటికి కామన్‌గా పర్మిషన్స్ మెయింటైన్ చేసేందుకు గ్రూప్స్ అయితే ఉంటాయి. దెన్ రోల్స్ అనేవి ఉంటాయి. సో, రోల్స్ అనేవి ఏంటి అనంటే ఇవి కొంచెం మనకి అడ్వాన్స్‌డ్‌గానైతే ఉంటాయి. సో, అడ్వాన్స్‌డ్‌గానైతే మనకు రోల్స్ అనేవైతే కనిపిస్తూ ఉంటాయి. రోల్స్ గురించి మన ఫర్దర్ సెషన్స్‌లో కూడా చాలా డీటెయిల్‌గా చెక్ చేద్దాం. బట్ ఆన్ ఏ హై లెవెల్‌లో చెక్ చేస్తానండి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ నేను ఒక సినిమాటిక్ ఎగ్జాంపుల్ అయితే ఒకటి యాడ్ చేస్తాను. సో, నథింగ్ పర్సనల్ ఇక్కడ. సో, లెట్స్ సే మనం ఒక మూవీ యాక్టర్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందామండి. సో, ఒక మూవీ యాక్టర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇక్కడ 'ప్రభాస్' అనేవాడు ఒక నార్మల్‌గా కనిపిస్తున్నాడు. కానీ ఒక మూవీ తీస్తున్నప్పుడు, మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఆ మూవీలో చెక్ చేస్తే మూవీలో 'ప్రభాస్‌కి' ఏదైతే రోల్ ఉంటదో ఆ రోల్‌లో ఎట్లా అయితే ఉంటాడో సో, ఆ రోల్ విధంగా మేకప్ చేయడం గాని, లేకపోతే ఆ బిహేవియర్ గాని, యాక్ట్ చేస్తున్నప్పుడు గాని, మనకు ఆ రోల్ అనేటువంటి క్యారెక్టర్ ఎట్లయితే ఉంటుందో, ఆ క్యారెక్టర్ బేస్డ్‌గా తన పెర్ఫార్మన్స్ అనేటువంటిది ఉంటది. ఓకే. ఇక్కడ రోల్ అనేటువంటిది కూడా మనం తీసుకుంటే, మీరు 'ప్రభాస్' అనేవాడిని ఒక నార్మల్ ఐఏఎం యూజర్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చండి. ఐఏఎం యూజర్ విత్ నో పర్మిషన్స్ ఆర్ విత్ జీరో పర్మిషన్స్ అండి. ఐఏఎం యూజర్ విత్ జీరో పర్మిషన్స్ అండి. ఇక్కడ మీకు 'బాహుబలి' రోల్ ఆర్ సమ్ సినిమాటిక్ రోల్ గనక క్యారెక్టర్ గనక తీసుకుంటే,
ఈ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రోల్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఐఏఎం యూజర్కి వచ్చేసి 0 పర్మిషన్స్ ఉన్నాయి. కానీ రోల్ పైన వచ్చేసి మేబీ ఒక 10 పర్మిషన్స్ ఉన్నాయి అనుకుందామండి. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ యూజర్ వెళ్ళి ఐఏఎం యూజర్ వెళ్ళి ఈ రోల్ని అంటే ఈ రోల్ క్యారెక్టర్లోకి వెళితే ఏమవుతుంది అని అంటే ఈ ఐఏఎం యూజర్ దగ్గర 0 పర్మిషన్స్ ఉన్నప్పటికీ రోల్ పైన 10 పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోల్ అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఈ రోల్కి ఏవైతే 10 పర్మిషన్స్ ఉన్నాయో ఈ 10 పర్మిషన్స్ కూడా ఐఏఎం యూజర్కి వస్తాయండి. ఓకే, సో జస్ట్ ఒక మూవీ క్యారెక్టర్ని అజంప్షన్ చేసుకుంటే ఎట్లా అయితే మనకి క్యారెక్టర్ కనిపిస్తుందో ఈ రోల్ పైన ఏవైతే ఈ 10 పర్మిషన్స్ అయితే ఉన్నాయో ఐఏఎం యూజర్ పైన పర్మిషన్స్ లేనప్పటికీ ఈ రోల్ మీరు అజ్యూమ్ చేసుకున్నప్పుడు రోల్ పైన ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ అనేవి మీ యూజర్కి అప్లై అవుతాయి. సో అలాగ మనకు రోల్ అనేటువంటిది అడ్వాన్స్డ్ ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఫర్దర్గా మనం డెమో చేసేటప్పుడు కూడా సేమ్ దీన్ని చేస్తూ ఉంటాము. అయితే మెయిన్గా మనకి ఈ రోల్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తారు అని అంటేనండి, సో దీని యూజ్ కేసు చెప్తాను. యూజ్ కేసు ఏంటి అని అంటే ఏడబ్ల్యూఎస్లో 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 200+ సర్వీసెస్లో కూడా ఇప్పుడు ఒక సర్వీస్ వెళ్ళి వేరొక సర్వీస్ని కనెక్ట్ అవ్వాలి అన్నా, ఓకే, ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ వెళ్ళి వేరొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ని కనెక్ట్ అవ్వాలి అన్నా ఇక్కడ మీకు ఒక సర్వీస్ వేరొక సర్వీస్ కనెక్ట్ అవ్వాలి అన్నా ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఉండాలి. ఈ పర్మిషన్స్ ఎలా ఇస్తామనంటే ఐఏఎం యూజర్ ద్వారా ఇవ్వలేం కదండి. సో ఒక సర్వీస్ వెళ్ళి వేరొక సర్వీస్ని కనెక్ట్ అవ్వాలి అన్నా అక్కడ పర్మిషన్స్ అవసరం అవుతాయి. ఆ కేసెస్లో కూడా మన రోల్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. లేదు అనంటే మనం రియల్ టైమ్స్లో చెక్ చేస్తే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి మనం కనెక్ట్ అవ్వాల్సి వస్తుందండి. ఈ కేసెస్లో కూడా ఐఏఎం రోల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇవి 2 కూడా సమ్ యూజ్ కేసెస్ కింద మనం చూద్దాము. ఫర్దర్ సెషన్స్లో కూడా వీటి గురించి మనం ఎక్స్ప్లిసిట్గా డెమోస్ అనేవి కూడా చేద్దాం. సో దట్ అప్పుడు వీటిపైన మనకు క్లారిటీ వస్తుంది. బట్ జస్ట్ ఇప్పటికైతే రోల్స్ అనేవి నార్మల్ యూజర్స్కి సమ్ ఎక్స్ట్రా ప్రివిలేజెస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తారు అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోండి. ఫర్దర్గా వీటి గురించి అయితే చెక్ చేద్దాం. అయితే ఇక్కడ మీకు రోల్స్ అనేవి నేను పర్మిషన్స్ వస్తాయి అని చెప్తున్నానండి. అయితే అగైన్ ఈ పర్మిషన్స్ వచ్చేసి డైరెక్ట్గా రోల్ పైన ఉంటాయని అయితే మీరు అనుకోవద్దండి. రోల్ ఈజ్ ఆల్సో అన్ ఐడెంటిటీ. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఐడెంటిటీస్ కనిపిస్తున్నాయండి. ఇవి 3 ఐడెంటిటీస్ కూడా నథింగ్, మనకి జస్ట్ ఇవి లాగిన్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి. ఇక్కడ వీటికి పర్మిషన్స్ కావాలి అని అంటే మనకి సెకండ్ పార్ట్ అయినటువంటి యాక్సెస్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఈ మూడిటి పైన కూడా మనం పాలసీస్ అనేవి అప్లై చేస్తేనే, పాలసీస్ ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్స్ అండి. ఓకే, మీరు ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి వదిలేస్తే వాడికి ఏ పర్మిషన్ ఉండదండి. రోల్ క్రియేట్ చేసి వదిలేసినా వాడికి ఏం పర్మిషన్ ఉండదండి. గ్రూప్స్ క్రియేట్ చేసి వదిలేసినా ఏం పర్మిషన్ ఉండదు. మీరు పాలసీ పెడితేనే వాడికి పర్మిషన్ అనేటువంటిది వస్తుంది. నేను ఇప్పుడు ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రోల్స్ గురించి. సో చాలామంది అంటే ప్రీవియస్ బ్యాచెస్లో కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామంది ఇక్కడ కొంత రాంగ్ అజంప్షన్ చేసుకుంటూ ఉంటారు. సో ఐఏఎం యూజర్ క్రియేట్ చేసాం కదా, సో ఈ ఐఏఎం యూజర్ పైన రోల్ అనేటువంటి అప్లై చేస్తున్నాం కాబట్టి రోల్కి పర్మిషన్స్ ఉంటాయని అనుకుంటారు. సో రోల్ ఇట్ సెల్ఫ్ దీనికి ప్రివిలేజెస్ ఏమి ఉండవండి. అగైన్ రోల్ పైన కూడా సమ్ పాలసీ అనేటువంటిది ఉండాలి. అప్పుడు రోల్ పైన పాలసీలు ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఈ పర్మిషన్స్ ఈ యూజర్కి అప్లై అవుతాయి. సో ఇలాగ రోల్ పైన కూడా పాలసీస్ అనేవి వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఐఏఎం యూజర్స్, గ్రూప్స్, రోల్స్ ఇట్ సెల్ఫ్ నథింగ్ అండి. ఇవి 3 సింగిల్గా ఉంటే నథింగ్. ఇవి 3 తోటి కూడా మనకి పాలసీస్ అనేవి అటాచ్ అయితేనే వాడు వెళ్ళి అకౌంట్లో ఏదైనా సర్వీస్ క్రియేట్ చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు తప్ప వితౌట్ పాలసీస్ అయితే ఏమీ చేయలేమండి. సో డెమో చేసేటప్పుడు కూడా చూద్దాము. అండ్ ఈ పాలసీస్ తోటే ఎవరికైనా ఏడబ్ల్యూఎస్లోకి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అన్నా, వేరే యాక్సెస్ రిమూవ్ చేయాలన్నా సరే మనం ఏడబ్ల్యూఎస్ అనేటువంటి యూజ్ చేస్తాం. సో అయితే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అలౌడ్ డెనీ అనేటువంటి ఇక్కడ మనకు 2 కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక సర్వీస్కి అలౌ చేయొచ్చు, ఒక సర్వీస్కి డెనీ చేయొచ్చు అండి. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఈ పాలసీస్లోనండి, లెట్స్ EC2 అనేటువంటి సర్వీస్ తీసుకుంటే EC2 సర్వీస్కి మీరు సేమ్ పాలసీలో అలౌ చేస్తూ ఉండొచ్చండి, సేమ్ పాలసీలో డెనీ చేస్తూ కూడా ఉండొచ్చండి. అయితే ఇప్పుడు అలౌ డెనీ 2 ఒకే ప్లేస్లో ఉన్నాయి. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనుకుంటే ఏడబ్ల్యూఎస్లో ఎప్పుడూ కూడా డెనీ హ్యాస్ మోర్ ప్రయారిటీ దెన్ అలౌ. డెనీ హ్యాస్ మోర్ ప్రయారిటీ దెన్ అలౌ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుందండి. సో డెనీకి ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కంపేర్ టు అలౌ. EC2కి అలౌ చేసి EC2కి డెనీ చేస్తే డెనీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఆ సర్వీస్కి యాక్సెస్ అనేటువంటిది ఉండదండి. సో సమ్ ఈ కీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టండి. సమ్ అదర్ కీ పాయింట్స్ మనం చెక్ చేస్తే
ఐఏఎం ఈజ్ ఎ గ్లోబల్ సర్వీస్ అండి. ఏడబ్ల్యూఎస్లో 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి రీజనల్ సర్వీస్, రెండోది గ్లోబల్ సర్వీస్ అండి. సో రీజనల్ సర్వీస్ అంటే మీకు రీజన్ బేస్ చేసుకొని ఉంటుంది. రీజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజన్ సర్వీస్ ఆర్ హైదరాబాద్ రీజన్లో ఉంటే దాన్ని రీజనల్ బేసిస్ సర్వీస్ అంటాం. ఇవి కాకుండా గ్లోబల్ సర్వీసెస్ ఉంటాయి. సో గ్లోబల్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి నార్త్ విర్జీనియా రీజన్లోనే హోస్ట్ అయ్యి ఉంటాయి. సో నార్త్ విర్జీనియా రీజన్ అందు గురించి నేను ఇందాక రీజన్స్ చెప్తున్నప్పుడు US-East-1 అనేటువంటిది ఉంటుంది. దాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే ఏడబ్ల్యూఎస్లో ఉండేటువంటి గ్లోబల్ సర్వీసెస్ అన్ని కూడా గ్లోబల్ సర్వీసెస్ తక్కువే ఉంటాయి. సమ్ 4-5 ఉంటాయి. ఒకటి ఐఏఎం అనేటువంటి సర్వీస్ ఉంటుంది, రెండోది రౌట్ 53 అనేటువంటిది ఉంటుంది. సో అలా చెక్ చేస్తే మనకు చాలా చాలా తక్కువే ఉంటాయి. సో ఈ గ్లోబల్ సర్వీసెస్ అన్నీ కూడా నార్త్ విర్జీనియా రీజన్లోనే ఉంటాయి. రిమైనింగ్ అన్ని సర్వీసెస్ కూడా మిగిలిన అన్ని రీజన్స్లో కూడా మనం క్రియేట్ చేసుకొని వాటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో గ్లోబల్ సర్వీసెస్ అన్ని నార్త్ విర్జీనియా రీజన్లో ఉంటాయి. నార్త్ విర్జీనియా ఎండ్ పాయింట్గా రీచ్ అవుట్ అవుతూ ఉంటాయి, విచ్ మీన్స్ US-East-1 అండి. అండ్ ఐఏఎం ఈస్ కంప్లీట్లీ ఏడబ్ల్యూఎస్ మేనేజర్ సర్వీస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా హై అవైలబిలిటీ అనేటువంటిది. సో ఇది ఏడబ్ల్యూఎస్ మేనేజర్ సర్వీస్ కాబట్టి హై అవైలబిలిటీ అనేటువంటి ఏడబ్ల్యూఎస్ వాడే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఐఏఎం ఈస్ ఎ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ నో ఎక్స్ట్రా చార్జెస్. ఎన్ని యూజర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని పాలసీస్ అయినా చేసుకోవచ్చు, ఎన్ని రోల్స్ అయినా చేసుకోవచ్చు విత్ ఇన్ అకౌంట్ లిమిట్స్ అని. సో ప్రతిదానికి సమ్ లిమిట్స్ అయితే ఉంటాయి. సో ఆ లిమిట్స్ వరకు కూడా మనం ఫ్రీగానైతే క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో అలా అని చెప్పేసి లిమిట్స్ క్రాస్ అయిన తర్వాత మనకు ఛార్జెస్ ఉంటాయని కాదు. సో దేనికైనా సరే సమ్ సాఫ్ట్ లిమిట్స్, హార్డ్ లిమిట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో మాక్సిమం 5000 యూజర్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి, ఐఏఎం యూజర్స్ వచ్చేసి. ఇది హార్డ్ లిమిట్ అనమాట. మోర్ దెన్ 5000 యూజర్స్ మీరు చేయలేరు. అట్లా మనకి ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి కూడా సమ్ లిమిట్స్ అనేవి ఉంటాయి. సో ఆ లిమిట్స్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అయితే ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో చార్జెస్ అయితే ఏమీ ఉండవు. అండ్ రిమైనింగ్ అన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీస్కి కూడా ఐఏఎం తోటి ఎక్కడో ఒక చోట నుంచి ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది. ఎందుకనంటే ప్రాజెక్ట్లో మనం డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేస్తాం. ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ వెళ్ళి వేరొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ని కనెక్ట్ అయ్యేటువంటి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇక్కడ ఒక ఐఏఎం రోల్ తోటైనా ఒక అవసరం అయితే వస్తుందండి. సో అందు గురించి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఐఏఎం అనేటువంటిది వేరొక సర్వీసెస్తో ఎక్కడో చోట కనెక్ట్ అవుతూనే ఉంటుందండి. అండ్ మనం ఇది మెయిన్గా అలౌ చేయొచ్చు, యాక్సెస్ అనేటువంటి డీనీ చేయొచ్చు అండి. అండ్ ఇవే కాకుండా సమ్ టైమ్స్ మనం లాగిన్ విత్ ఫేస్బుక్ అని, లాగిన్ విత్ గూగుల్ అని ఇవి కనిపిస్తాయి కదా. సమ్ టైమ్స్ అలాంటివి కావాలి అనుకున్నా సరే మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఈ ఐఏఎం తోటి మనం చేసుకోవచ్చు. అండ్ వీటిపైన అయితే మనం డెమోస్ అయితే చేద్దామండి. మనం మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేస్తామండి. ఒకటి అడ్మిన్ యూజర్ క్రియేట్ చేద్దాము. అయితే ఇక్కడ అడ్మిన్ యూజరా, నార్మల్ యూజరా, వేరే యూజరా ఇదేమీ ఉండదు. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ యూజర్ అనమాట. ఈ యూజర్ పైన మనం అటాచ్ చేసే పాలసీని బట్టి ఆ యూజర్ బిహేవియర్ ఉంటుందండి. మీరు ఇప్పుడు ఓన్లీ EC2 పర్మిషన్ యాడ్ చేశారనుకోండి, సో జస్ట్ యూజర్ విత్ EC2 పర్మిషన్స్ అండి. లేదు మనకి అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ కావాలంటే అడ్మిన్ పాలసీ అనేటువంటిది ఉంటుందండి. సో అడ్మిన్ పాలసీ యాడ్ చేస్తే వాడికి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ వస్తాయి. అంతే తప్ప వీడు అడ్మిన్ యూజరు, నార్మల్ యూజరు ఇదేమీ ఉండదు. ఆల్ ఆర్ నథింగ్ బట్ యూజర్స్. యూజర్స్ పైన మనం ఏదైతే పాలసీ అటాచ్ చేస్తాం పాలసీని బేస్ చేసుకుని వాడి బిహేవియర్ అనేటువంటిది ఉంటుంది. ఎర్లియర్గా మనం రూట్ అకౌంట్ పైన మనకి MFA సెటప్ ఎలా చేయాలనేటువంటి చేసాము. సో ఐఏఎం యూజర్ పైన ఎలా సెటప్ చేసుకోవాలనేటువంటిది కూడా చూద్దాం. దెన్ ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. గ్రూప్ పైన కూడా పాలసీ అప్లై చేద్దాం. సెకండ్ యూజర్ క్రియేట్ చేసి వాడిని తీసుకెళ్ళేసి గ్రూప్లోకి యాడ్ చేద్దాం. సో అప్పుడు వాడి ప్రివిలేజెస్ ఎలా చేంజ్ అవుతాయి అనేటువంటి చూద్దాం. సో ఒకసారి వీటన్నిటిపైన కూడా చెక్ చేద్దాం. ఏమైనా క్వరీస్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు యాడ్ చేయండి చాట్లో. మీకు చాట్లో ఆర్ అన్మ్యూట్ చేసుకుని ఒకసారి మీకు క్వరీస్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి. వీటిపైన అయితే మనం కన్సోల్ నుంచి డెమోని అయితే చేద్దాం. ప్రాక్టికల్గా వీటిని ఏమైతే డిస్కస్ చేస్తామో ప్రాక్టికల్గా వాటి గురించి చెక్ చేద్దాం. Rakesh, చెప్పండి. so we are creating user like internal employee users are basically to మనం సర్వీస్ క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి చేస్తున్నాం. అంటే ఏ సర్వీస్ మేనేజ్ చేయొచ్చు, ఏ సర్వీస్ క్రియేట్ చేయొచ్చు, ప్రివిలేజెస్ మనం చేస్తున్నాము. అవునండి. బట్ మనం అప్లికేషన్స్ పెట్టినప్పుడు, ఏదో సాఫ్ట్వేర్ మనం అప్లికేషన్ పెట్టినప్పుడు యూజర్స్, అవుట్ సైడ్ యూజర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా, మనం బిజినెస్ ఒక వాళ్ళ యూజర్స్ యాక్సెస్ చేయాలన్నప్పుడు వాళ్ళ యాక్సెస్ ఎలా మేనేజ్ చేస్తాం ఇక్కడ 2 థింగ్స్ అండి. ఇక్కడ 2 థింగ్స్ మనం చెక్ చేయాలి. ఫస్ట్ది ఏంటి అని అంటే సర్వర్ స్పెసిఫిక్, రెండోది అప్లికేషన్ స్పెసిఫిక్ అండి.
అప్లికేషన్ స్పెసిఫిక్. మనం ఈ సర్వర్ స్పెసిఫిక్ వరకు మాత్రమే ఏడబ్ల్యూఎస్లో మనం చేసేటువంటి పని యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ పని. సో అప్లికేషన్ స్పెసిఫిక్గా ఎవరు కేర్ తీసుకోవాలంటే డెవలపర్స్ తీసుకోవాలి. ఇక్కడ మన సర్వర్లో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తామని చెప్తున్నామండి. ఈ అప్లికేషన్ ఎవరు క్రియేట్ చేస్తారంటే సమ్ డెవలపర్స్, సమ్ డెవలప్మెంట్ టీమ్ సంథింగ్ క్రియేట్ చేస్తారు. సో వీళ్ళకి మేబీ యూజర్స్ మేనేజ్ చేసుకోవడం కోసం సమ్ డీబీ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు అందులో సెపరేట్గా మెయింటైన్ చేస్తారు. మనం ఇప్పుడు పర్టికులర్గా టాకింగ్ అబౌట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ వరకు మాట్లాడుతున్నాం. ఏడబ్ల్యూఎస్ ఇస్ నథింగ్ బట్ హోస్టింగ్ సర్వీస్ అని. ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి అని అంటే అప్లికేషన్ని సమ్ సర్వర్స్ క్రియేట్ చేయాలి, దానికి సమ్ నెట్వర్కింగ్ చేయాలి, సమ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేయాలి. ఇవంతా కూడా ఏడబ్ల్యూఎస్ చేసేటువంటి పని. ఆ అప్లికేషన్ అనేటువంటి ఇట్స్ సెపరేట్ థింగ్ అండి. సో దానికి దీనికి సంబంధం లేదు. మనం ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ వర్కే మాట్లాడుతున్నాం. Okay. So any kind of application related that might be handled by through the application with the different. అప్లికేషన్ నుంచే హ్యాండ్ కరెక్ట్ అండి. యా I mean, you're talking a role assumption అంటున్నారు కదా మీరు. And I saw somewhere role as role we have to in the programmatically we have to say that assume this role and then automatically you get access to that role to whatever the role policies are there, you get the access, or you need to have a permission to get that role also. పర్మిషన్ కూడా ఉండాలి. లేదంటే మనకి మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉంటాయి. ఒక రోల్ నేమ్ దొరికింది అని అంటే వేరొక అకౌంట్ వాళ్ళు కూడా రోల్ని అజ్యూమ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ రోల్ని అజ్యూమ్ చేసుకోవాలి అన్నా సమ్ ప్రివిలేజెస్ అనేవి ఉండాలి. సో అది మనం డెమో చేస్తాం, నేను మీకు చూపిస్తాను దాని గురించి. Okay, అంటే okay. ఎవరు పడితే వాళ్ళు అజ్యూమ్ చేసుకోలేరు, దానికి కూడా సమ్ ప్రివిలేజ్ ఉండాలి. Okay. And managed AWS managed service there, right? So at AWS managed service regional wise will be available. They'll always be on global to the region. లేదు రీజియన్గా కూడా ఉంటాయి. అంటే ఇక్కడ పర్టికులర్గా ఐఏఎంకి వచ్చేసి గ్లోబల్ అని ఎందుకు అన్నాడు అంటే మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు వాడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్ యాక్సెస్ అయితే ఉండాలి కదండి. మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, అంటే యూజర్ క్రియేట్ చేస్తున్నాం, రీజియన్కి కాదు. సో దట్ అందు గురించి ఏంటి అని అంటే ఇది ఐఏఎం అనేటువంటి గ్లోబల్గా ఉంటుంది. రెండోది ఏంటి అని అంటే రౌట్ 53 అని ఒకటి చెప్పానండి. సో రౌట్ 53 ఇస్ పర్టికులర్లీ ఫర్ మనకి డొమైన్ స్పెసిఫిక్ అండి. అంటే డొమైన్స్ అనేవి క్రియేట్ చేయడం కోసం మనకి ఇది యూజ్ అవుతూ ఉంటాయి. సో డొమైన్స్ అనేవి ఏంటి అంటే ఒకసారి మన google.com అనేటువంటి డొమైన్ ఉంది అని అంటే ఇట్స్ అ గ్లోబల్ డొమైన్, దాన్ని మనం రీజనల్గా చేయలేమండి. సో అందు గురించి అటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయి వాటిని మనకు గ్లోబల్గా ఉంటాయి. రిమైనింగ్ మేనేజర్ సర్వీసెస్ మనకి రీజనల్గా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ S3 అనేటువంటి తీసుకుంటే అది రీజనల్గానే ఉంటుంది. So the managed service and global service, these are IAM route 53 are global services. ఇవి రెండు గ్లోబల్గా ఉంటాయి. అవునండి. యా Managed service are regional level. లేదు మేనేజ్డ్ ఇప్పుడు ఐఏఎం ఈస్ మేనేజ్డ్ సర్వీస్ బట్ స్టిల్ ఇది గ్లోబల్ సర్వీస్ కూడా. Okay. అలాగా కొన్ని సర్వీసెస్ మేనేజ్డ్ But ఉంటాయి, రీజనల్ కూడా ఉంటాయి. S3 is the regional service, right? S3 రీజనల్ బట్ అది మేనేజ్డ్ బై AWS. Okay. ఓకే, నేను ఒకసారి బ్రౌజర్ షేర్ చేస్తానండి, అక్కడ నుంచి వీటిపైన డెమోస్ని అయితే చెక్ చేద్దాము. యా సో ప్రెజెంట్ నేను వచ్చేసి AWS కన్సోల్లోనైతే ఉన్నానండి. అండ్ ఒకసారి మనం గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేజ్ ఒకటి చెక్ చేద్దాము బిఫోర్ గోయింగ్ టు ఐఏఎం డెమో. సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో చూస్తే మనకి 33 ప్రెజెంట్ లాంచ్డ్ రీజన్స్ ఉన్నాయి అండ్ 105 అవైలబిలిటీ జోన్స్. ఈ 600+ క్లౌడ్ ఫ్రంట్ POPs అనేటువంటి ఇది మనం తర్వాత దీని గురించి మనం చెక్ చేద్దాము, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్. సో ఇది ఓన్లీ కూడా క్లౌడ్ ఫ్రంట్ అని AWSలో ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ వచ్చినప్పుడే ఇది మనకి యూజ్ అవుతుంది, నార్మల్గా దీనివల్ల యూజ్ ఉంటుంది. సో ఆ సర్వీస్ వచ్చినప్పుడు ఈ థర్డ్ బాక్స్ గురించి చెక్ చేద్దాం. సో సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా కొత్త రీజన్స్ అండి, అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటివి. గ్రీన్ కలర్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నటువంటివి అనమాట. అండ్ అగైన్ ఇందులో మీరు చెక్ చేస్తే కనుక మీకు రీజన్స్ అండ్ ఏజెస్ ఇవంతా కూడా సమ్ కేటగరైజేషన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఏషియా పసిఫిక్ ఇవన్నీ కూడా.
సో మెల్బోర్న్ అండ్ సిడ్నీ లొకేషన్స్‌లోనైతే ఉన్నాయి. అండ్ ఏషియా, పసిఫిక్, ఆఫ్రికా సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కూడా ఒకసారి మీరు ఏదైనా లిస్ట్ ఏదైనా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. బట్ ఈ లిస్ట్ మనం ఈజీగా కూడా చెక్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ నుంచి ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ అయితే కనిపిస్తుంది. సో ఈ డ్రాప్ డౌన్ నుంచి కూడా మీకు రీజన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏ రీజియన్‌లో సర్వీస్ క్రియేట్ చేయాలనుకుంటే రీజియన్ బేస్డ్ సర్వీసెస్ ఆ రీజియన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ నేను వచ్చేసి ముంబై రీజియన్‌లో ఉన్నాను. ఇక్కడ మీకు రైట్ సైడ్ చెక్ చేస్తే కోడ్ అయితే కనిపిస్తుందండి. AP-South-1 సో ఆర్ AP-South-2 హైదరాబాద్ రీజియన్. అయితే రీజియన్స్ మాట్లాడుతున్నప్పుడు నా డ్రాప్ డౌన్‌లో మీకు హైదరాబాద్ కనిపిస్తుంది. కానీ మేబీ మీ అకౌంట్స్ ఓపెన్ చేసినా మీకు హైదరాబాద్ కనిపించకపోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ కింద మనం చెక్ చేస్తే మేనేజ్ రీజియన్స్ అనేటువంటిది కనిపిస్తది. మేనేజ్ రీజియన్స్‌లో మీకు బై డిఫాల్ట్‌గా అన్ని ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ కూడా ఎనేబుల్ చేసి ఉండవండి. ఆహ్, కొన్ని రీజియన్స్ మనకు బై డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయిపోయి వచ్చేస్తాయి. అంటే దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్. ఇవి బై డిఫాల్ట్ ఎనేబుల్ అయిపోయి వచ్చేస్తాయండి. కానీ మీకేమన్నా రీజియన్స్‌ని ఎనేబుల్ చేసుకోవాలి, డిసేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్‌ప్లిసిట్‌గా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అనేటువంటి నేనేం చేశానంటే ఎక్స్‌ప్లిసిట్‌గా ఎనేబుల్ చేసుకున్నా. సో మీరు కూడా కొత్తగా వచ్చినటువంటి రీజియన్స్ ఏమైనా ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే విత్ ద పాత్ రీజియన్స్ సో కొత్త రీజియన్స్‌ని మీరు ఇక్కడికొచ్చి ఈ పేజ్‌కొచ్చి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేస్తేనే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్‌లో ఇక్కడ డైరెక్ట్‌గా కనిపిస్తదండి. అండ్ ఇక్కడ మీరు ప్రెజెంట్ చెక్ చేయొచ్చు. నేను ప్రెజెంట్ అకౌంట్ రిలేటెడ్ సెట్టింగ్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌లో ఉన్నాను కదండీ! ఇక్కడ మనకి గ్లోబల్ అని కనిపిస్తుందండి. బికాజ్ బిల్లింగ్ అండ్ అకౌంట్ ఈస్ ఆల్సో గ్లోబల్ కాబట్టి ఇది రీజియన్‌గా మెయింటైన్ చేసేది ఏమి ఉండదు కదండీ ప్రైసింగ్ అంతా కూడా. సో కాబట్టి మనకి గ్లోబల్ అని అయితే కనిపిస్తున్నాడు. సో గ్లోబల్‌వన్నీ కూడా మీకు టాప్‌లో చెక్ చేయొచ్చండి. ఈ ఎండ్ పాయింట్ చెక్ చేస్తే US-East-1 కైతే వెళ్తుందండి. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి హోమ్‌కెళ్దాము. హోమ్‌కెళ్ళినప్పుడు చూడండి నేనిక్కడ ఇందాక ముంబై రీజియన్‌లో ఉన్నాను కాబట్టి ఇక్కడ మీకు ఎండ్ పాయింట్ కూడా చెక్ చేస్తే AP-South-1 కైతే వెళ్తున్నాను. సో అందు గురించి ఇందాక ఎండ్ పాయింట్స్ అనేవి కూడా గ్లోబల్ సర్వీసెస్‌కి నార్త్ విర్జీనియా రీజియన్ ఎండ్ పాయింట్‌కి వెళ్తది అనేసి నేను చెప్తున్నా. సో ఐఏఎం సర్వీస్‌కైతే వెళ్ళిపోదాము. ఐఏఎం సెర్చ్ చేయొచ్చు. అండ్ దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే గనక ఇది మీకు ఇక్కడ యాడ్ అవుతదండి ఐఏఎం అనేటువంటిది. అంటే ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే సర్వీసెస్ మీరు ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఐఏఎం అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఐఏఎం ఓపెన్ చేస్తాను. సో ఐఏఎంలో లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే మనకి ఐడెంటిటీస్ గురించే చెప్పుకున్నాం. గ్రూప్స్ ఉన్నాయి, యూజర్స్ ఉన్నాయి, రోల్స్ ఉన్నాయి. అండ్ యాక్సెస్ గురించి పాలిసీస్ అనేటువంటివి కూడా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనం యూజర్స్‌లోకెళ్దాము. యూజర్స్‌లో నా అకౌంట్‌లో అయితే చాలా యూజర్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ మీ అకౌంట్‌లో మీకు ఇన్ని యూజర్స్ అనేవి ఉండకపోవచ్చు. లెట్ మీ డిలీట్ ఆల్ ఆఫ్ దిస్. యాహ్! మీ అకౌంట్‌లో మీకు 0 యూజర్స్ అయితే ఉంటాయి. సేమ్ నాకు స్క్రీన్‌లో కనిపిస్తున్నట్టే. సో ఐఎమ్ ఈస్ గ్లోబల్ అని చెప్పుకున్నాం కదండీ! ఇక్కడ మీకు గ్లోబల్ అని కూడా ఇక్కడ వచ్చేస్తుంది. వేరే రీజియన్ సెలక్షన్ అయితే కూడా మనం చేయలేం. సో ఫస్ట్ యూజర్ చేస్తున్నప్పుడు లెట్స్ క్రియేట్ వన్ యూజర్. సో సమ్ యూజర్ నేమ్ లెట్స్ కాల్ ఇట్ యాస్ అడ్మిన్ యూజర్ అండి. జస్ట్ నేమ్ వరకు మాత్రమే అడ్మిన్ యూజర్. ప్రివిలేజెస్ వీడికి ఇంకా మనం ఏమి యాడ్ చేయలేదు. సో కన్సోల్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ ఇది సెలెక్ట్ చేస్తేనే మీకు కన్సోల్ యాక్సెస్ వస్తదండి. సో ఇది సెలెక్ట్ చేయలేదు అనంటే మనకు కన్సోల్ యాక్సెస్ రాదు. సో కిందకొస్తే మీకు పాస్వర్డ్ రిలేటెడ్‌గా ఆటో జనరేట్ పాస్వర్డ్ అండ్ ఈ పాస్వర్డ్ రీసెట్ చేయాలి అనంటే అంటే యూజర్ ఫస్ట్ టైమ్ లాగిన్ అయినప్పుడు రీసెట్ చేయాలంటే చేయొచ్చు. అయితే నేను దీన్ని డిజేబుల్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మీకేం కనిపిస్తుంది? ఇది పర్మిషన్స్ రిలేటెడ్‌గా మనం యాడ్ చేసేటువంటిది. అయితే ప్రెజెంట్ నేను ఏం పర్మిషన్స్ కూడా యాడ్ చేయట్లేదండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. సో యూజర్ ఈ ఎండ్ పాయింట్‌కి వెళ్ళాలి. యూజర్ నేమ్ ఇవ్వాలి. ఈ పాస్వర్డ్ అనేటువంటిది ఇవ్వాలి. సో అయితే వీటిని మనం ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ వేరొక యూజర్‌కి షేర్ చేయాలనుకుంటే మీరు ఈ ఫైల్‌ని డౌన్లోడ్ చేసి ఈ డౌన్లోడ్ అయినటువంటి సీఎస్‌వి ఫైల్‌ని ఎవరికైతే మీరు యూజర్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకున్నారో వాళ్ళకి మీరు ఇది షేర్ చేసుకోవచ్చండి. సో అందుకైతే మీకు ఇది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ నేనొచ్చేసి ఫైర్‌ఫాక్స్ అనేటువంటి బ్రౌజర్‌లో ఉన్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ కూడా రూట్ అకౌంట్‌లో లాగిన్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు నేను సెకండ్ యూజర్‌కి లాగిన్ అవ్వాలి అనంటే ఫస్ట్ నేను ఇక్కడి నుంచి కూడా లాగౌట్ అయిపోవాలి. లాగౌట్ అయితేనే నేను లాగిన్ అనేటువంటి చేయగలుగుతాను. కానీ అట్లా ఎవ్రీ టైమ్ కూడా లాగౌట్ అయ్యి, లాగిన్ అయ్యి, లాగౌట్ అయ్యి, లాగిన్ అయ్యి చేయాలి అంటే చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటది. సో లేదు ఈ యూజర్‌ని సెకండ్‌లీ లాగిన్ చేయాలి అనుకుంటే మనం ఇన్‌కాగ్నిటో బ్రౌజర్ నుంచి లాగిన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా కొంచెం మనకు డిఫికల్ట్‌గానే ఉంటది. సో అటువంటి బ్రౌజర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే. సో అందు గురించి మనకి ఫైర్‌ఫాక్స్ అనేటువంటి దాంట్లోనండి ఫైర్‌ఫాక్స్‌లో బ్రౌజర్ రిలేటెడ్ కంటైనర్స్ అయితే ఉంటాయి. సో ఫైర్‌ఫాక్స్ మల్టీ అకౌంట్ కంటైనర్స్ అని చెప్పేసి ఒక ఎక్స్‌టెన్షన్ అయితే ఉంటది. మల్టీ అకౌంట్ కంటైనర్స్ అని చెప్పేసి. సో ఇది ఫైర్‌ఫాక్స్ ఎక్స్‌టెన్షన్ ఇది యాడ్ ఆన్ ఇది. ఇది మన క్రోమ్‌లో గాని, బ్రేవ్‌లో గాని ఈ ఎక్స్‌టెన్షన్ అయితే ఉండదు. సో దట్ అందు గురించి నేను ఫైర్‌ఫాక్స్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాను ఫర్ ద డెమోస్. సో
మనం ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీకు యాడ్ టు ఫైర్‌ఫాక్స్ అయితే వస్తది. నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ డైరెక్ట్‌లీ రిమూవ్ అని అయితే కనిపిస్తుందండి. సో మీరు ఇక్కడ సో వన్స్ ఇది యాడ్ చేసుకున్నాక మీకు ఇట్లా వన్స్ పేజ్ ఒక న్యూ ట్యాబ్ అనేటువంటి తీసుకుంటేనండి, సో ఇక్కడ మీకు కంటైనర్స్ ఐకాన్ అయితే వస్తదండి. సో ఈ కంటైనర్స్ ఐకాన్‌లో అంటే ఈ బాక్సెస్ ఐకాన్ వస్తది. ఈ బాక్సెస్ ఐకాన్‌లో మీకు ఇక్కడ డిఫరెంట్ ఐకాన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయండి. సో అయితే ప్రెజెంట్ ఇక్కడ ఓకే. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఓల్డ్‌గా యాడ్ చేసాను. లెట్ మీ డిలీట్ దిస్ అండ్ రీయాడ్. ఓకే. సో ఇట్స్ గాన్. సో యాడ్ టు ఫైర్‌ఫాక్స్. యాడ్. సో ఇట్ ఈస్ యాడెడ్. సో ఒక న్యూ ట్యాబ్ తీసుకుందాము. సో గెట్ స్టార్టెడ్. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. ఓకే. నాట్ నౌ. నాట్ నౌ. ఓకే. సో కంటైనర్స్ అన్నీ కూడా అయితే ఎగ్జిస్టింగ్ ఉన్నవన్నీ కూడా నాకు చూపిస్తాయి. మేబీ మీరు ఫస్ట్ టైమ్ చేస్తే గనుక మీకు ఇవేవి కూడా కనిపించవండి. సో అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అనంటే మీకు మేనేజ్ కంటైనర్స్ అనేటువంటిది కనిపిస్తుంది. సో మేనేజ్ కంటైనర్స్ అనేటువంటిది తీసుకొని మేనేజ్ కంటైనర్స్, న్యూ కంటైనర్, న్యూ కంటైనర్‌లో సమ్ కంటైనర్ నేమ్ మీరు యాడ్ చేయొచ్చండి. లెట్స్ సే ఇది వచ్చేసి మనం అడ్మిన్ యూజర్ కోసం యాడ్ చేస్తున్నాం కాబట్టి సో అడ్మిన్ యూజర్ సమ్ నేమ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను డిఫరెన్షియేషన్ కోసం. సో అండ్ సమ్ కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ సేమ్ అట్లా అడ్మిన్ యూజర్‌కి ఒకటి చేసాం కాబట్టి తర్వాత మనం గ్రూప్ యూజర్ ఒకటి చేస్తామండి. సో న్యూ కంటైనర్. సో గ్రూప్ యూజర్ అండ్ సమ్ అదర్ కలర్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ మీకు అడ్మిన్ యూజర్, గ్రూప్ యూజర్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్‌లో ఉన్నటువంటి కంటైనర్స్ అన్నీ కూడా ఇవి ఈచ్ ఇండివిడ్యువల్ బ్రౌజర్ లాగా ఒక ప్రైవేట్ ఇన్‌కాగ్నిటో బ్రౌజర్ లాగా మనకు వర్క్ అవుతాయండి. సో ఒక బ్రౌజర్‌కి వేరొక బ్రౌజర్‌కి సంబంధం ఉండదు. సో అడ్మిన్ బీటన్ అడ్మిన్ కంటైనర్ అయితే ఓపెన్ చేస్తాను. ఒకసారి బ్యాక్‌కెళ్ళిపోతే మీకు లిస్ట్ కనిపిస్తుంది. లిస్ట్‌లో నుంచి అడ్మిన్ బీటన్ ఓపెన్ చేస్తాను. సో చూస్తే మీకు ఇక్కడ అడ్మిన్ బీటన్ కంటైనర్‌లు వచ్చాం అండ్ దీనికి సెపరేట్ కలరింగ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు ఏం చేయొచ్చు అనంటే సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇక్కడి నుంచి మనం లాగిన్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ప్రీవియస్‌గా చెక్ చేస్తే మనకి ఇక్కడ కన్సోల్ ఈ సైన్ ఇన్ యూఆర్ఎల్ ఇదంతా వచ్చింది కదా! సో ఇది కాపీ చేసుకొని డైరెక్ట్‌గా మీరు ఇది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసినప్పుడు ఏమవుతది అనంటే ఏడబ్ల్యూఎస్ లాగిన్ స్క్రీన్‌కి వెళ్ళిపోతది. సో వెళ్ళినప్పుడు అకౌంట్ ఐడీ ఒకటి మాత్రం ఆటోమేటిక్‌గా యాడ్ అవుతదండి. సో ఎలాగైనా మనం వెళ్ళొచ్చండి ఆ యూఆర్ఎల్ తోటి. లేదు అనంటే మనం console.aws.amazon.comకి వెళ్ళి అక్కడ నుంచి కూడా మీకు ఈ అకౌంట్ ఐడీ అనేటువంటిది వచ్చినప్పుడండి. సో సైన్ ఇన్ విత్ రూట్ మనకు బై డిఫాల్ట్‌గా ఈ స్క్రీన్ అయితే వస్తది కదండీ! ఈ స్క్రీన్‌లో ఐఏఎం యూజర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అకౌంట్ ఐడీ యాడ్ చేయొచ్చు. ఏ అకౌంట్ ఐడీకి వెళ్తున్నారో అకౌంట్ ఐడీ. నెక్స్ట్. యాహ్! సో మనం ఆ యూఆర్ఎల్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్‌గా ఈ స్క్రీన్‌కి అయితే వచ్చేస్తుందండి. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ యూజర్. పాస్వర్డ్ వచ్చేసి ఇదే. మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే ఐడెంటిటీ మాత్రం క్రియేట్ చేసాం కాబట్టి మనకి సైన్ ఇన్ అయితే అవుతదండి. ఓన్లీ ఐడెంటిటీ మాత్రమే జరిగింది. చూడండి టాప్ రైట్ సైడ్ చెక్ చేస్తే మీకు అడ్మిన్ యూజర్ ఎట్ అకౌంట్ ఐడీ వచ్చింది. సో ఐఏఎం యూజర్ తోటి లాగిన్ అయితే కనిపిస్తుంది. అదే మీరు రూట్ అకౌంట్ నుంచి చెక్ చేస్తే మీకు అంత డీటెయిలింగ్ అయితే ఐఏఎం యూజర్ ఇట్లా ఎక్స్ట్రా అయితే ఏం రాదండి. అండ్ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత మీరు కింద చెక్ చేయొచ్చు. యాక్సెస్ డెనీడ్, యాక్సెస్ డెనీడ్, యాక్సెస్ డెనీడ్ ఇవన్నీ యాక్సెస్ డెనీడ్ వచ్చేస్తాయండి. సేమ్ ఒకసారి ఐఏఎం సర్వీస్ కూడా వెళ్దాం. ఐఏఎం సర్వీస్‌కి వెళ్తే సో ఇక్కడ కూడా యాక్సెస్ ఇస్ డెనీడ్. యూజర్స్‌కి వెళ్దాం యాక్సెస్ ఇస్ డెనీడ్. రోల్స్‌కి వెళ్దాం యాక్సెస్ ఇస్ డెనీడ్ అండి. సో ఇదే చెప్తున్నాం. వీటికి ఐడెంటిటీ ఇచ్చాం. యాక్సెస్ అయితే ఏమి ఇవ్వలేదండి. వేరే ఏ సర్వీస్‌ని కూడా వీడు యాక్సెస్ అనేటువంటిది చేయలేడనమాట. సో ఇప్పుడు వీడికి ఏం చేద్దామనంటే సమ్ రీడ్ పర్మిషన్స్ మాత్రం యాడ్ చేద్దాం. సో రూట్ అకౌంట్ ట్యాబ్‌కి వెళ్తాను. సో ఇక్కడ రిటర్న్ టు యూజర్ లిస్ట్. ఓకే. అడ్మిన్ యూజర్‌కి వెళ్ళండి. అడ్మిన్ యూజర్‌లో మీకు ఆల్రెడీ ఇక్కడ సమ్ వార్నింగ్ అయితే చూపిస్తుంది. సో ఎంఎఫ్ఏ అనేటువంటిది ఎనేబుల్ లేదు. కన్సోల్ యాక్సెస్ అనేటువంటిది ఎనేబుల్ అయ్యింది అనేటివండి. సో మీరు ఈ పర్టిక్యులర్ యూజర్‌కి ఐఏఎం యూజర్ నుంచి కూడా ఎంఎఫ్ఏ సెటప్ చేసుకోవాలి అని అంటేనండి మీకు ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనేటువంటిది కనిపిస్తుంది. సేమ్ మనం రూట్ అకౌంట్‌లో ఎట్లనైతే చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ చేస్తాము. యాహ్! సో దీన్ని యాడ్ చేయడానికి కూడా మనకు ప్రివిలేజెస్ అయితే లేవండి. సో ప్రివిలేజెస్ ఉన్నప్పుడు మనకి అంటే పర్మిషన్స్ యాడ్ చేసినప్పుడు ఇది వస్తదండి. సో ఒకసారి ఇక్కడ ఏం చేద్దామండి పర్టిక్యులర్ అడ్మిన్ యూజర్‌కి రూట్ అకౌంట్ నుంచి కూడా కింద మీకు డిఫరెంట్ ట్యాబ్స్ అయితే కనిపిస్తున్నాయండి. పర్మిషన్స్ ట్యాబ్, గ్రూప్స్ ట్యాబ్, ట్యాగ్స్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్
యాక్సెస్ అడ్వైజర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. పర్మిషన్స్ ట్యాబ్లోనే మీరు ఏమైనా ప్రివిలేజెస్ అనేవి యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేస్తారు. యాడ్ పర్మిషన్స్ పర్మిషన్స్లో ఈ థర్డ్ బాక్స్ చూడండి, అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. ఇవి ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసేటువంటి వాడు. ఇక్కడ మీకు ఆరెంజ్ ఐకాన్ ఏదైతే ఉంది ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ మేనేజ్. నేను రైట్ సైడ్ కూడా చెక్ చేసి ఏడబ్ల్యూఎస్ మేనేజ్ అని కనిపిస్తుంది. ప్లస్ వీటితో పాటు అండి మీకు మనం ఎక్స్ట్రాగా కస్టమ్గా కూడా కొన్ని పాలసీస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నా దాంట్లో మీకు కస్టమర్ మేనేజ్డ్ కూడా వస్తాయి. బట్ ఫస్ట్ మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు కస్టమర్ మేనేజ్డ్ ఉండవు, ఎందుకంటే మీరు ఇంకా క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ ఒకటే కనిపిస్తాయి అన్నమాట. సో ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ వాడు బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇందులో మీరు చెక్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేటువంటి ఒకటి కనిపిస్తుంది. ఇది ఇస్తే మీకు మొత్తం ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి అడ్మిన్ పర్మిషన్స్ అయితే వస్తాయి. లేదు అని మనం చెక్ చేసుకుంటూ పోతే రీడ్ ఓన్లీ యాక్సెస్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. రీడ్ ఓన్లీ యాక్సెస్ చెక్ చేస్తే సో ఒకసారి దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇది మనకు రివర్స్ సార్టింగ్ అయితే అవుతుంది. రివర్స్ సార్టింగ్లో మీకు రీడ్ ఓన్లీ యాక్సెస్ ఒకటి కనిపిస్తుంది. సో రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తే మొత్తం మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంతట్లో ఉన్నటువంటి 200+ సర్వీసెస్కి కూడా రీడ్ యాక్సెస్ వస్తుందండి. రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తాయి. ఇలా కాకుండా ఏడబ్ల్యూఎస్లో ఏమవుతుందంటే మనకి ఎవ్రీ సర్వీస్కి కూడా ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ సర్వీస్కి లెట్స్ ఐఏఎం తీసుకుంటే ఐఏఎం సర్వీస్కి ఫుల్ యాక్సెస్ ఉంటుందండి. లేదా S3 అని ఒకటి చెప్పుకున్నాం కదా, సో S3 సర్వీస్కి ఫుల్ యాక్సెస్ ఉంటుందండి. EC2కి ఫుల్ యాక్సెస్ ఉంటుందండి. EC2 ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో అలాగా ఎవ్రీ సర్వీస్కి కూడా రీడ్ ఓన్లీ యాక్సెస్ కూడా ఉంటుందండి. ఐఏఎం రీడ్ ఓన్లీ యాక్సెస్, ఓన్లీ ఐఏఎంలో మాత్రం రీడ్ ఓన్లీ వస్తుంది. మనం దీని ఒక్కదాన్ని యాడ్ చేద్దాం. సో ఎవ్రీ సర్వీస్కి కామన్గా రీడ్ యాక్సెస్, ఫుల్ యాక్సెస్ రెండు ఉంటాయండి. సో మీకు ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మీకు అంటే మీరు కస్టమ్ పాలసీ లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ రిస్ట్రిక్టెడ్గా ఇవ్వాలి అనుకుంటే అప్పుడు కస్టమ్ పాలసీస్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ దాని గురించి మనం తర్వాత చూద్దాము. సో నెక్స్ట్ యాడ్ పర్మిషన్స్. సో వీడికి ఐఏఎం పర్మిషన్స్ రీడ్ ఓన్లీ మాత్రమే యాడ్ చేసాం. సో సేమ్ ఐఏఎం యూజర్ కన్సోల్కి వెళ్ళాను, ఇక్కడ రీఫ్రెష్ చేసుకుందాం. సో రీఫ్రెష్ చేసినప్పుడు రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వీడికి మనకి ఇక్కడ లైక్ పర్టికులర్ అడ్మిన్ యూజర్స్ చూడగలుగుతున్నాడు, రోల్స్ చూడగలుగుతున్నాడు, పాలసీస్ చూడగలుగుతున్నాడు, అండ్ గ్రూప్స్ చూడగలుగుతున్నాడు. సో ఏ డీటెయిలింగ్ అయినా సరే ఇక్కడ నుంచి చూడగలుగుతాడు, ఎందుకంటే రీడ్ ఓన్లీ యాక్సెస్ అనేటువంటిది ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్ లెట్స్ ఏ యూజర్స్లోకి వెళ్ళి సో సేమ్ యూజర్ అండి. సో చాలా మందికి ఇక్కడ వచ్చే డౌట్ కూడా ఏంటి అని అంటే చాలా మంది నన్ను అడిగేది ప్రీవియస్ బ్యాచెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా. సో ఇక్కడ అడ్మిన్ యూజర్ అనేవాడు సేమ్ యూజర్ తోటి లాగిన్ అయితే అయి ఉన్నామండి. యూజర్ అనేవాడు సెపరేట్ ఏం కాదండి. సో యూజర్ అనేవాడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కింద ఉన్నటువంటి వాడు. మీరు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఐఏఎం అనేటువంటి సర్వీస్లో రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చారండి. సో కాబట్టి ఆ యూజర్ని చెక్ చేయగలుగుతాడు, సేమ్ యూజర్ పైన ఉన్నటువంటి ప్రివిలేజెస్ కూడా చెక్ చేసుకోగలుగుతాడు. అండ్ ఇది ఒక్కటే కాదండి, ఇన్ కేస్ ఈ పర్టికులర్ యూజర్కి రైట్ పర్మిషన్స్ కూడా ఉంటే దెన్ సమ్ రైట్ ఆపరేషన్స్ కూడా సేమ్ యూజర్ పైన చేసుకోగలుగుతాడు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ పాలసీ అండి. మనం ఇచ్చినటువంటి పాలసీ ఆ టైప్ ఆఫ్ యాక్షన్ చేయడానికి అలౌ చేస్తే యాక్షన్ చేయగలుగుతాడు, లేదంటే చేయలేడు. అది సేమ్ యూజర్ అయినా కావచ్చు, డిఫరెంట్ యూజర్ అయినా కావచ్చు. మనం ఏం చేద్దామంటే సేమ్ యూజర్ని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో నార్మల్లీ సో యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ ఏం జరగాలి అని అంటే రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి డిలీషన్ జరగకూడదు. బట్ జరుగుతుందా లేదా అనేటువంటి చూద్దాం. డిలీట్. సో కన్ఫర్మేషన్ కోసం సేమ్ యూజర్ నేమ్ ఎంటర్ చేయమంటున్నాడు, యూజర్ నేమ్ డిలీట్ యూజర్. సో డిలీట్ చేసినప్పుడు చూడండి మీకు డిలీట్ లాగిన్ ప్రొఫైల్ అనేటువంటి ప్రివిలేజ్ లేదు కాబట్టి మీరు డిలీట్ చేయలేకపోతున్నారండి. సో మీరు నెక్స్ట్ టైం కస్టమ్ పాలసీస్ చేయాలి అనుకుంటే ఈ ప్రివిలేజ్ ఒకటి యాడ్ చేస్తే డిలీషన్ అవ్వకపోవచ్చు. సో అప్పుడు మళ్ళీ మీకు సెపరేట్ ఎర్రర్ వస్తే అప్పుడు ఏం పాలసీ వస్తుందో ఆ పర్టికులర్ పర్మిషన్ తీసుకెళ్ళి మనం యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఈ పర్టికులర్ యూజర్ని వీడు డిలీట్ చేసుకోలేకపోతున్నాడు. అండ్ మనం ఐఏఎంకి మాత్రమే రీడ్ ఓన్లీ ఇచ్చామండి. సో వేరొక సర్వీస్కి వెళ్దాము. లెట్స్ ఏ అకౌంట్కి వెళ్దాము, అకౌంట్ రిలేటెడ్ డీటెయిల్స్కి. సో అకౌంట్ ప్రివిలేజెస్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇవన్నీ కూడా యాక్సెస్ డినైడ్ అనేది సమ్ రెడ్ కలర్లోనైతే చూపిస్తుందండి. సో బిల్స్ కానీ ఆర్ ఏది కూడా మనకు చూపించింది, ఎందుకంటే మనం ఓన్లీ కూడా రీడ్ ఓన్లీ యాక్సెస్ ఐఏఎంకి మాత్రమే ఇచ్చామండి. సో అగైన్ ఒకసారి రూట్ అకౌంట్కి వెళ్ళండి. రూట్ అకౌంట్కి వెళ్ళి రూట్ అకౌంట్ కన్సోల్ నుంచి కూడా యాడ్ పర్మిషన్స్ అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ ఐఏఎం ఫుల్ ప్రివిలేజెస్ ఇద్దాం. ఐఏఎం ఫుల్ ప్రివిలేజెస్. నెక్స్ట్ యాడ్ పర్మిషన్స్.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది కూడా ఏంటి అని అంటే మీరు పర్మిషన్స్ యాడ్ చేస్తున్నారు రియల్ టైంలో యూజర్కి మనకి ఎఫెక్ట్ అవుతున్నాయండి. సో అంటే మీరు లాగిన్లో ఉన్నప్పటికీ మళ్ళీ అగైన్ లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వకుండా మీకు ఇమీడియట్గానే ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఒకసారి మళ్ళీ అగైన్ రీఫ్రెష్ చేద్దాము. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ అడ్మిన్ యూజర్ని నేను అడ్మిన్ యూజర్ నుంచి డిలీట్ చేయాలనుకుంటానండి. సో డిలీట్ అవుతుందా అవ్వదా? ఇది మీ క్వశ్చన్ ఒకసారి మీరు చాట్లోనైతే ఆన్సర్ చేయండి. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? డిలీట్ అవుతుందా? డిలీట్ అవ్వదా? సో ఫనీ గారు నో, హేమంత్ ఇట్ విల్ డిలీట్. సో నో నో నో. ఓకే. ఎస్ అండ్ నో. ఓకే. నో 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 నో. ఓకే. సో నో నో ఎవరైనా లైక్ నో చెప్పిన వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక రీజన్ యాడ్ చేయగలుగుతారా ఎందుకని నో అంటున్నారు? మీరు అన్మ్యూట్ చేసుకుని కూడా మాట్లాడొచ్చు. అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఉంది. శ్రీను గారు యాజ్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. We- ఓకే. Yeah, was thinking like maybe సేమ్ యూజర్ మనం యూజర్ ని డిలీట్ చేసుకోలేమా అని సెల్ఫ్ డిలీషన్ అవ్వదు అనుకుంటున్నారు. ఓకే. Yes, yes. కళ్యాణ్ గారు సేయింగ్ లైక్ రూట్ యూజర్ కాదు కాబట్టి డిలీట్ చేయలేరు అంటున్నారు. సేమ్ అకౌంట్ చాలా మంది సేమ్ అకౌంట్ అంటున్నారు, రూట్ యూజర్ అంటున్నారు. ఓకే. ఓకే. ఒకసారి డిలీట్ చేసి చూద్దామండి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. డిలీట్ యూజర్. సో యూజర్ ఈజ్ డిలీటెడ్. యూజర్ డిలీట్ అయిపోయినా నేను ఇదే స్క్రీన్లో ఉన్నా. బట్ ఒక్కసారి ఏం చేస్తానంటే పేజ్ని రీఫ్రెష్ చేద్దామండి. రీఫ్రెష్ చేస్తే ఏమైందంటే లాగౌట్ అయిపోయింది. ఎందుకంటే యూజర్ని డిలీట్ చేసేసాం కాబట్టి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సేమ్ యూజర్ తోటి కూడా మనం డిలీట్ చేయగలుగుతాం. సేమ్ యాక్షన్ మనం చేయగలుగుతాం. ఇట్ ఈజ్ ఓన్లీ అబౌట్ ఈ పర్టికులర్ యూజర్కి ప్రివిలేజ్ అనేటువంటిది ఉందా లేదా? రూట్ అకౌంటా, ఐఏఎం యూజరా, ఇదేది కన్సిడరేషన్ ఉండదండి. రూట్ అకౌంట్కి ఫుల్ ప్రివిలేజెస్ ఉంటాయి. కానీ ఐఏఎం యూజర్కి ఏం చేసామండి? ఐఏఎం సర్వీస్లో ఫుల్ ప్రివిలేజ్ ఇచ్చాం. సో కాబట్టి వాడిని డిలీట్ చేసుకోగలుగుతాడు. లేకపోతే వాడిపైన వాడికి పర్మిషన్స్ కావాలి అంటే పర్మిషన్స్ అయినా యాడ్ చేసుకోగలుగుతాడు. సో ఇది డిఫరెన్స్. క్లారిటీ వచ్చిందండి? ఏమైనా డౌట్ ఉందా? Okay. ఓకే. ధీరజ్ గారు హీ కెన్ యాడ్ న్యూ యూజర్స్ ఆల్సో. న్యూ యూజర్స్ కూడా యాడ్ చేయగలుగుతాడు. న్యూ యూజర్స్ వచ్చేసి ఐఏఎం ఒక్కడే కాదండి, వేరొకరు కూడా యాడ్ చేయగలుగుతారు. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే యూజర్ని మనం వేరొక చోటు నుంచి డిలీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా యూజర్ డిలీట్ అయిపోతాడు. ఒక రీఫ్రెష్ చేసి చూస్తే లేడు. మళ్ళీ ఒక యూజర్ క్రియేట్ చేద్దాము. అడ్మిన్ యూజర్ అండ్ కన్సోల్ యాక్సెస్ అగైన్ ప్రొవైడ్ చేద్దాము. నెక్స్ట్ పాలసీ డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పాలసీ ఆర్ ఐఎం ఫుల్ పాలసీ అయినా యాడ్ చేసుకోండి. ఐఎం ఫుల్ పాలసీ బికాజ్ ఐఎం ఒకటే డిస్కస్ చేస్తాం కాబట్టి ఐఎం మీద చెప్తున్నాను. నెక్స్ట్ క్రియేట్ యూజర్. సో కొత్త యూజర్ క్రియేట్ అయ్యాడు. మళ్ళీ పాస్వర్డ్స్ ఇవి చేంజ్ అవుతాయి. సో మళ్ళీ ఒకసారి లాగిన్ చేద్దాము. యూజర్ నేమ్, పాస్వర్డ్, దెన్ అకౌంట్ ఐడి. డైరెక్ట్గా యూఆర్ఎల్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. సైన్ ఇన్. మళ్ళీ సేమ్ స్క్రీన్కి అయితే వచ్చాము. సో ఐఎం యూజర్ పేజ్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు నేను వీడికి ఏం చేశానంటే ఐఎం ఫుల్ యాక్సెస్ మాత్రమే ఇచ్చానండి. సో ప్రీవియస్గా ఐఎం ఫుల్ యాక్సెస్ మాత్రమే మనం ఇచ్చాం. వేరే సర్వీస్కి ప్రివిలేజ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేస్తే ఓకే. సో నెక్స్ట్ పేజ్ ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేస్తాం కదా అకౌంట్ పేజ్. ఒకసారి మళ్ళీ అకౌంట్ పేజ్ అయితే ఓపెన్ చేస్తాను. బిల్స్ పేజ్కి వెళ్దాం. సో బిల్స్ పేజ్లో చెక్ చేస్తే యూనిట్ పర్మిషన్స్ అండ్ పర్మిషన్స్ అయితే లేవు. కానీ నేను ఇక్కడ ప్రెసెంట్ అడ్మిన్ యూజర్లో ఉన్నాను. నాకు ఫుల్ యాక్సెస్ ఉంది కాబట్టి నాకు నేను పర్మిషన్స్ కూడా అప్డేట్ చేసుకోగలుగుతాను. యాడ్ పర్మిషన్స్, అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బిల్లింగ్ అని సంథింగ్ ఉంటుంది. సో బిల్లింగ్ రీడ్ ఓన్లీ యాక్సెస్, బిల్లింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. లెట్స్ సే బిల్లింగ్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ప్రొవైడ్ చేద్దాము. క్లిక్ ఆన్ నెక్స్ట్, యాడ్ పర్మిషన్స్. ఓకే, బిల్లింగ్ యాక్సెస్ వచ్చేసింది. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. చూస్తే మీకు బిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి.
సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఆ రిలేటివ్ పాలసీ ఉంటే వాడు రూట్ అకౌంట్ అయినా కావచ్చు, నార్మల్ యూజర్ అయినా కావచ్చండి. ఆర్ ఐఏఎం రోల్ అయినా కావచ్చు. వాడికి యాక్సెస్ ఉంటే వాడు ఏదైనా చేయగలుగుతాడు. ఏమైనా చేయగలుగుతాడు ఎక్సెప్ట్ క్లోజింగ్ ద అకౌంట్. అకౌంట్‌ని క్లోజ్ చేయడం తప్ప ఏమైనా చేయగలుగుతాడు. అకౌంట్ క్లోజ్ చేసేది ఓన్లీ రూట్ అకౌంట్ మాత్రమే చేయగలుగుతాడు. ప్రివిలేజ్ ఉంది అనంటే కొత్తది క్రియేట్ చేసుకోగలుగుతాడు, డిలీట్ చేయగలుగుతాడు, ఆర్ అప్డేట్ చేయగలుగుతాడు, మోడిఫై చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఇందు గురించే మనం లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అందు గురించే మనం ఎప్పుడైనా ఒక ఐఏఎం యూజర్‌కి యాక్సెస్ ఇస్తున్నామనంటే మేబీ మన కంపెనీస్‌లో గాని ఎక్కడైనా గాని ఐఏఎం ఫుల్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వకూడదు. ఐఏఎం ఫుల్ యాక్సెస్ ఇస్తే వాడి పర్మిషన్స్ వాడు అప్డేట్ చేసుకొని దెన్ వేరే ఏదైనా యాక్టివిటీ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి ఐఏఎంలో మాత్రం ఫుల్ యాక్సెస్ ఇవ్వకూడదు. రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వాలి. ఈవెన్ వేరే వాటికి కూడా రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలి. బట్ ఐఏఎంకొచ్చేసరికి ఇంకా ఎక్కువ కేర్ అనేటువంటిది తీసుకోవాలి. ఎందుకంటే వాడి పర్మిషన్స్ వాడు అప్డేట్ చేసుకోగలుగుతాడు కాబట్టి. అండ్ నేను ఇక్కడ బిల్స్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్‌గా బిల్స్ అయితే ఓపెన్ అయిందండి. మేబీ మీకు ఇట్లా బిల్స్ డైరెక్ట్‌గా ఓపెన్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి రూట్ అకౌంట్‌కి వెళ్ళి రూట్ అకౌంట్ నుంచి కూడా సో, అకౌంట్‌కెళ్ళండి. అకౌంట్‌కెళ్ళినప్పుడు మనకి ఇక్కడ బిల్లింగ్ లెవెల్‌లో ఒక సెట్టింగ్ అయితే ఉంటది. ఆ సెట్టింగ్ మీరు చేస్తేనే మీకు ఐఏఎం యూజర్స్ నుంచి కూడా అది మీకు ఓపెన్ అవుతుంది. సో, ఇది కనిపిస్తుంది కదండీ! ఐఏఎం యూజర్ అండ్ రోల్ యాక్సెస్ టు బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. బై డిఫాల్ట్ ఐఏఎం యూజర్స్‌కి గాని, రోల్స్‌కి గాని బిల్లింగ్ యాక్సెస్ అయితే అవ్వదు. ఇది మీరు యాక్టివేట్ చేసుకుంటేనే ఐఏఎం యూజర్స్‌కి గాని, రోల్స్‌కి గాని మనకి యాక్సెస్ అనేటువంటిది వస్తది. సో, ఒకసారి మీరు డెమో చేస్తున్నప్పుడు కూడా డైరెక్ట్‌గా బిల్ యాక్సెస్ ఇచ్చి పేజ్ ఓపెన్ అవ్వట్లేదు అనైతే అనుకోవద్దు. సో, అకౌంట్ లెవెల్ సెట్టింగ్ ఎనేబుల్ చేస్తేనే మీకు ఆ పాలిసీ అటాచ్ చేసినప్పుడు బిల్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు సెకండ్ యూజర్‌ని క్రియేట్ చేద్దామండి. సెకండ్ సెకండ్ యూజర్ వచ్చేసి గ్రూప్ యూజర్ క్రియేట్ చేద్దాము. సో, గ్రూప్ యూజర్. సో, వీడికి కూడా కన్సోల్ యాక్సెస్ ఇద్దాము. నెక్స్ట్. పర్మిషన్స్ ఏమి యాడ్ చేయట్లేదండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. ఒకసారి గ్రూప్ యూజర్ కూడా లాగిన్ అవుతాను. లెట్ మీ టేక్ ఎ న్యూ కంటైనర్. గ్రూప్ యూజర్. యూజర్ నేమ్. పాస్వర్డ్. ఓకే. సో, ప్రెజెంట్ ఏం ప్రివిలేజెస్ యాడ్ చేయలేదు కాబట్టి మనకి గ్రూప్ యూజర్ అయితే యాక్సెస్ డీనైడ్ అయితే వస్తుంది. సో, ఇక్కడ ఏం చేద్దామనంటే రిటర్న్ టు యూజర్స్ లిస్ట్ రూట్ అకౌంట్ నుంచి గ్రూప్స్‌లోకెళ్దామండి. సో, నా దగ్గర ఆల్రెడీ సమ్ గ్రూప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇందుట్లో లెట్స్ క్రియేట్ యాన్ అడ్మిన్ గ్రూప్. అడ్మిన్ గ్రూప్ చేస్తున్నాను. అండ్ ఇందుట్లో పాలిసీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే గ్రూప్ క్రియేట్ చేసేద్దాము. సో, ఎంప్టీ గ్రూప్ అయితే క్రియేట్ అయింది. సో, గ్రూప్‌లో యూజర్స్ ఎవరిని మనం యాడ్ చేయలేదు. పర్మిషన్స్ కూడా ఏమి యాడ్ చేయలేదండి. ఫస్ట్ యూజర్స్‌ని యాడ్ చేద్దాము. యాడ్ యూజర్. సో, ఎంతమంది యూజర్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే గ్రూప్ యూజర్ ఒక్కడినే మనం యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసాం. సో, ఇందాక యూజర్ పైన డైరెక్ట్‌గా ప్రివిలేజెస్ అప్లై చేసామండి. కానీ ఇప్పుడు గ్రూప్ పైన అప్లై చేస్తున్నాం. యూజర్ పైన అప్లై చేయట్లేదు. యాడ్ అటాచ్ పాలిసీస్, అడ్మినిస్ట్రేటివ్ పాలిసీ యాడ్ చేస్తున్నాను. అటాచ్ పాలిసీస్. సో, యూజర్ గ్రూప్‌లో ఉన్నాడు కాబట్టి, గ్రూప్ పైన అడ్మినిస్ట్రేటివ్ పాలిసీ ఉంది కాబట్టి, గ్రూప్ యూజర్‌కి కూడా ఇప్పుడు యాక్సెస్ అనేటువంటిది ఇన్‌హెరిట్ అవుతదండి. అడ్మినిస్ట్రేటివ్ పాలిసీ ఇన్‌హెరిట్ అయితే అవుతది. సో, ఇప్పుడు చెక్ చేస్తే మీకు యాక్సెస్ డీనైడ్ రావట్లేదు. బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ డీనైడ్ అనేటువంటిది ఎక్కడ మనకి రావట్లేదు. ఇలా మీరు గ్రూప్స్‌లో నుంచి కూడా ప్రివిలేజెస్ అని మేనేజ్ చేయొచ్చు. ఇండివిడ్యువల్ ఐఏఎం లెవెల్‌లో మేనేజ్ చేసే బదులు లెట్స్ సే డెవలప్‌మెంట్ గ్రూప్ తీసుకున్నారనుకోండి. సో, డెవ్ టీమ్ తీసుకుంటే డెవ్ టీమ్‌లో నలుగురో, ఐదుగురో ఉండొచ్చు. నలుగురో, ఐదుగురు మీరు ఎవ్రీ టైము యూజర్ బేసిస్‌లో పర్మిషన్స్ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటది. సో, ఆ కేస్‌లో ఆ 4, 5 యూజర్స్‌ని కూడా తీసుకొచ్చేసి ఒక డెవ్ గ్రూప్ క్రియేట్ చేసి, ఆ డెవ్ గ్రూప్‌లో పెట్టేసి మీరేమైనా రిస్ట్రిక్షన్స్ యాడ్ చేయాలన్నా, ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేయాలన్నా, వేరేం చేయాలన్నా సరే ఇక్కడి నుంచి మీరు అప్డేట్ చేస్తే సో, అవన్నీ కూడా రిమైనింగ్ వాళ్ళకందరికీ కూడా అది ఎఫెక్ట్ అయితే అవుతదండి. సో, ఇన్‌హెరిట్ అవుతది ప్రివిలేజెస్ అన్నీ కూడా. సో, అలాగ వాళ్ళకి ప్రివిలేజెస్ అన్నీ అప్లై అవుతాయి. ఏదైనా మీరు రెస్ట్రిక్ట్ చేయాలి అనుకున్నా సరే మనం వాటిని రెస్ట్రిక్ట్ కూడా చేసుకోవచ్చండి. సో, ఇలా గ్రూప్స్ నుంచి కూడా, యూజర్స్ నుంచి కూడా మనం లాగిన్ అయితే చేసుకోవచ్చండి. సో, ఏమైనా క్వెరీస్ ఏమైనా ఉంటే ఒకసారి యాడ్ చేయండి వీటి గురించి. సో, ఎనీ క్వెషన్స్ ఆర్ డౌట్స్ అండి? ఐఎమ్ యూజర్స్ ఆర్ పర్మిషన్స్.
సో, పర్మిషన్స్‌లోనే మనకి కస్టమ్ పర్మిషన్స్ కూడా చూస్తాము ఫర్దర్ సెషన్స్‌లో. బట్ ఇప్పటి వరకు ఇది ఫస్ట్ సెషనే కాబట్టి మీరు ఏడబ్ల్యూఎస్ వాడిచ్చేటువంటి పాలిసీస్‌ని మాత్రమే మీరు తీసుకోండి. సో, నెక్స్ట్ సెషన్స్‌లో కస్టమ్‌గా వీడిచ్చేటువంటి పాలిసీస్ కాకుండా కొన్ని కొన్ని కేసెస్‌లో కస్టమ్ పర్మిషన్స్ కూడా యాడ్ చేసుకోవాల్సొస్తది. అంటే రిస్ట్రిక్టెడ్ పర్మిషన్స్ యాడ్ చేసుకోవాల్సొస్తది. సో, ఆ కేస్‌లో ఎలా చేసుకోవాలనేటువంటి ఫర్దర్ సెషన్స్‌లో మనం చూస్తాము. బట్ ఇవాల్టి వరకు మాత్రం లైక్ మనం ఇది ఒకటే చెక్ చేయండి. మీరు కూడా ఇది ఒకటే చెక్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, డెమోస్ చేస్తున్నప్పుడు. సో, ఏమైనా క్వెరీస్? Rakesh, యాహ్! గని గారు, శ్రీను గారు చెప్పండి. yeah. So so we are giving admin user, we are giving all the access, right? So he has complete access to all the services. That what is the point of creating admin user with all the access as he has the same access as root user? అక్కడ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా రూట్ అకౌంట్‌ని అయితే క్లోజ్ చేయలేడు. అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేటువంటిది ఉన్నప్పుడు. కానీ లెట్స్ సే కంపెనీస్‌లో తీసుకుంటే రూట్ అకౌంట్ అనేటువంటిదండి ఎవరు క్రియేట్ చేస్తారు? బిల్లింగ్ టీమో లేకపోతే అకౌంట్స్ టీమో క్రియేట్ చేస్తారు. దాన్ని క్రియేట్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్‌కి ఒక అడ్మిన్ యూజర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆ యూజర్‌ని షేర్ చేస్తారు. ఇప్పుడు ఆ యూజర్ ఏం చేయాలి? వేరొకరికి యూజర్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి ప్రివిలేజెస్ యాడ్ చేయాలి. లేకపోతే సమ్ సర్వీసెస్ క్రియేట్ చేయడం, పర్మిషన్స్ అనేవి యాడ్ చేయాలి. సో, ఎవ్రీ టైము కూడా రూట్ అకౌంట్ నుంచి అయితే చేయలేరు కాబట్టి, సో, ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, ఆ అకౌంట్ లెవెల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ నుంచి చేస్తూ ఉంటారు. సో, అలా మీకు ఇన్‌స్టెడ్ ఆఫ్ రూట్ అకౌంట్ బదులు ఐఏఎం యూజర్‌ని యూజ్ చేసుకొని, ఆ రిలేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు పెర్ఫార్మ్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేటువంటిది యూజ్ అవుతది. Okay. Thank you. గని గారు? హలో! చెప్పండి. వినిపిస్తుందండి? యాహ్! లెట్స్ సే మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. సో, అవునండి. ఆ గ్రూప్‌లో మనం ఓన్లీ రీడ్ యాక్సెస్ పాలిసీ అటాచ్ చేసాం. కాదు. గ్రూప్‌కి అడ్మిన్ పాలిసీ అటాచ్ చేసాము. అహా! జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే. నార్మల్‌గా. ఆ! సో, ఓన్లీ యాక్సెస్ పాలిసీ అటాచ్ చేసాం. అండ్ ఒక 2 ఐఏఎం యూజర్స్‌ని అటాచ్ చేసాం ఆ గ్రూప్‌కి. ఓకే. 1 ఐఏఎం యూజర్‌కి అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాం కంప్లీట్‌గా. సో, ఓకే. గ్రూప్ లెవెల్‌లో రీడ్ ఓన్లీ ఇచ్చాం. ఐఏఎం లెవెల్‌లో ఓకే. అడ్మిన్ ఇచ్చాం. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్ అది ఏది చేసుకుంటది? లైక్ అడ్మిన్ ఐఏఎం లెవెల్‌లో చూసుకుంటదా? లేదా గ్రూప్ లెవెల్‌లో చూసుకుంటదా? 2 లెవెల్స్‌లోనూ కూడా తీసుకుంటదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈ పర్టిక్యులర్ గ్రూప్ చెక్ చేస్తే మీకు స్క్రీన్ పైనండి మంచి క్వెషనే అడిగారు. సో, ఇందుట్లో చెక్ చేస్తే యూజర్స్‌లోకెళ్తాను. సో, గ్రూప్ యూజర్ కనిపిస్తుంది. నేను గ్రూప్ యూజర్ పైన డైరెక్ట్‌గా ప్రివిలేజెస్ నేను అప్లై చేయలేదండి. కానీ ఇక్కడ ఓకే. గ్రూప్ యూజర్ పర్మిషన్స్‌లోకెళ్ళి చెక్ చేస్తే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. కానీ ఇది ఎక్కడ అటాచ్డ్ వయ్యే గ్రూప్ నుంచి కనిపిస్తుందండి. సో, ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడనంటే మొత్తం మీరు ఐఏఎం యూజర్ ద్వారా అటాచ్ చేసిన పర్మిషన్స్, గ్రూప్ ద్వారా అటాచ్ చేసిన పర్మిషన్స్ మొత్తం కన్సాలిడేట్ చేస్తాడండి. ఓకే. కన్సాలిడేట్ చేసి వాడికి ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రూప్ పైన ఐఏఎం పర్మిషన్ ఇచ్చి, ఇక్కడేమో యూజర్ పైన బిల్లింగ్ పర్మిషన్ ఇచ్చారనుకోండి. బట్ హ్మ్. మీకు వీడు 2 కన్సాలిడేట్ చేస్తాడు కాబట్టి మీకు బిల్లింగ్ యాక్సెస్ ఉంటది. అండ్ ఐఏఎం యాక్సెస్ 2 కూడా వస్తాయండి. కన్సాలిడేషన్ అనేటువంటిది జరుగుతది. బట్ అగైన్ ఆ కన్సాలిడేషన్‌లో నేనిందాక అంటే ఇందాక స్లైడ్స్‌లో చెప్తున్నప్పుడు డెనీ చేయొచ్చు, అలౌ చేయొచ్చు అని చెప్పానండి. ఆ ఆహా! కన్సాలిడేషన్ జరిగేటప్పుడు ఇన్ కేస్ దానికేదైనా డెనీ దొరికిందనుకోండి. డెనీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటది కాబట్టి మీరు గ్రూప్‌లో అలౌ చేసినా, యూజర్‌లో అలౌ చేసినా డెనీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటది కాబట్టి డెనీ చేస్తున్నప్పుడు ఆ సర్వీస్ యాక్సెస్ అనేటువంటిది డెనీ అయిపోతుందనమాట. బట్ డెనీ మనం ఎప్పుడు చేస్తామనంటే లైక్ కస్టమ్ పాలిసీస్ నుంచే మనం చేసుకోగలుగుతాం. ఇది నెక్స్ట్ సెషన్స్‌లో మనం చూద్దాం. కన్సాలిడేషన్ జరుగుతదండి. ఓకే. అండ్ సీఎల్ఐకి ఆటోమేటిక్‌గా ఐఏఎం క్రియేట్ చేసినప్పుడు యాక్సెస్ ఉంటదండి? ఆ! మొత్తం ఐఏఎం యూజర్ సీఎల్ఐ నుంచి గాని, కన్సోల్ నుంచి గాని, ప్రోగ్రామాటిక్‌గా ఎక్కడి నుంచైనా చేయగలుగుతాడు. కాకపోతే మనకు సీఎల్ఐ నుంచి చేయాలి అన్నప్పుడు సెపరేట్ క్రెడెన్షియల్స్ అయితే యూజ్ చేస్తామండి. దీని గురించి నెక్స్ట్ సెషన్‌లో మనం చూద్దాము. ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ సెపరేట్‌గా మనకి యాక్సెస్ కీస్ అనేవి ఉంటాయి. ఈ యాక్సెస్ కీస్ నుంచి కూడా మనకి ప్రోగ్రామాటిక్‌గా ఆర్ సీఎల్ఐ నుంచి కనెక్ట్ అవ్వడానికి ఉంటదనమాట. ఓకే. అండ్ అంటే మనం ఐఏఎం క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మనకి గ్రాంట్ కన్సోల్ యాక్సెస్ అనే ఆప్షన్ వచ్చింది కదా! అవునండి. సో, అలా మనకి సీఎల్ఐ రాలేదు. డిఫాల్ట్ ఆ సీఎల్ఐ యాక్సెస్ ఉంటదా? లేదంటే అంటే లాగిన్ అవ్వడానికి డిఫాల్ట్‌గా ఐఏఎం? రాదు. మనం ఇది హ్మ్. ఎక్స్‌ప్లిసిట్‌గా యూజర్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ స్క్రీన్‌కొచ్చి ఇక్కడ ఈ యాక్సెస్ కీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఆహా! యూజర్ ఓకే. నేమ్, పాస్‌వర్డ్ తోటి మీరు సీఎల్ఐకి గాని, ప్రోగ్రామాటిక్‌గా గాని కనెక్టివిటీ చేయలేరండి. మనం ఇది యాక్సెస్ కీస్ నుంచే చేస్తాము. ఓకే. ఓకే. థాంక్స్. యాహ్! ఆహ్
ఓకే. సో, దీని గురించి మనం యాక్సెస్ కీస్ గురించి రేపటి సెషన్‌లోనైతే చెక్ చేస్తాము. శ్రీను గారు? Yes. Did I raise my hand? No. I think I'm చెప్పండి. good. No, I'm good. I don't have good queries. ఓకే. ఓకే. హలో చెప్పండి శ్రీను గారు. ఆ, ఇప్పుడు మనం ఐఏఎం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మనం పాలసీ యాడ్ చేసే వరకు వాళ్ళకి జీరో యాక్సెస్ కదండి. అవునండి. మనం అంటిల్ అన్లెస్ వి యూజ్ ఎక్స్ప్లిసిట్లీ పాలసీ వాళ్ళకి ఏది యాక్సెస్ ఉండదు. అవునండి. కరెక్ట్ అది. ఓకే అందు ఓకే గురించే చెప్తున్నాము. పాలిసీ లేకుండా ఐఏఎం యూజర్ కానీ, గ్రూప్ కానీ, రోల్ కానీ నథింగ్ అండి. దేనికి పనిచేయవు. పాలిసీ ఉంటేనే మనకి దానివల్ల ఏదన్నా బెనిఫిట్ ఉంటది. ఓకే ఇంకా మనం కావాల్సిన సర్వీస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం బై పాలసీ. అవును. అవునవును. యాహ్! ఓకే అండ్ ఇంకొక డౌట్ నాకు రీజియన్స్ అండ్ డేటా సెంటర్స్ మీద ఒక ఆ! డౌట్ అండి. మన చెప్పండి. రీజియన్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ చేస్తారా ఒకసారి? చెప్పండి. అది చాలా బ్యాక్‌కెళ్ళాలి. చాలా ఆ! ట్రాన్సాక్షన్ ఓకే. ఓకే. అయితే అందులో 1A, 1B, 1C అని ఉంటాయి గదండీ నేమ్స్. అవునండి. సో, ఆ 1A, 1B, 1C అనేవి ఒక రీజియన్ లోపల డేటా సెంటర్సా? లేకపోతే ఆ 1A అనేది ఒక రీజియన్, 1B అనేది ఒక రీజియన్, 1C అనేది ఒక కాదు. రీజియనా? అవి అవైలబిలిటీ జోన్స్ అండి అవి. అవైలబిలిటీ జోన్స్ అంటే ఆల్రెడీ నేను ఇందాక చెప్తున్నప్పుడు మీకు ఇందాక స్లైడ్ చూపించినప్పుడు మీకు హ్మ్. అందుట్లో టాప్ లెవెల్‌లో రీజియన్ ఉంది. రీజియన్ కింద ఏజీ ఉంది. సెకండ్ ఏజీ, థర్డ్ ఏజీ అండి. నేను హ్మ్. అగైన్ వీటి కింద సెపరేట్‌గా డేటా సెంటర్స్ ఉంటాయనేటువంటిది కూడా చూపించాను. అవును. సెపరేట్ డేటా సెంటర్స్. మీరు ఏజీ1 ఏయా, బియా వీటి నేమ్స్ వచ్చేసి మీరన్నట్టుగా ఏ, బి, సి అనేటువంటివి ఉంటాయి. ఎక్కువ ఉంటే సి, డి, ఈ, ఎఫ్ అలా కూడా మనకి వెళ్తూ ఉంటది. సో, ఓకే. ఈ నేమ్స్ ఏంటి అనంటే మీకు ఏజీ నేమ్స్ అండి. డేటా సెంటర్ నేమ్స్ కాదు. కింద డేటా సెంటర్స్ ఎన్నైనా ఉండొచ్చు. దాని గురించి మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ఎక్కడా మెన్షన్ చేయలేదు. అండ్ మనం కూడా అది కన్సిడర్ చేయక్కర్లేదండి. అంటే దాని కింద ఒకటే డేటా సెంటర్ ఉందా? 2 ఉన్నాయా? 3 ఉన్నాయా? ఇది మనకు అనవసరం. మనం ఓకే. ఈ ఏజీ సెలెక్ట్ చేసుకొని ఒక సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఈ డేటా సెంటర్‌లో ఎక్కడైతే ప్లేస్ ఉంటదో, ఎక్కడైతే స్పేస్ ఉంటదో అక్కడికి వెళ్లి ఆ సర్వీస్ క్రియేట్ చేయడం గాని, మన డేటాని స్టోర్ చేయడం గాని చేస్తూ ఉంటాడు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక రీజియన్ అయితే అందులో ఏజీస్ మల్టిపుల్ ఉంటాయండి. మల్టిపుల్ ఉంటాయి. మినిమమ్ 3 ఏజీస్ అయితే ఉంటాయి అన్ని ప్లేసెస్‌లో. మనం మెయిన్‌గా హైదరాబాద్, ముంబై తీసుకుంటే 3 ఏజీస్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడవి మనకి 1A, 1B, 1C అని చూపిస్తాడు అక్కడ. కాదు. 1A అనేటువంటి నంబర్ ఎట్లా వస్తదంటే, మనం రీజియన్ కోడ్ చెప్పుకుంటున్నాం గదా! హ్మ్. ఏపీ సౌత్ 1 అండి. మనకి హైదరాబాద్ వచ్చేసి ఏపీ సౌత్ -2 వస్తదనమాట. మీకు ముంబై కింద ఉన్నవేమో మీరన్నట్టు 1A, 1B, 1C వస్తాయి. ఇప్పుడు హ్మ్. మీకు హైదరాబాద్ కింద ఉన్నయి వచ్చేసేమో 2A, 2B, 2C అలా వస్తాయనమాట. బేస్డ్ ఆన్ ఈ లాస్ట్ డిజిట్‌ని బట్టి గూడా మీకు 1ఏయా, 2బియా 3ఏయా ఇలా నంబరింగ్ అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటది. ఓకే. ఓకే. కొంచెం ఆ నంబరింగ్ మీద కన్‌ఫ్యూజన్ ఉంది నాకు. ఓకేనండి. సో, అదెలా వస్తుంది అనేది. అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్ మేము రికార్డింగ్స్ ఎలా యాక్సెస్ చేసుకోవచ్చండి? నేనిందాక స్టార్టింగ్‌లో యాడ్ చేశాను కదా! ఎక్సెల్ షీట్ అనేటువంటి చూపించాను గదా! మీకు. మీరున్నారా అప్పుడు? నేను కొంచెం లేట్‌గా లేట్‌గా జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను. మనకి వాట్సాప్ గ్రూప్‌లో వచ్చేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక లింక్ అయితే యాడ్ చేస్తానండి. సో, అదొక ఓకే. ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులోనే మీకు మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తామో డే 1, డే 2, డే 3 ఆర్ డే 4 ఆర్ డే లాస్ట్ డే వరకు. అండ్ అక్కడే మీకు వీడియో లింక్స్ గాని ఆర్ ఎల్స్ మనకి డెమోస్ యూజ్ చేస్తున్నప్పుడు యూజ్ చేసేవి ఏమన్నా సేమ్ పేజ్‌లోనైతే ఉంటాయి. అది నేను ఒకసారి ఈ సెషన్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి నేను అప్డేట్ చేస్తాను. దెన్ అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చండి అవన్నీ కూడా. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. ఐయామ్ థాంక్స్. గుడ్. హలో. యాహ్! చెప్పండి. యాహ్! రాకేష్. యాక్చువల్లీ గ్రూప్ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత, ఆ గ్రూప్‌లో ఒక 10 యూజర్స్ ఉన్నారనుకో. ఓకే. ఆ 10 యూజర్స్‌కి ఆల్ యాక్సెస్ ఉంటాయా? లేకపోతే నాకు పర్టిక్యులర్‌గా ఒక ఫస్ట్ యూజర్‌కి నాకు ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉండాలి. అలా ఏమన్నా డిసైడ్ చేయొచ్చా? లేదు. గ్రూప్ అనేటువంటిది ఎప్పుడూ కూడా కామన్‌గా ప్రివిలేజెస్ ఇవ్వడానికేనండి. కామన్ ఓకే. ప్రివిలేజెస్ మెయింటైన్ చేయడానికే మనం గ్రూప్ అనేటువంటిది తీసుకుంటాం. మీరు చెప్తుంది ఏంటి అనంటే 10 యూజర్స్ ఉన్నారు. ఆ! సో, ఆ ఈ 10 10 యూజర్స్‌లో 10 అంటే యూజర్స్‌ని ఒక డిఫరెంట్‌గా. గ్రూప్‌లో డిఫరెంట్‌గా కావాలంటే అసలు గ్రూప్‌కెళ్ళకూడదు మనం. ఓకే. సింగిల్ యూజర్స్‌నే మామూలుగా మీరు మెయింటైన్ చేసుకోవాలి.
మనం ఓకే మెయిన్గా ఓకే ఇక్కడ గ్రూప్స్కి ఎందుకు వెళ్తున్నాం అంటేనండి, ఇప్పుడు ఈ 10 యూజర్స్కి కూడా కామన్గా ప్రివిలేజెస్ అనేవి కామన్గా మెయింటైన్ చేయడం కోసం. అందుగురించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెవలప్మెంట్ టీం ఉందనుకోండి, డెవ్ టీంకి ఒక గ్రూప్ ఇస్తారు, అడ్మిన్ టీంకి వేరొక ఓకే గ్రూప్ ఓకే ఇస్తారు. సో అట్లా ఒక్కొక్క టీంకి కూడా ఒక్కొక్క గ్రూపింగ్ అనేటువంటి చేస్తారు. లేదు మీకు ఇండివిజువల్ కావాలనుకోండి, మీరు అప్పుడు ఇండివిజువల్గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 యూజర్స్లో ఏదో ఒక యూజర్కి మీకు సపరేట్గా పర్మిషన్ కావాలనుకోండి, ఆ ఒక యూజర్ పైకి ఓకే వెళ్ళి అంటే ఐఏఎం యూజర్ పైకి వెళ్ళి అక్కడ పర్మిషన్ డైరెక్ట్గా యాడ్ చేస్తారండి. సో ఆ ఒక యూజర్కి ఎక్స్ట్రా పర్మిషన్ వస్తుంది అనమాట. ఓకే ఓకే హ్మ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకేనండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. So any other questions అండి? So we are good for today and we'll connect again in the tomorrow session అండి. So ఏమైనా queries ఉంటే డిస్కస్ చేయండి, అదర్వైజ్ you can drop and remaining on hold. సో ధీరజ్ చెప్పండి. రాకేష్ గారు, చెప్పండి. రూట్ యూజర్ నుంచి మనం ఐఎం యూజర్ని మనం క్రియేట్ చేస్తాం కదా, ఓకే. ఐఎం యూజర్ కి మనం పర్మిషన్ ఇస్తాం, ఐఎం ఫుల్ యాక్సెస్ అని, ఐఎం రీడ్ ఓన్లీ అని సంథింగ్ అవును. అంతా. దాని అవును. తర్వాత ఐఎం యూజర్ లోకి వెళ్ళి మనం లాగిన్ అయితే అక్కడ మనం ఐఎం చూడగలుగుతున్నాం కదా, అది ఏంటది ఐఎం అంటే? ఆ పర్టికులర్ యూజర్ తాలూకా ఐడెంటిటీ డీటెయిల్సా లేకపోతే ఏంటది? అంటే ఐఏఎం యూజర్ లోనే మనం మళ్ళీ ఐఏఎం ని యాక్సెస్ చేస్తున్నాం కదా, మ్హూ. అది ఏంటి అర్థం అవట్లేదు. అంటే ఐఏఎం యూజర్ లో కూడా ఐఏఎం ని యాక్సెస్ చేస్తున్నాం అంటే అక్కడ ఫుల్ యాక్సెస్ ఇస్తే మనం ఐఏఎం యూజర్ లో కూడా ఐఏఎం క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఐఏఎం డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ అలా కామన్గా వెళ్తూనే మనం ఉంటుంది అబ్జర్వ్ అది. చేయాల్సింది ఏంటంటే, మనకి ఏడబ్ల్యూఎస్లో యూజర్ స్పెసిఫిక్ ఏది ఉండదండి. అంటే యూజర్ స్పెసిఫిక్ ఎంటిటీ అనేటువంటిది ఏమీ ఉండదు. మీరు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంతటికి కూడా మీరు ఇప్పుడు రూట్ అకౌంట్ క్రియేట్ చేసినా ఇక్కడే ఉంటాడు, ఐఏఎం యూజర్ క్రియేట్ చేసినా ఇందులోనే ఉంటాడు, ఈ ఎంటిటీలోనే ఉంటాడు, రోల్ క్రియేట్ చేసినా ఇక్కడే ఉంటాడండి. సో మీరు ఇప్పుడు ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి ఐఏఎం యూజర్కి ఐఏఎం ఫుల్ యాక్సెస్ కానీ అడ్మిన్ యాక్సెస్ కానీ యాడ్ చేస్తే, సో ఈ ఐఏఎం అనేటువంటి ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఐఏఎం సర్వీస్లోకి వెళ్ళినప్పుడు సో ఈ సర్వీస్ కింద ఎవరైతే యూజర్స్ ఉన్నారో లిస్ట్ అంతా కూడా చెక్ చేయగలుగుతాడు. అది రూట్ యూజర్ నుంచి క్రియేట్ చేసి ఉండొచ్చు, ఐఏఎం యూజర్ నుంచి చేసి ఉండొచ్చు, రోల్స్ నుంచి చేసి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే కామన్గా అవి ఎక్కడ ఉన్నాయనంటే ఆ సేమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోనే ఉన్నాయి. ఆ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి ఆ రిలేటెడ్ రిసోర్సెస్ ఏవైనా ఆ ఏఎం యూజర్స్ కానీ వాళ్ళకి ప్రివిలేజెస్ ఉంటే చెక్ చేయగలుగుతారండి. ఓకే. సో దీన్ని మనం ఒక ఎంటిటీ కింద చూడాలి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని. అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలామంది అంటే ప్రీవియస్ బ్యాచెస్లో కూడా అడిగారు. అంటే ఇక్కడ అజంప్షన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక్కొక్క ఐఏఎం యూజర్కి కూడా సెపరేట్ ఎంటిటీ, సెపరేట్ స్పేసింగ్ ఉంటుంది అనుకుంటారు. అట్లా ఉండదండి. ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని సింగిల్ ఎంటిటీ కింద చూడాలి. దెన్ ఆ ఎంటిటీ లోపల వీళ్ళందరూ పార్ట్స్ కింద ఉంటారు. సో కాబట్టి అవన్నీ మనకి ఇప్పుడు ఒక సర్వర్ ఒక యూజర్ క్రియేట్ చేసినా వేరొక యూజర్ కూడా ఆ సర్వర్ కనిపిస్తుంది. ఎందుకనంటే అవన్నీ ఎండ్ ఆఫ్ ది డే సేమ్ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు నేను రూట్ అకౌంట్ నుంచి నేను 2 ఐఎం యూజర్స్ ని క్రియేట్ చేస్తే ఈ ఐఎం లో కూడా ఆ వేరే ఐఎం యూజర్ అతనితో కూడా నేను చూడొచ్చా? చూడొచ్చు. ఎస్. దానివల్ల ప్రైవసీకి ఎటువంటిది ఏం లేదా? అంటే ఎటువంటి ఎవరెవరు క్రియేట్ అవుతున్నారు, ఎవరెవరు డిలీట్ అవుతున్నారు మొత్తం అంతా మనం ప్రైవసీ మీకు ఉండాలి అని అంటే దెన్ ఈ ఐఏఎం యూజర్కి మీరు ఫుల్ యాక్సెస్ ఇవ్వకూడదు, రెస్ట్రిక్టెడ్ ఇవ్వకపోతే యాక్సెస్ మనం. ఇవ్వాలి. ఓకే రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే 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 దెన్ మీరు చూపించాలనుకుంటే పర్మిషన్ ఇస్తారు, చూపించకూడదు అనుకుంటే పర్మిషన్ ఇవ్వరు. యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. ఓకే ఓకే అర్థమైంది. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి ఆర్ వేర్ గుడ్ టు డ్రాప్? యా ప్రశాంత్ గారు. యా బ్రో, చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు పర్టికులర్ యూజర్ కి మ్హూ. సో ద పర్టికులర్ సర్వీసెస్ మనం యాక్సెస్ ఇవ్వచ్చా? నాట్ లైక్ ఓన్లీ ఈసీ ఇన్స్టెన్స్ ఓన్లీ క్రియేషన్ కి యాక్సెస్ ఇవ్వచ్చా? ఓన్లీ పర్టికులర్ సర్వీస్ ఫర్ పర్టికులర్ యూజర్, అది పాసిబుల్ ఉందా? ఇవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చింది ఒక యూజర్కి ఐఏఎం సర్వీస్ మాత్రమే ఇచ్చాము. సో మీరు అడిగేది కూడా అదే కదా. ఇన్స్టెడ్ సో ఆఫ్ ఐఏఎం ఇచ్చే బదులు మనం EC2 పర్మిషన్ ఇస్తాం. అంటే మీరు అడిగిన అంటే దాంట్లో ఇంకా డిఫరెన్స్ ఏదైనా ఉందా?
సేమ్ ఓకే. సో ఈ2కి ఓకే. మనకి దాంట్లో సెపరేట్ పాలసీ ఉంది కదా? ఆ! అన్ని మనం సర్వీసెస్‌కి నేను ఇందాక ఆల్రెడీ తీసుకోవచ్చు. ఇందాక యాడ్ చేసినట్టుగా మీకు ఏడబ్ల్యూఎస్ వాడు బై డిఫాల్ట్‌గా ఇచ్చేటువంటివి వచ్చేసి రీడ్ ఓన్లీ యాక్సెస్ అని ఫర్ రీడ్ పర్మిషన్స్ అండ్ ఫుల్ యాక్సెస్ అనేటువంటివి ఇస్తాడండి. సో అది S3కి తీసుకున్నా, E2కి తీసుకున్నా, IAMకి అన్ని సర్వీసెస్‌కి మాక్సిమం ఇస్తాడు. సో మీకు ఓకే. వేరే ఏదైనా సర్వీస్‌కి ఇవ్వాలి అనుకుంటే ఫుల్ గాని, రీడ్ గాని ఇస్తారండి. ఏడబ్ల్యూఎస్ మేనేజర్‌లో తీసుకుంటే. లేదు ఇవి కాకుండా నాకు సెపరేట్‌గా కావాలి అనుకుంటే అప్పుడు మనం కస్టమ్ పాలిసీస్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తది. అది నెక్స్ట్ సెషన్‌లో నేను మీకు చూపిస్తాను. ఓకే. ఓకే బ్రో. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ యూ. Okay, so that is all for today, Andy. We'll connect again in tomorrow's session. Thank you.